అందరికీ నమస్కారం అండి. రచ్చ రవిగా మనందరికీ పరిచయమే జబర్దస్త్ రవిగా. అయితే ఒక సైకాలజిస్ట్గా, ఒక రైటర్గా, ఆర్టిస్ట్గా కూడా మనందరికీ పరిచయమే. అయితే కొత్తగా మనకి తెలియని కొన్ని కోణాలు, ఒక గాయకుడు అనాలా, సైకాలజిస్ట్ అనాలా, రైటర్ అనాలా, రచ్చ రవి గారికి ముందైతే వెల్కమ్ చెప్పేద్దాం. రవి గారు నమస్కారం. నమస్తే మేడం. ఎంత ఆశ్చర్యపోయానో, మీ జబర్దస్త్ స్కిట్లన్నీ చూస్తాను, కానీ మీరు సైకాలజీ చేశారంటే అసలు ఎంత ఆశ్చర్యం అనిపించిందో నిజంగా. అసలు మీ బుక్ అయితే నీవు లిటరలీ ఆయన అమెజాన్ నుంచి నేను తెప్పించుకుని మరీ చదివాను. చదివిన తర్వాతే ఇంటర్వ్యూ చేస్తున్నాను. చదవ ముందుకు మీరు చేసే ఇంటర్వ్యూకు చదివినాక మీరు చేసే క్వశ్చన్స్ మారిపోతాయి. అబ్సల్యూట్లీ మేడం అని నా ఉద్దేశం. నిజం, నో డౌట్ అందులో. అయితే ఇప్పటివరకు మీరు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు, అవి ఏవి రిపీట్ అవ్వకుండానే మన ఇంటర్వ్యూ నడుస్తుంది. 100%. దిస్ ఇస్ మై ప్రామిస్. థ్యాంక్ యూ. సంగీతం శ్రీనివాస్ గారి సినిమాలో ఆయన 97 ఏళ్లకి తీస్తున్న ఈ సినిమాలో ఇంకా తీగలరా అనుకునే టైంలో కూడా ఆయన డైరెక్షన్ చేయడం అనేది అద్భుతమైన విషయం. అందులో మీరు ఒక పాట పాడడం నాకు ఇంకా ఆశ్చర్యంగా ఉంది. దాని గురించి ఒకసారి నాకు చెప్తారా కొంచెం? మేడం, సినిమా గురించి నేను యాక్చువల్గా ఛాంపియన్ అనే సినిమా చేశా. ఆ తర్వాత సంగీతం శ్రీనివాస్ గారి సినిమా ఒకటి స్టార్ట్ అవుతుందని మాత్రమే తెలుసు. అయితే కాస్టింగ్ వచ్చేసి నాగశ్విన్ గారు ఎందుకు తీసుకుంటున్నారంటే, ప్రొడ్యూసర్ అతను అశ్విన్ దత్ గారి బ్యానర్లో నాగశ్విన్ గారు ప్రొడ్యూసర్. సో కాస్టింగ్ చూసుకుంటూ నన్ను మన ఆడిషన్ పిలిచినప్పుడే నాకు ఎల్లుండి ఉంటుంది అన్నప్పుడు 2 రోజులు భైరవ దీపం నుంచి ఇక అన్ని సినిమాలు చూసిన. సార్ ఆడిషన్లో నన్ను ఏం అడుగుతాడు, సార్ నేను పాట పాడాలన్నా అంటే పాట ఒక్కటి తీసేయండి, నేను ఏం చేయాలి, ఎలా అడుగుతాడు, ఏ మాండలికం అడుగుతాడు, ఏ యాక్షన్ కోసం పిలుగుతాడు. మనం కొత్త ఆఫీస్ అనగానే సార్ మన జోనర్ ఏందని అడగచ్చు. కానీ ఈ గురుగారి దగ్గర పోయినప్పుడు లివింగ్ లెజెండ్. ఆయన కమలాసన్ గారితో పలు రకాలు పలు విధాలు చేసి మాటలు లేకుండా ప్రపంచంలో మోనోలో సినిమా తీసిన అతను నన్ను మోనోలో చేయమంటాడా, డైలాగు చేయమంటాడా, అంటే ఇలా పుష్పక విమానం నుంచి మొదలు పెడితే మరి భైరవ దీపంలో చిన్న క్యారెక్టర్ ఉంటుంది, అట్లాంటి లిల్లు పుట్టుకు పిలుతాడా, విచిత్ర సోదరులో కమల్ హాసన్ గారిని అలా చూపించారు. అవునండి, ఇంతే సైజ్ ఉంటుంది. అట్లా ఏ దానికి అనేది నేను 2 రోజులు ప్లాన్ చేసుకుని అన్ని చేసుకుని అక్కడికి వెళ్ళినా మేడం. వెళ్ళాక ఆడిషన్లో నాకు ఈ పాట మీరు పాడాలన్నారు. పాట అసలు అద్భుతంగా ఫీల్ అయినా. నాకు భయం లేదు మేడం, ఎందుకంటే నాకు మనం అనుకున్న దాంట్లోకి వెళ్ళిస్తే కరెక్ట్ చేస్తున్నామా లేదంటుంది, తెలియని దాన్ని నువ్వు బాగా చేస్తావు. కరెక్ట్ అంటే ఏదైనా ప్రయోగమే కదా. ఇయ్యంగానే టకటక చూసినా, సార్ మీరు వీడియో తీసుకోండి నేను చేసేస్తా అని చెప్పిన. అయ్యో చూసుకోండి అన్నాడు. అవసరం లేదు సార్, అది చూసుకున్నా. ఓకే, కత్తెర కూడా టకటకమంటూ విన్నారు కదా, నా కత్తెర కూడా టకటకమంటూ స్పీడ్గా పోతుంది, బిత్తర పోయి చూస్తున్నది, నా మాటని అంటుంది. మీకు బై హార్ట్ అయిపోయింది. అదే ఆడిషన్ లో కూడా అదే. అంటే క్యారెక్టర్ లో సినిమా అంతా పాటలు ఉంటాయి, క్యారెక్టర్ లో ఇచ్చేసరికి అది చేసిన అక్కడ ఉన్న ప్రాపర్టీస్ లో అక్కడ మన జేబులో ఒక దువ్వెన ఉంటుంది కదా, దువ్వెన తీసుకున్నా, కత్తెర తీసుకున్నా, తెప్పించుకొని ఆడిషన్ లో కూడా నేను పెట్టి చేశా. రవి గారు మీరు ఓకే సార్, గురువు గారు ఓకే అన్నాడు. ఆ రోజే నేను అనుకున్నా మేడం, ఇండస్ట్రీలో నేను ఒక మంచి స్థానంకు, అంటే నాకు బ్లెస్సింగ్స్ ఉన్నాయి అనేది ఎట్లా అనిపించింది అంటే, నాకు కె విశ్వనాథ్ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాం మేడం. కళ తపస్వి గారి చేతుల మీదుగా. అలాగే మనకు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాం మేడం. ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్న లివింగ్ లెజెండ్, ఇండియా కాదు ప్రపంచంలో 94 ఏళ్ళకి చేస్తున్న డైరెక్టర్ పాత్ర. ఇప్పుడు మేడం మనకు దూరం నుంచి చూస్తే హాలీవుడ్ పెద్దగా కనిపిస్తుంది, అవునా కదా మేడం. మనం కొద్దిగా దూరం నుంచి చూసినా కూడా బాలీవుడ్ పెద్దగా కనిపిస్తుంది, కానీ మన చిత్రమే బాలీవుడ్ దాకా పోతున్నది, హాలీవుడ్ దాకా పోతున్నది. పోతేనే కదా మనకు RRR అవార్డు తెచ్చుకున్నాం, ఆస్కార్. సో మనం ప్రపంచాన్ని జయించడానికి ఎక్కడున్నా ఎవరు ఎక్కడ రిఫరెన్స్ అయినా తీసుకుంటారు. లివింగ్ లెజెండ్ డైరెక్టర్ ఓకే చేసిన క్యారెక్టర్ చేసేటప్పుడే నేను అర్హత గల్లోని, నాకు కొద్దిగా ఉన్నది అనిపించే అంత ఫీల్ అయినా మేడం. నిజంగా అంటే చేసిన ఇక క్యారెక్టర్ చేసేటప్పుడు ఈ పుస్తకానికి ఆ సినిమా కూడా చాలా సంబంధం ఉంది. ఆ వీడియో చూసాను నేను. యాక్చువల్లీ నాగార్జున గారు లిటరలీ అన్ని సోఫాలు ఉండగా కింద కూర్చున్నారు, చూసారా మేడం? ఆయన మీరు అట్లా అంటున్నారు కదా, అది మర్యాద. నాకు ఒక మన లివింగ్ లెజెండ్ ఒక డైరెక్టర్ సంగీతం శ్రీనివాస్ గారు షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నేను ఎలా ఫీల్ అవ్వాలి కదా. ప్లస్ కొరియోగ్రాఫర్ యానీ మాస్టర్ గారు ఉన్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అక్కడ సెట్లో మేము వినాలి. సార్ చెప్పేది నాకు అర్థమవుతుంది. అయితే మేడం మీరు అంటే సినిమాటిక్గా చేస్తారు కదా, చేస్తుంటే మేడం నాకు ఇలా కావాలని సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సార్ షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నాకు చాలా అదృష్టమా మేడం, ఎంత అదృష్టవంతున్నో ఇంకా చెప్తా. పెట్టినాక మేడం అన్న ఏంటి రవి అన్నది,
అంటే సార్ చెప్పేది నాకు అర్థమైందని చెప్పా. సార్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అంటే తను తెలుగు హిందీ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, నేను తెలుగులో కదా. సో నేను గురువు గారికి ఏమి ఎక్స్ప్లెయిన్ చేసినా నేను సార్ మీరు చెప్పింది నాకు అర్థమైంది సార్ అని చెప్పా. అర్థమైందా ఒక్కసారి చెప్పండి అన్నాడు. ఇలా నేను ఫీల్ అయ్యి నేను చేయాలి క్యారెక్టర్ అంటే రవికి అర్థమైంది అన్నాడు మేడం. రవి గారు సార్ రవి గారికి అర్థమైంది అన్నాడు. అన్నాక చాలా గౌరవిస్తాడు మేడం. నేను టేక్ చేసిన ఓకే అయింది, అద్భుతం. ఇమీడియట్లీ చేసిన ఓకే అయింది. ఇప్పుడు నుంచి నేను వాళ్ళకి చెప్పా సెట్లో, నాకు ఏ షాట్ అయినా నాకు సార్ ఇది చెప్పింది అర్థమైంది, ముందు మీరు నాకు ముందు ఇస్తే నేను బాగా చేసుకుంటూ వెళ్తా అని చెప్పిన మేడం. అద్భుతం. అలాగే వాళ్ళు ఇచ్చారు, నేను చేసుకుంటాను మేడం. అసలు నాకు ఒక సినిమా చేస్తే మనకు ఈరోజు ఈ ఫైట్ సీను, ఈరోజు ఈ ఎమోషన్ సీన్ అలా ఉంటాయి కదా, ఆ జర్నీ, వెళ్ళే ప్లేసు, వెళ్ళే చోటు, ఆ డైరెక్షన్, ఆ అశ్విన్ దత్ గారి బ్యానరు, మాకు ఇచ్చిన కంఫర్ట్, నాగశ్విని గారు డైరెక్టర్ గారు ఇచ్చిన సీన్లు ఎంజాయ్ చేసిన మేడం. చరిత్రలో ఉండే సినిమా చేసిన మేడం. చాలా పెద్ద సబ్జెక్ట్ అది. అవునండి. అసలు ఈ యూత్ జెన్జీస్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకే. ఆయనకి అవడానికి 90 ఏళ్ళు ఉన్నాయి కానీ ఆయనకి 25 ఏళ్ళని అంటాను నేను ఎప్పుడు. అదే కదా మేడం, ఈ జనరేషన్ ఎంజాయ్ చేసే సినిమా. ఎందుకు అంటే కొత్త ప్రయోగాన్ని ఎప్పుడైనా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు కదా, బయట దాన్ని మెయింటైన్ చేస్తారు, దాన్ని ఫాలో అవుతారు కూడా. వాళ్ళు కూడా పాటలు పాడుతూ కమ్యూనికేట్ చేస్తారు జెన్జీస్. నిజంగా నాకు భగవంతుడు ఆయన లాస్ట్ ఇయర్ ఆయన ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు కూడా ఇచ్చాడు. మీలాంటి వారితో దగ్గరుండి సీన్ చేయించుకోగలిగిన వ్యక్తి మళ్ళీ నాకు అగైన్ మీతో ఇంటర్వ్యూ. నా అదృష్టం కాదు మేడం, మనందరి అదృష్టం. ఎందుకంటే అవకాశం ఇప్పించిన వాళ్ళకి అది అదృష్టం. అట్లా ఈ పుస్తకానికి ఆ సినిమాకు ఉన్న రిలేషన్ ఏంటంటే మేడం, నేను 2-3 సెట్లలో ఈ పుస్తకాన్ని రాశాను. సెట్లో ఉండగానే రాస్తారా? సంగీతం శ్రీనివాస్ గారు సెట్లోనే స్టార్ట్ చేసింది. ఓకే. నాకు స్పేస్ దొరికింది, ఇంత మంచి స్పేస్. అంటే అక్కడ వాతావరణం, మేము వెళ్ళే లొకేషన్లు చాలా బాగుంటాయి, అందంగా ఉంటాయి. అవునండి, ప్రశాంతంగా ఉన్నట్టుంది. ప్రశాంతంగా ఉంటుంది. ఒక లొకేషన్ లోకి బయటికి వెళ్ళలేకుండా ఉంటుంది. ఎండ ఒక్కొక్కరు కింద పడిపోతాళ్ళు. సో అక్కడ అన్నప్పుడు కూర్చొని ఆ పుస్తకం అందులోనే రాశాను. ఎక్కడ లొకేషన్స్ అన్ని? ఎక్కడ? చాలా దూరం మేడం. ఒకటేమో భూదాన్ దగ్గర పైన కొండ పైన డైరెక్ట్ 40 డిగ్రీలు నేను ఎత్తి మీద పడుతుంటది. కొండ పైన కిందికి దిగలేము, అన్నం తినబుద్ధి కాదు ఎండకి. చాలా కష్టపడ్డారు. 24 క్రాఫ్ట్స్ మేమే ఉందమ్మా, మా క్యారవన్లోకి వెళ్తాం. కానీ నేను చెప్తున్నా మేడం, ఎవరు గుర్తిస్తారో ఎవరు చెప్తారో మనకు అనవసరం, కానీ ఆ టీం ఏదైతే మన సంగీతం టీం, ఆ టీం ఉంది కదా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ 24 క్రాఫ్ట్స్, ఆ ఎండలో పనిచేసినప్పుడు వాళ్ళు మొక్కాలనిపించింది. ఏం ఎండాలా వాళ్ళు చేసేది కాంప్రమైజ్ కాకుండా. మిట్ట మధ్యాహ్నం మనకు 1 గంటల నుంచి 2 గంటల వరకు ఎండ అనిపిస్తుంది, కానీ 3 గంటలకు దిగే టైంలోనే ఎక్కువ ఉంటుంది. అవునండి, చాలా మండుతుంది. అవును. కానీ వాళ్ళు ఎక్కడ కూడా తొనకకుండా కింద పడ్డాడు, పక్క కూకున్నట్టు ఎంత మధ్య తాగినా ఏముంటుంది మేడం. నిజం, మనకు అసలు లేదు. చాలా బాగా కష్టపడ్డారు, అంత మంచి రిజల్ట్ కూడా ఉంటుంది. ఇంతకీ సైకాలజీ ఎక్కడ చేశారు మీరు? కాకతీయ యూనివర్సిటీ. అవునా? ఇప్పుడు మళ్ళీ లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫైనల్ అయిపోతే కదా బ్రాకెట్ తీసేస్తా. అప్పుడు వచ్చాడు, అందుకని బ్రాకెట్ లో పెట్టా. రైట్. కానీ నీ రుణం తీరేది ఎట్లా అనేది మీకు ఎందుకు రాయాలనిపించింది అంటే ఏం చెప్తారు? వాట్ ఈస్ ద రీజన్? దానికి 2 పార్షాలిటీ ఉంది మేడం. ఒకటేమో నేను మనస్ఫూర్తిగా మా అమ్మమ్మకు నివాళులు అర్పించాలి, గుర్తు చేసుకోవాలన్నది శాంతమ్మ గురించి. రెండోదేమో నన్ను ఇండస్ట్రీ అంత కంఫర్ట్లో అంత ఖాళీగా పెట్టిందని ఫీల్ అయినా మేడం. ఎందుకంటే బిజీ ఉంటే మనం పుస్తకం ఎందుకు రాస్తాం? అయ్యో, ఎంత మాట. సీరియస్గా మీరు షూటింగ్కి వెళ్ళే రాశారంటున్నారుగా? షూటింగ్ లోనే రాసా, మీకు అదే చెప్పేది. ఖాళీ ఎక్కడ ఉంది? మీరు ఖాళీ చేసుకున్నారు షూటింగ్ లో. దట్స్ వాట్ నేను అదే చెప్తా. అంత కంఫర్ట్ లోనే అన్నా కదా, అంత కంఫర్ట్ లో అంత ఖాళీ అంత స్పేస్ ఇచ్చిందని అంటున్నా కదా. కరెక్ట్. నేను దాన్ని కూడా ఫీల్ అయ్యేది అదే. మనం వేరే విషయాలు మాట్లాడితే నాకేమొస్తుంది, లేదా అక్కడ క్యారవన్లో పడుకుంటే నాకేమొస్తుంది. మీరు నమ్మండి నమ్మకపోండి మేడం, నేను రీల్స్ చూడను, నేను న్యూస్ అంతకన్నా చూడను. నేను కరెంట్ అఫైర్ విషయాలు ఫాలో అవుతాను మేడం. కరెంట్ అఫైర్ ఇష్యూస్ అంటే ఏంటిదంటే మనకు అబ్రాడ్ నుంచి ఇక్కడ వరకు అన్ని న్యూస్లు ఏం జరుగుతున్న ఇష్యూస్ మాత్రం తీసుకుంటా. గోల్డ్ రేట్ ఏం జరుగుతుంది అని తీసుకుంటా, కానీ చుట్టూ ఏం జరుగుతుంది నాకు తెలియదు మేడం. ఎవరు తిట్టేటోళ్ళు ఎవరు, తిట్టబడేటోళ్ళు ఎవరు నాకు తెలియదు. నేను అందరూ అనుకుంటారు నేను పోస్ట్ పెట్టి నా పోస్టులు ఎక్కడ ఉంటే కామెంట్ కూడా పెట్టను, ఎందుకంటే చూడను నేను. ఎందుకంటే మనకు ఏం పని చేసుకోవాలి, ఇంకా పేరు రావాలంటే ఏం చేయాలి, ఇంకొద్దిలో నాకు నేర్చుకోవాలంటే నేర్చుకోవడం అనే పదం తప్ప నాకు ఇంకోట్లేదు మేడం. అందుకోసమే మంచిగా రాసుకున్నా. అది రాయడానికి అదే కారణం. మా అమ్మమ్మ మేడం, మీరు పుస్తకం చదివితే అర్థమవుతుంది, అందరి అమ్మమ్మలకు పరిస్థితి అదే కదా.
కొందరు పెరుగుతారు, కొందరు పెరగరు, కొందరు చెప్పుకుంటారు, కొందరు చెప్పుకోరు. కానీ అందరి తరఫున నేను చెప్తున్నా మేడం, ఇష్టంగా కసిగా అనే పదాలు కాకుండా చాలా బాధ్యతగా అందరి తరఫున నాస్ట్రాలజిక్ స్టైలే రాసా. మీ అమ్మమ్మ గుర్తొస్తుంది, మా అమ్మమ్మ గుర్తొస్తుంది, అందరి కనెక్ట్ చేస్తూ రాసా. బుక్ చదివినప్పుడు నిజంగానే మా అమ్మ మా అమ్మమ్మ ఒక టైంలో కన్నెడు కూడా పెట్టుకున్నాను. ఎందుకు అంటే చెప్తాను, మీది అయిపోయిన తర్వాత నా చెప్తాను. అమ్మమ్మలో అందరి తరఫున మనము మర్చిపోలేదు మేడం. అంటే గుర్తు అనేది ఉంటే మర్చిపోతాం, కన్సిడర్ చేయలేము మనం. నాకు అది బాగా భారాన్ని అనిపించింది. నాకు పెళ్ళైన కానించి నాకు మా ఆవిడకు చెప్పుకుంటూ వచ్చా, రాస్తా అని. నేను 2026లో జనవరి 9వ తారీఖు స్టార్ట్ చేసి ఫిబ్రవరి 15వ తారీఖు కంప్లీట్ చేశాను మేడం పుస్తకాన్ని. ఎందుకంటే గుండెలో ఉన్న భారమే, మైండ్లో ఉన్న కాన్సెప్టే, నా కళ్ళల్లో ఉన్న ఆ దృశ్యాలే. కాబట్టి మీరు చూస్తే మీరు పుస్తకంలో బాల్యం నుంచి స్టార్ట్ అవుతుంది. అవును, బాల్యాన్ని గుర్తుపెట్టుకున్న, యవ్వనాన్ని నేను అనుభవించిన, నేను ఇప్పుడు బతుకుతున్న ఈ సమయానికి నా అమ్మమ్మ నాకు ఎంత గుర్తొస్తుందో అంత భారాన్ని గుర్తు చేయడానికి రాశా. చివరికి చికెన్ షాప్, మటన్ షాప్ దగ్గర కూడా రాశారు. మేడం మీరు చదివింది 200 పేజీల పుస్తకమే. 219 పేజీలు. అవునండి. నా దగ్గర 2000 పేజీల పుస్తకం ఉంది మేడం. ఎందుకంటే అమ్మమ్మది ఒడవని ముచ్చట. ఎందుకంటే మనం అందరూ కన్సిడర్ చేయరు, పోతారు కొంగు పట్టుకొని తిరుగుతారు, ఆమె ఇచ్చినవి తింటారు, కానీ కన్సిడర్ చేయమ్మా. అమ్మమ్మే కదా అని ఫోన్ చేస్తే లైట్ తీసుకుంటాం, తర్వాత మాట్లాడితే ఇగ్నోర్ చేస్తాం. నేను మా అమ్మ నాన్నకు వాల్యూ, అమ్మమ్మ కావచ్చు నానమ్మ కావచ్చు. మీకు ఇంకొకటి చెప్తా, స్త్రీమూర్తి విలువ ఎలా ఉంటుందంటే, అమ్మమ్మ నానమ్మ, బిడ్డకు అమ్మమ్మ అవుతుంది, కొడుకు బిడ్డకు నానమ్మ అవుతుంది. స్త్రీమూర్తి తన సేవలు ఎలా ఉంటుంది. అయితే నానమ్మగా కొడుకుని బిడ్డని ఎరా ఏమే అని పిలవగలదు, కానీ అమ్మమ్మ స్థానంలో మా అవ్వ కాదు, మా అయ్య కాదు, మా దేవుడు కాదు, బాంచన్ కాదు అంటది. అంటే మర్యాద ప్రపంచంలో ఫస్ట్ ఇచ్చేది, చచ్చేదాకా ఇచ్చేది అమ్మమ్మే. వై అమ్మమ్మ? అమ్మ గురించి ఏం చెప్పలేదు మరి మీరు? అసలు పుస్తకమే అమ్మ, మీరు మర్చిపోయారు. కాదు, మీరు ఇక్కడ చెప్పలేదన్న పుస్తకం నేను చదివా, ఇక్కడ మీరు అమ్మమ్మ గురించే చెప్తున్నారు, అమ్మ గురించి చెప్పలేదు అంటున్నా. అయితే మీరు పుస్తకం చదివాక మీకు అర్థమైంది కదా? అర్థమైంది. పుస్తకం మీకు ఒక్కటే, అహల్య వర్సెస్ ఆలియా అనే లెసన్ ఉంది కదా, అవును, అందులోనే అమ్మ ఉంది. అవును, అమ్మ గురించి అమ్మే చెప్పిన నేను. అహల్య వర్సెస్ ఆలియా. అంటే మా ఏరియాలో ఉన్న ముస్లిమ్స్ అందరూ ఆలియా అని పిలిచిల్లు, హిందువులందరూ అహల్య అని పిలిచిల్లు. మా అమ్మ పేరు అహల్య. ఆ పేరు అనొచ్చిన వాళ్ళు, మా అమ్మమ్మ కూడా పేరు పెట్టుకున్న అమ్మమ్మ కూడా ఆలియా అని పిలిచేది, పలకక రాక. అదే అదే. అయితే నేను ఏమంటున్నా మేడం, మీ అమ్మ మా అమ్మ అందరు అమ్మలు గొప్పోళ్ళే. అమ్మ అంటేనే గొప్పది, ఓర్పు గలది, నేర్పు గలది, సహనం గలది, తెలివి గలది, ఒక చిన్నదానికి కూడా బాధపడే అమ్మలందరూ అంతే. అసలు ఈ అమ్మకి ఇంత డిసిప్లిన్, ఇంత ఓర్పు, ఇంత నేర్పు ఎక్కడి నుంచి వచ్చిందని టర్న్ కొడితే అమ్మమ్మ. కానీ మీరు ఇంత చెప్తున్నారు, ఇప్పుడు ప్రజెంట్ జన్జీలు అయితే అమ్మ ఫోన్ చేసినా కూడా, అమ్మ ఏదైనా అర్జెంట్ ఉంటే చెప్పు, మా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను అంటున్నారు. ఇక వాళ్ళ అమ్మమ్మ ఫోన్ చేస్తే ఏముంది బా, తిన్నావా నాన్న, వచ్చావా, స్కూల్కి వెళ్ళావా లేదా, ఎగ్జామ్ ఎలా రాసావు, ఇవే ఉంటాయి కదా రోజును. ఏంటి మాట్లాడేది, వారంలో ఒకసారి మాట్లాడితే చాలు కదా అని అనుకునే రోజుల్లో వాళ్ళు ఉన్నారు. ఎంత చెప్పినా నాకు ఈ బుక్ చదివాక అదే అనిపించింది. పిల్లలు ఫోన్ చేసినా కూడా వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు. నేను ఒప్పుకోను మేడం. ఎందుకంటే నేను రాసిన పుస్తకం మీ అందరికీ నావల్ కావచ్చు, నేను ఎడ్యుటైన్మెంట్ పాయింట్లని రాశా, నేను అనుభవించా, మీరు అనుభవించారు, మీ పిల్లలు ఎందుకు అనుభవిస్తలేరు ఆలోచన చేయండి అని. అవును. సో మళ్ళీ చెప్తున్నా, ఎడ్యుటైన్మెంట్ అనే పదంలో ఎడ్యుకేట్ చేస్తూ ఎంటర్టైన్ చేయడం. నేను కథ ద్వారా ఎంటర్టైన్ చేస్తున్నా, లోపల పట్టుకెళ్తున్నా. ఎడ్యుటైన్మెంట్ నేను ఎడ్యుకేట్ చేస్తున్నా, ఒక్కసారి గుర్తు చేస్తున్నా, జ్ఞాపకం చేస్తున్నా. ఈ పుస్తకం ద్వారా మీరు అన్నారు జంజీస్ అని, వినట్లేదు అదని. వేప చెట్టు పెట్టి మామిడి పండ్లు అడిగితే రావు, విత్తనం ఒకటైతే పండు ఒకటి రాదు. లేదు మీకు చెప్తా, మేడం మీరు వినండి. మనము స్త్రీమూర్తిని గౌరవిస్తా అంటున్నాము, స్త్రీమూర్తిని కన్సిడర్ చేయలేకనే ఇన్ని బాధలు. అంటే నేను చాలా ఒక్కొక్క పొరలుగా చెప్తా. మనము పిల్లల మాట వింటున్నట్టే ఉన్నాము, పిల్లల మాట వినట్లేదు. మనం పిల్లలకు ఫ్రీడమ్ ఇస్తున్నట్టు ఉంటున్నాము, ఫ్రీడమ్ ఇవ్వడం వేరు, ఎట్టికి వదిలేయడం వేరు. అవును. ఈ పాయింట్ మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారండి మేడం. నేను ఇండస్ట్రీకి వచ్చిన మేడం, నేను ఏ చెడు అలవాటు లేకుండా హైదరాబాద్లో బతుకుతాను. మా నాన్న నన్ను సంతోషపడేది ప్రతిసారి అనేది ఏంటంటే, బిడ్డ నువ్వు హైదరాబాద్ పోయినాకనే పద్ధతిగా ఉన్నావు బిడ్డ అన్నాడు. నాన్న నాకు నువ్వు గుర్తున్నావు, మన ఫ్యామిలీ గుర్తున్నది, మనం వచ్చిన స్టేజ్ గుర్తున్నది, కాబట్టి నీ కొడుకు చెడిపోడు, నువ్వు కన్నది కరెక్ట్,
నువ్వు అన్నది ఒక అద్భుతమైన బాధ్యత గల కొడుకునే, కాబట్టి నేను నిన్ను ఫాలో అవుతా. అవును. పేరెంట్స్ను గుర్తుపెట్టుకోవాలి, ఏది అవసరమా మనకి ఇప్పుడు అవసరమా ఏదైనా పని చేసేటప్పుడు, అది పిల్లలకు. పేరెంట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఫ్రీడమ్ ఇవ్వడం ఎట్టికి వదిలేయడం. ఏమో లేదు ఫోన్ మాట్లాడుకుని ఉంటుంది అనుకుంటూ పోవడం వేరు, ఫోన్ మాట్లాడుతాను అమ్మ ఎంతసేపు మాట్లాడతావు, ఎవరికి మాట్లాడుతావు అడగడం వేరు. అవును మేడం, పబ్బులలో జనాలు ఉన్నారు, అక్కడ జనాలు పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు తిరుగుతారు అంటున్నారు. ఎవరి పిల్లలు? మన పిల్లలే. నీ పిల్ల ఈ టైంకి ఎందుకు లేదో నువ్వు చూసుకో. నా పిల్ల లాంటిదే ఈ పిల్లని నీ ఎదురు పడుతూ నువ్వు ఒకసారి చెప్పు. అవును అవును అవును. ఒకటి బాధ్యత తీసుకో, లేదా ఒకటి నువ్వు బాధ్యతగా ఫీల్ అవ్వు. ఇక్కడి నుంచి అక్కడ దాకా ఒకటే ఉంటుంది మేడం. నగరం మనది, దేశం మనది, ఇల్లు మనది, సొసైటీ మనది, నువ్వు ఫీల్ అవ్వు. ఇంకోటి మేడం, నాకు ఈ పుస్తకం రాసినాక చాలా మంది అడిగి పుస్తకాలే చదువుతలేరు కదా, గీ టైంలో రాసినావు అని అన్నారు. ఎందుకు చదవట్లేదు? ఇప్పుడు మీరు చూసారా ఇప్పుడు ఆ పాయింట్కి నేను ఎట్లా ఒప్పుకోలేదు, ఈ పాయింట్ కూడా మీరు ఒప్పుకోరు. ఎందుకు తెలుసా? దిస్ ద రైట్ టైం. మా నాన్న చదువుకోరా అంటే చదువుకుంటే ఇండస్ట్రీకి వచ్చి చదువుకుంటున్నా నేను ఎంఎస్సి సైకాలజీ. మొన్న నేను ఎందుకు మళ్ళీ వెనక్కి వెళ్ళానంటే పుస్తకాలు దానికి చాలా టైం సెట్ అవ్వట్లేదు ఈ మధ్యకాలంలో. యాక్చువల్లీ డ్రైవింగ్లోనే సరిపోతుంది. పాడ్కాస్ట్ ఏదైనా ఆడియోలో ఉంటే బాగుండు, ఒక పుస్తకం చదివిన ఫీలింగ్ ఉంటుంది అనుకున్నాను. చాలా వరకు దొరుకుతున్నాయి అలా. అయితే ఏమైంది, మొన్న ఆదివారం ఈనాడు పేపర్తో పాటు బుక్ వస్తుంది, కథ ఉంటుంది అందులో. కథ చదువుతూ కింద ఎన్ని లైకులు ఉన్నాయని చూస్తున్నాను, కింద కమెంట్స్ ఏమున్నాయని చూస్తున్నాను. ఏ పేపర్ ఇది పేపరు నా బ్రెయిన్ కి చెప్తా, ఓ అమ్మా ఇదేంటి నేను ఇలా అంటున్నానండి దీన్ని చూసి. పేపర్ ఇది బుక్, ఇది చదవాల్సిందే అని కింద లైకులు ఉండవు కమెంట్లు ఉండవు అని. ఎంత బ్రెయిన్ అలవాటు అయిపోయింది దీనికి. ఇక్కడ నేను ఖచ్చితంగా మారాలనిపించింది. మీరు కామెంట్లు చూసారు, నా లైఫ్లో కామెంట్ తెలియదు, నేను చూడలే మేడం. నేను ఒక టీవీ ఆర్టిస్ట్ నుంచి ఒక సినిమా ఆర్టిస్ట్ అయ్యి ఇప్పటి వరకు నేను కామెంట్ చదవలే మేడం. తిట్టినోడు తిట్టుకున్నాడు, పొగిడినోడు పొగుడుకున్నాడు, నాకైతే బువ్వ కాదు అది. చూసిన వాళ్ళు లైక్ కొట్టిల్లు లేదా షేర్ కొట్టిల్లు, గంతే. అంతే మించి ఇంకోటి లేదు మేడం. అంటే మీ మీడియాలో ఉంటూ అసలు ప్రపంచం ఎలా ఉంది, అసలు ఎలాంటి కమెంట్స్ పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారు, ఎలాంటి జనం ఎక్కువ ఉన్నారు, ఈ ఎనలైజేషన్ కోసం చూస్తూ ఉంటాను అనమాట. అంటే ఫోన్కి పేపర్కి కూడా లేదు మేడం. మీకు ఒక్కడే చాలా ప్రాక్టికల్గా చెప్తాను మేడం, కామెంట్ చేసే వాళ్ళందరూ అంత ఖాళీగా ఉంటారు. కరెక్ట్, దే హ్యావ్ టైం. అవును, నాకు టైం లేదు మేడం. నా కెరీరే లేట్గా స్టార్ట్ అయింది. నా పిల్లలకు, నా భార్యకు ఒక సెక్యూరిటీ డిజైన్ చేయాలి, కొంత వ్యవస్థ డిజైన్ చేయాలి, నాకు కొంత పేరు తెచ్చుకోవాలి, మా అమ్మ నాన్న పేరు నిలబెట్టాలి, నాకున్నోనితో నన్ను నమ్మకంగా ఉన్నోనికి నేను వానికి లైఫ్ ఇవ్వాలి, లేకపోతే తోడు ఉండాలి. దీనికి టైం సరిపోదు మనకి. నాకు సమయం లేదు. నాకు నా బర్త్డే జరుపుకుంటేనే భయం అవుతుంది. ఏంది ఇంకా లెక్క పెట్టుకోవాలి అయిందని. అవును, నాకు కామెంట్ చదవడానికి ఎక్కడ ఉంటుంది మేడం? అదే మేడం నేను చెప్పేది, పేరెంట్సే మ్యాటర్ నా పుస్తకం. మనం ఎలా పెరిగినాం, మన పిల్లలు ఎందుకు పెంచుకుంటలేం? పేరెంట్సే. నువ్వు ఎంత దూరం పోతాను మీరు అంటున్నారా? సరే కాఫీ తీసుకోండి, నా వైపు నుంచి ఇప్పుడు నేను ప్రశ్న వేస్తాను. వేయండి. పిల్లలు స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనతో ఉండేది తక్కువ, ఇంట్లో ఉండేది తక్కువ, బయట ప్రపంచంలో అంటే స్కూల్లోనూ వాళ్ళ ఫ్రెండ్స్తోనూ ఉండేదే ఎక్కువ. యాక్చువల్గా అవును మేడం. అందరూ అంటారు ఇంటి నుంచి నేర్చుకుంటారు అని. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మా నాన్నగారికి సిగరెట్ అలవాటు ఉంది, మా బ్రదర్కి రాలా. అంటే ఆయన చూసి మా తమ్ముడు ఏం నేర్చుకున్నాడంటే సిగరెట్ తాగకూడదు. సో ఎప్పుడు ఎవరికి అప్పులను ఎక్కువ ఇచ్చేవాడు, అప్పుల్లో మునిగిపోయాడు ఆయన. మా తమ్ముడు నేర్చుకున్నాడు ఏంటంటే అప్పులు ఎవరికి ఇవ్వద్దు, అప్పు చేయొద్దు, అప్పు ఇవ్వద్దు, రెండు వద్దు అని వాడు నేర్చుకున్నాడు. అంటే మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది మన విజ్ఞత మనలో ఉంది కదా. నేర్చుకునే తత్వం మన దగ్గర ఉంటుంది మేడం, నేర్పే తత్వం తండ్రి దగ్గర ఉంటుంది, పేరెంట్స్ దగ్గర ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా మేడం, బ్యాడ్ హ్యాబిట్స్, యూఆర్ టెల్లింగ్ అబౌట్ బ్యాడ్ హ్యాబిట్స్. మీ పిల్లలు ఏం చదువుతున్నారు చెప్పండి? చిన్నోళ్ళు. నేను చెప్తాను మేడం కదా, అది సంగతి. మీరు 10th క్లాస్ దగ్గర నుంచి మేడం మన మాట వినట్లేదండి. వినట్లే కదా మేడం. ట్రై మనకు ఒకటే విషయం మేడం, మా నాన్న చాలా పద్ధతులు నేర్పాడు మీకు. మన జనరేషన్ లేదు మేడం, నేను అవి గుర్తు పెట్టుకున్నా. నేను అదే చెప్తున్నా, మా నాన్న నేను ఎందుకు అంటున్నా, మీ నాన్నని మీరు ఎందుకు అన్నారు? అవును, మనం పేరెంట్స్ మాట వినే పిల్లలం. అవును, ఈ జనరేషన్ వాళ్ళు వినట్లే కాదు, వినకుండా జనరేషన్ తయారు చేస్తున్నాం. ఏది మీడియాలో నువ్వు ఇచ్చిన స్టఫ్, రీల్స్, చిన్న పిల్లలు. నేను ఇప్పుడు ఈ పుస్తకం ద్వారా ఏం చెప్పాలనుకున్నా మేడం, మీరు చదివి నాకు ఏమర్థమైంది, నేను ఏం చెప్పాలనుకున్నా తెలుసా?
ఒరే నువ్వు చిన్నపిల్లలతోటి పెద్ద పెద్ద విషయాల వీడియోలు తీసి నువ్వే పెడుతున్నావు నీ కొడుకు బిడ్డకు, పెద్దోని చేయడానికి తొందరపడకండి. కరెక్ట్ కరెక్ట్ చూసాను. రీల్స్ మా అమ్మమ్మ లేదు మేడం, మీ అమ్మమ్మ లేదు, వాడి అమ్మమ్మ ఉంది, వాళ్ళ అమ్మమ్మ ఉంది. ఆస్వాదించండి, అనుభవించండి, గుర్తులు పెట్టుకోండి, జ్ఞాపకాలు పెట్టుకోండి. నా అమ్మమ్మ లేదు, నా అమ్మమ్మ దేవుడు ఏమైనా వరం ఇస్తాడంటే మా అమ్మమ్మ నానమ్మ నీ అంట నేను. మా అమ్మమ్మ నానమ్మ లేదు మేడం, వాళ్ళు నాకు ఎన్నో చేసిళ్ళు. వాళ్ళకొక్కటి ఏదైనా చేయాలి. నేను ఎదుగుతా అనుకున్నది, నేను ఎదగాలనుకున్నది. మా ఇళ్ళలో చదువు లేదు, చదవలే బిడ్డ అనేది ఆ పట్టుబడి చదివిలు కదా, పెద్ద స్కూల్లో చేయించింది. ఫారెక్స్ డబ్బా కొనడానికి మా అమ్మ నాన్న ఇబ్బంది పడేది. వాళ్ళ జీతం ఫారెక్స్ డబ్బు కన్నా తక్కువ. మా నాన్న చెప్పిండు కాబట్టి మా నాన్న బాధ్యత నాకు. మా నాన్న హీరో మేడం. ఒక్క చొక్క తనకెళ్ళపర్రి గారు చెప్పింది, నాన్న స్టోరీస్ ఉంది కదా, మా నాన్న చొక్క చిన్నగా కుట్టుకోగా నేను 100 సార్లు చూసి అమ్మమ్మ నుంచి స్టార్ట్ చేస్తా మేడం. అన్ని పుస్తకాలు రాస్తా, నేను అన్ని రాస్తా మేడం. చాలా పేదరికం నుంచి వచ్చిళ్ళు వాళ్ళు, నేను కాదు. నాకు ఇవ్వడానికి వాళ్ళు పేదలుగా బతికిళ్ళు, ఇష్టాలు చంపుకున్నారు. 1వ తారీఖు వస్తుందంటే ఆనందం మేడం. గవర్నమెంట్ జీతం వస్తే అట్టిపండ్లు తెచ్చాడు మా నాన్న. నాకు ఆ అట్టిపండు ఇష్టం. ఇప్పుడు నా ఉన్న పరిమాణాల కన్నా ఆ అట్టిపండు ఇష్టం. మా అమ్మమ్మ మీరు పుస్తకంలో చదివి కదా, కడుక్కునేదో అడుక్కునేదో అని ఎంత దూరం నుంచి మోసుకొచ్చేది మేడం. ఎందుకోసం మోసుకొచ్చేది? బిడ్డల కోసం. వాళ్ళ ఇల్లు చాలా దగ్గర రోడ్డుకు, బిడ్డలకి ఇచ్చి మళ్ళీ ఇంటికి పోతుంది. అంటే ఆమె జీతంలోకి వెళ్ళి ఇట్లా ఇస్తే కొడుకులో భర్తనో లోకమో తిడుతుందని మళ్ళా డ్యూటీ అయిపోయినాక వేరే పని చేసి ఎక్కడో కూలికి ఇట్లా చేసి మళ్ళీ ఆ పైసలు పట్టుకొచ్చి బిడ్డలు చిన్నోళ్ళు కదా అని చెప్పి, పేదోళ్ళు కదా అని చెప్పి మళ్ళీ మన చేతికి ఇచ్చి ఈ బిడ్డకి ఆ బిడ్డకి ఇచ్చిపోయేది. కానీ మీ సక్సెస్ చూసారా మీ అమ్మమ్మ గారు? జబర్దస్త్లో పడ్డప్పుడు చూసి నాకు అప్పుడే పుస్తకం రాయాలనిపించింది. ఓకే. ఎంత పిచ్చిదంటే నేను చెప్పినా కదా లాస్ట్లో ఆ జర్నీ ఉంది కదా, అంటే కాయలు తప్పింది. అవును, ఆ కాయలు అంటే నన్ను బాగా జాగ్రత్తగా చూసుకున్నాను. మిస్ హర్ సో మచ్. జబర్దస్త్ అప్పటికే కాయలు తప్పి అప్పటికే మన ఎంత ఏజ్ ఉన్నప్పటికీ? ఏజ్ 60 ఉంటుంది మేడం. అయితే ప్రాబ్లం ఏంటంటే మన లోకంలో లేదు. కొన్ని గుర్తున్నాయి, కొందరు గుర్తున్నారు, అందరూ గుర్తుంటే అన్ని విషయాలు గుర్తుండవు. మెమరీ లాస్ వచ్చేసి ఉన్నది. నేను వెళ్ళే వరకు మూల కూర్చున్న అమ్మమ్మ నన్ను చూసి, బిడ్డ టీవీలు వస్తాను అందరు చూస్తారని చెప్పి, దిష్టి తాకుతుందని చెప్పి టీవీ బంద్ చేసిన బిడ్డ అన్నది. లోకం మెచ్చాలని నాకు నేర్పి, లోకం చూస్తే దిష్టి తాకుతుందని చెప్పి టీవీ బంద్ చేసిన అన్న దాంట్లో ఉన్నది మేడం. ఆ స్థితి నాకు గుర్తుంది. అరే నాకేం నేర్పింది? హైదరాబాద్ పోయినప్పుడు మా అమ్మ మా నాన్న అసలు మా నాన్న ప్రిన్సిపల్స్, మా అమ్మమ్మ ప్రిన్సిపల్స్ దగ్గరగా ఉంటాయి మేడం. అందుకే నేను నాన్నది ఎవరైనా రాస్తారు. మా అమ్మ మా నాన్న ఇద్దరు, మా నాన్న ఈ పుస్తకం చదివినప్పుడు బాధపడ్డాడు. బాగా రాసిన బిడ్డ, ఎవరైనా తండ్రి గురించి రాస్తాను కదా, ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఎలాంటి ప్రిన్సిపల్స్ అంటే, ఏ ఆడబిడ్డ ఏడవద్దు బిడ్డ. ఆడబిడ్డ అంటే నువ్వు కన్న బిడ్డే కాదు, నీ ఇంటికి వచ్చింది కూడా ఒక ఆడబిడ్డే, నీ కంట కనపడ్డది కూడా ఒక ఆడబిడ్డే. ఏ ఆడబిడ్డ ఏడవద్దు బిడ్డ. ఏ ఆడబిడ్డ ఏడిస్తే ఆ లోకానికి అరిష్టం. లోకానికి అరిష్టం అంటే ఏంది? ఆడబిడ్డలు ఏడుస్తున్నారనో వర్షాలు సరిగ్గా పడట్లేదు, ఆడబిడ్డలు ఏడుస్తున్నారనో ఎండలు పెరుగుతున్నాయో, ఆడబిడ్డలు ఏడుస్తున్నారనో ఇంకా లోకం మీద మనం ఇంత సంపాదించిన సుఖంగా లేము, ఆడబిడ్డలు ఇంకా ఏడుస్తున్నారనో ఎవ్వరి దగ్గర మనశ్శాంతి లేదు. ఏ ఆడబిడ్డ అవుతుందమ్మా? నీ బిడ్డ ఒకటి సుఖంగా ఉంటే కాదు. ఇది మా నాన్న మా అమ్మమ్మ ఇద్దరు ప్రిన్సిపల్. ఎంత గొప్ప విషయం చెప్పండి. నేను ఎప్పుడైనా మా ఆవిడ గొప్పదని వెళ్తే మా నాన్న 1 గంట సేపు తిడతాడు, కరెక్ట్ 1 గంట సేపు రాసుకొని తిడతాడు. అట్లా నేను పెరిగిన ప్రిన్సిపల్. మీరు అందుకే మేడం ఇది నాస్ట్రాలజీలో మనం చిన్న విషయాలే చెప్పినట్టు అనిపిస్తుంది మీకు. లేదు, చదివిన వాళ్ళకి అర్థమవుతుంది అది ఎంత డెప్త్ ఉంది అనేది, ఎంత వాల్యూ ఇచ్చారు. నేను బొమ్మలు కూడా మనం బోరింగ్ చూసాం, స్నానం చేసాం బోరింగ్ కింద. అవునవును. అందుకోసమే ఆడబిడ్డను మనకు మైదాకు, అంటే ఇప్పుడు గోరింటాకు మైదాకును, నేను మైదాకు అని రాసి లాస్ట్కి అర్థాలు ఇచ్చా. మైదాకు పెట్టడానికి కొమ్మ దెంపుకొచ్చి బిడ్డలకు పెట్టుకుంటా, మనవనికి కూడా నీకు మంచి పిల్లం వస్తుంది అని చెప్పింది. మా అమ్మమ్మ పెట్టిందనే మా చెల్లెలకు మంచిమ్మ కూడా వచ్చిండేమో. వాళ్ళలా ఆశీర్వదించిల్లమ్మా. ఇప్పుడు మీరు పెంచితే కదా వాళ్ళు ఆశీర్వదించేది. ఇప్పుడు నా అమ్మమ్మలో సగం మందిలో కిట్టి పార్టీలు పోయేటోళ్ళే, టైం లేదనేటోళ్ళే, ఆరోగ్యం బాగాలేదనేటోళ్ళే, దూరం పెరిగి. అదే చెప్తున్నాను మీకు నేను. అసలు ఆ పాయింట్లో లేరు. అంటే
మేము మీకు చేసాం కదా, ఇప్పుడన్నా కాస్త మాకు రిలాక్స్ అవ్వనివ్వండి, మా బతుకులు మమ్మల్ని బతుకునివ్వండి, హ్యాపీగా బయట టెంపుల్స్కి వెళ్ళనివ్వండి, మేడం టూర్లకు వెళ్ళనివ్వండి అని అంటున్నారు. మరి దీని సంగతి ఏమంటారు? ఇప్పుడు మీ కళ్ళల్లో మీ అమ్మమ్మ ఫోటో గుర్తుంది, ఆ, నా బుక్లో మా అమ్మమ్మ ఫోటో వేసుకున్న దొరకబడి. చూసాను బ్లాక్ అండ్ వైట్లో వేశారు. మీరు ఏది చేస్తే లోకం అది ఇస్తుంది. ఉమ్, నేను అందరికీ చెప్తున్నా, అద్దం ఆడది ప్రపంచం. అద్దం నువ్వు ఎలా చూస్తే అలా కనపడుతుంది, ఆడది నువ్వు ఎలా చూస్తే నీతో అలా ఉంటుంది. ఈ ప్రపంచం నువ్వు ఎలా ఉంటే అలాగే ఉంటుంది. అది అమ్మైనా అమ్మమ్మైనా ప్రపంచమైనా, నువ్వు లీడర్ అయినా, నువ్వు హీరో అయినా, ఇంకెవరైనా. అద్భుతం. బాగా గుర్తుపెట్టుకోండి, అద్దం ఆడది ప్రపంచం, నువ్వు ఎలా ఉంటే అలా వస్తుంది. నువ్వు ఇప్పుడు కేర్ తీసుకుంటే రేపు నీ కేర్ తీసుకుంటారు. ఉమ్, టైం లేదు, అసిస్టెంట్ని పెట్టండి, నర్సును పెట్టండి అంటారు కావచ్చు. అంతే కదండి. బికాజ్ దెర్ ఈస్ నో అటాచ్మెంట్. నీ చెమట, నీ గంధం, వాళ్ళ పెద్దోళ్ళ చెమట, మన చెమట వాళ్ళకు గంధం. పెద్ద పెరిగాక వాళ్ళ చెమట మనం గంధంగా ఫీల్ అవ్వాలి. అంతే కదండి. మరి ఇప్పుడు చిన్నప్పుడు మలమూత్రాలను తీసి కడిగి వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళ సంరక్షణ చేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకునేంత వరకు తల్లులే కదా చూసేది. ఇప్పుడు మీరు టైం లేదన్నటోళ్ళకు రేపు టైం లేదని వినపడుతుంటది. ఇప్పుడు నా కోసం నాకు స్పేస్ ఇవ్వండి అన్నటోళ్ళకు మాకు స్పేస్ మాకు ఇవ్వచ్చు కదా అని అంటుంటారు. నువ్వు ఎట్టుంటే అట్నే ఉంటుంది. అమ్మ నీ దగ్గర వజ్రాలు ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు, 7 వారాల నగలు ఉండొచ్చు, ఇంకేమి ఉండొచ్చు, నాన్న సంపాదించిన ఎసెట్లు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. అవును, కాలం ఉండదు. నువ్వు మెమోరీస్ ఇస్తున్నావా, మేము మెమోరీస్ తీసుకుంటున్నావా? నువ్వు స్పెండ్ చేయి, మెమోరీస్ ఇయ్యి. నువ్వు స్పెండ్ చేసి మెమోరీస్ తీసుకో, లేదంటే అంతా ట్రాష్. అవును. చిన్నప్పుడు మన పాడి, మన పంట, మన ఆవులతోటి, మన పెద్దోళ్ళతోటి ఫోటోలు ఉండేది. ఇంటీరియల్ వచ్చినాక ఒక పెద్ద ఫోటో చూపెట్టు. అవును, మన పెద్దోళ్ళ ఫోటో, అసలు ఆస్తి ఇచ్చిన ఫోటో ఉండదు. బహదూర్ ఫోటో అని మన ఇంట్లో ఎంత పెద్ద రాజులైతే అంత పెద్ద ఫోటోలు చూసినాం మనం. ఇప్పుడు ఏ రాజు ఇంట్లో, ఎవరింట్లో స్టోర్ రూమ్లలో ఉన్నాయి ఫోటోలు. మంచి పర్టికులర్ ఒక మంచి పుస్తకంలో లేనిది మంచిగా అందరికి అర్థమైంది. ఒకటి చెప్పనమ్మా, మన పెళ్లి క్యాసెట్ మనం 3 సార్లు చూసుకోము. అవును, ఒప్పుకుంటారా లేదా? అవును. ఫస్ట్ టైం భార్య భర్త ఇద్దరు కలిసి అలా మీద చేసుకొని, మీ మేనత్త చూడు ఎంత ఓవర్ యాక్షన్ చేసిండో చూడు అనగానే, అలాగనే అట్లాగే మా నాన్న చూడు రాయల్ కింగే అనగానే, ఏంటంటే మీ పెద్ద మామ ఆ ధోతి అని కామెడీ చేసుకుంటూ చూస్తారు. ఎందుకు? వచ్చిన కొత్త భార్య దగ్గర మార్కులు కొట్టేస్తూ నవ్విస్తూ చూసుకుంటారు. ఓ కాలం నడుస్తుంటుంది. ఏడాదిలోపు తర్వాత మళ్ళీ ఒకసారి ఎప్పుడో పెన్ డ్రైవ్ తీసి అలా పెట్టే లోపు ఆమె కాఫీ పట్టుకొస్తుంది. దా కూసో చూద్దాం. దూరంలో ఉంటారు. కర్మగారు ఎప్పుడో 3ఓసారి మీరు పెట్టాల్సి వస్తుందో వాళ్ళు పెట్టుకుంటారు. వెనకాలకెళ్ళి వాయిస్ పోస్తుంది, మళ్ళీ పెట్టిండు ప్రమాదాన్ని అనుకుంటా పోతుంది. అంతేనా? నిజమా కాదా? ఎన్ని లక్షలు పెడతాను, ఎన్ని కోట్లు పెడతాను పెళ్లికి, పెట్టి క్యాసెట్ 3 సార్లు చూడట్లే నువ్వు. అవును, అర్థమైందమ్మా? నిజం. అందులో మర్మం కూడా అదే. నిజం. నేనేం చెప్తున్నా అంటే, ప్రీ వెడ్డింగ్ చేసుకోవాలి, పెళ్ళిళ్ళు టైంకి చేసుకోవాలి, ఆలోచన చేసుకోవాలి. ఇంత క్లాసులు వీకేంత ఏజ్ కాదు నాది. కానీ మనం చాలా తక్కువ ఉంది టైము. మన పెళ్లి క్యాసెట్ మనమే 3 సార్లు చూసుకోము. మీరు లవ్ మ్యారేజా? కాదు మేడం, పెళ్లి చేసుకున్నాక లవ్ చేస్తాను. అంతే కదా మేడం? అవును, నిజమే. మీరు బుజ్జమ్మ అంటే బాగుంటుంది అందరినీ. లేదు మేడం, మర్యాద పాచకం మేడం. యాక్చువల్గా ఇది తెలంగాణ మాండలికంలో రాయడానికి రీజన్, నేను మళ్ళీ పుస్తకానికి వస్తా. తెలంగాణ మాండలికంలో రాయడానికి రీజన్ అదమ్మా. మా అమ్మమ్మ నన్ను రవయ్య అని పిలిచేది. అట్లాగే తను మాట్లాడానని తెలంగాణ మాండలికంలో తను సరళమైన భాషలో రాస్తే ఆ ఎసెన్స్ రాదు. కరెక్ట్. యాక్చువల్లీ బుక్ తెలంగాణ యాస చదవడం ఫస్ట్ టైం, నేను మాట్లాడడం అది 30 ఏళ్ళుగా ఇక్కడ చూస్తున్నాను. కానీ స్టార్టింగ్లో మేము ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు 30 ఏళ్ళ క్రితం మాట, మీ నాన్న పోయిండా, మా నాన్న పోవడం ఏంటున్నా బతికి ఉన్నాడు కదా, పోయిండా అంటే నేను ఇంటికి వెళ్ళి పరిగెత్తి చూసి వచ్చేదాన్ని. అంటే కిరాణా షాప్ మీ నాన్న పోయిండా అంటే పోయమ్మ పోవడం ఏంటి అంటే అలవాటు అవ్వడానికి నాకు చాలా టైం పట్టింది. సో అది అలవాటు అయిపోయింది భాష. ఇప్పుడు 30 ఏళ్ళుగా మనకి బుక్ చదవడం ఫస్ట్ టైం, ఒక్కొక్క అక్షరం దీని మీనింగ్ ఇదనమాట అని అంత జాగ్రత్తగా చదవాలి మేడం. ఎందుకంటే లేదు మేడం, ఇప్పుడు నేను శతమానం భవతిలో ఆంధ్ర స్లాంగ్, కొండపొలంలో రాయలసీమ స్లాంగ్, బలగంలో ఒక రూటెడ్ స్లాంగ్, గద్దలకొండ గణేష్ లో ఒక స్లాంగ్, అలా ఉంటాయి. నేను అన్ని గద్దలకొండ గణేష్ లో ఏం క్యారెక్టర్ ఉంటుంది మేడం. అట్లా నేను ప్రాంతాలన్నీ తిరిగిన కదా. తిరిగినప్పుడు
మా అమ్మమ్మ కాన్సెప్ట్ను సాధారణంగా తెలుగులో కాదు, ఆ మాండలికంలో రాయాలి, అమ్మమ్మ మాట్లాడిన మాండలికంలోనే రాస్తే బాగుంటుందని అవును ఆ ఊర్లని తిరిగినప్పుడు అందులో అందం అన్నీ చూసిన కాబట్టి ఈ పుస్తకాన్ని అమ్మమ్మ మాట్లాడినట్టు నేను ముచ్చట పెట్టినట్టు ఉండాలని ఆ యాసలోనే అవును. ఆ మాండలికంలోనే రాసినమ్మా. అవును అవును మీరు బుజ్జమ్మ అని అంటారు కదా, మాకు ఊర్లో పెద్దవాళ్ళు అయితే బుజ్జక్క అని పిలుస్తాం, ఓ చిన్నపిల్ల అయితే ఓ బుజ్జి అంటాం అన్నట్టు, ఇది ఫిక్స్. అవును ఇక్కడ తెలంగాణలో అమ్మను అవ్వ అంటాం. అవ్వ అంటే మీ దగ్గర అమ్మమ్మ, అవును నానమ్మ అమ్మమ్మలు పెద్ద అవ్వ అంటారు. మా దగ్గర అమ్మను అవ్వ అంటాం. ఓకే ఓకే అవ్వ తిన్నవానే అంటే అమ్మను. అవును సో అన్నిటికి కలుపుకుంటూ నేను అన్ని అక్కడ ప్రాంతం ఇక్కడ ప్రాంతం అన్ని చేసుకుంటూ అనుభవం వచ్చింది కదా మేడం. అక్కడ అట్ల తద్దే పోతేని, సంక్రాంతి పండుగలు తిరిగితేని, ఈవెంట్స్కి వెళ్తూ ఉంటాం, అన్ని చూస్తుంటాం కదా మేడం. ఇక్కడ బతుకమ్మకు దానిలో ఉన్న మర్మం ఏంటి రాసా. అవును ఆ పూలు ఎందుకు, అందులో తినే 9 రోజుల పదార్థాలు ఏంటి, దాంట్లో ఉన్న మేడం బాగా చెప్పాలంటే నేను పుట్టిన గడ్డలో ఈ పుస్తకం ద్వారా నేను చెప్పాలనుకున్నా, ఇక్కడ కల్చర్, అవును ఇక్కడ ట్రెడిషనల్, అవును అండ్ ఇక్కడ ఎమోషన్, అవును ఇక్కడ సంబంధాలు ఎలా ఉన్నాయి, అది కూడా మైక్రో ఫ్యామిలీస్ మేడం. ఇప్పుడు అవును మైక్రో ఫ్యామిలీస్, మైక్రో రిలేషన్షిప్ 6 నెలలలోపు 10 కోట్లు 20 కోట్లు పెట్టి చేసి పెళ్ళిలా 6 నెలలలోపు ఇంట్లో ఉంటుంది నీ బిడ్డ. అవును ఏం మిస్ అయింది? ఒక ఆప్యాయత మిస్ అయింది, ఒక ట్రైనింగ్ మిస్ అయింది, ఒక డిసిప్లిన్ మిస్ అయింది. అదే ఈ పుస్తకంలో ఉంది. మీరు నమ్ముతారా, 25 ఏళ్ళు 28 ఏళ్ళ మధ్యలో ఉన్న పిల్లలు నేను చాలా మంది చూస్తున్నాను బయట. వంట వాళ్ళ కోసం నేర్చుకుంటున్నాం, మేము మా కోసం నేర్చుకుంటున్నాం వంట. అత్తారింటికి వెళ్తే మాకు వంట రాదని చెప్తాం, మేము చేయం. వాళ్ళకు వండి పెట్టడానికే ఉన్నామా ఏంటి? ఇది ఒక సెక్టర్ని చూస్తే కొంతమంది తిట్టినా కొట్టినా ఏం చేసినా భరిస్తూ ఉండడం వల్ల మాకేమైనా మెడల్స్ ఇస్తున్నారా? అల్టిమేట్గా ఉండేది అందరికీ సేవ చేసి కొవ్వొత్తులు అరిగిపోతున్నాం, కానీ మాకు గుర్తింపే లేదు కదా. దానికోసం పెళ్ళెందుకు? పెళ్ళి అవసరం లేదు మాకు. నేనేమంటున్నా మేడం, కాలం నేను మార్చేదందుకు పుట్టలే మేడం. నేనేం చెప్తున్నా అంటే అన్ని ఫ్యామిలీలలో గొడవలు ఉండవు. కరెక్ట్. అందరూ వచ్చిన వాళ్ళందరూ తిట్టరు. కన్సిడర్ దిస్ పాయింట్. నువ్వు ఫస్ట్ పెరిగేటప్పుడే అందరు వాడు తిడతాడు నాకెందుకు, నేను చేసినప్పుడు నాకేమైనా మెడల్స్ ఇస్తారా నువ్వు ఫిక్స్ అయితే నేనేం చేయగలుగుతా? నా బిడ్డని నేను ఎలా పెంచాలి, నేను పెంచుకుంటానా. తనకు బాధ్యత తిట్టానని నేను నేర్పించాను. మా అమ్మ నాకు నేర్పింది, బిడ్డ అట్లా కాదు మగపిల్లాడు ఎట్లుండాలి అనేది నా అమ్మమ్మ నేర్పింది, మా అమ్మ నేర్పింది, మా నాన్న నేర్పిండు, టీచర్ కొట్టి నేర్పింది. ఇప్పుడు కొట్టద్దు అంటున్నారు కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ ఇంకో డిజైన్ ఇస్తారు, అది మనం పాటించాలి, వీళ్ళు పాటించాలి. కరెక్ట్. మనల్ని బరిగే ఇరిగేదాకా కొట్టిల్లమ్మా. ఇప్పుడు పిల్లల్ని కొడితే టీచర్లను కేసు ఉంటుంది, పేరెంట్స్ మీద కేసు ఉంటుంది. అవును, పేరెంట్స్ అడుగుతారు మా పిల్లల్ని ఎందుకు కొట్టాను, వాళ్ళు కూడా అడుగుతారు. సేమ్ హియర్. ఇదే ఫ్యామిలీ కూడా అడాప్ట్ అయింది. చట్టాలు మారినప్పుడు వాటికి అనుగుణంగా ఇచ్చేటువంటి సిద్ధాంతాలు మనం మెయింటైన్ చేయాలి. ఫార్ములా నథింగ్ బట్. అవును, ఒక ఫార్ములా ఉంటుంది కదా. ఇలాంటి పిల్లలకు ఎన్నో మీ యూట్యూబ్లలోనే పెడుతుంటారు కదా, సైకాలజిస్టులు వాళ్ళందరూ పెడుతున్నారు కదా, పిల్లలతో ఇలా మాట్లాడండి ఇవని. అవి చేసిల్లా అని రీచెక్ చేసుకోండి. నేను ఎవరిని తిట్టట్లే మేడం. మీరు ఈ జెంజీస్ని, నేను జెంజీస్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే జెంజీస్ అని పేరు పెట్టిందే మనం, వాళ్ళు కాదు పెట్టుకున్నది. వాళ్ళు వాడే ప్రతి టెక్నాలజీ మనం తయారు చేసినాం. కరెక్ట్, వాళ్ళు తయారు చేసుకున్నది. మరి రూపకర్తలం మనం, డిజైనర్. వీఆర్ ద డిజైనర్స్, అవును, వీఆర్ ద ఇన్వైటర్స్. మనం కదా ఇన్వైట్ చేసింది. అవును, వాళ్ళు యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. ఏదైనా కావచ్చు, వాడు కోడ్ కూడా మనం ఇచ్చిందే. అవును అవును, వాడు వేసుకునే డ్రెస్ మనం ఇచ్చిందే. కరెక్ట్. వాడు ఇచ్చే భాష మనం ఇచ్చిందే. వాడు టెక్నాలజీ. వీఆర్ క్రియేటర్స్. మనకు వైరస్ వస్తుంది అన్నప్పుడు యాంటీ వైరస్ కూడా నీ దగ్గర ఉండాలి. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ గ్రేట్ పాయింట్ అండి. రియలీ ఎవరిని నిందించద్దు మేడం. మనం ఎలా పెంచుకుందాం, మనం ఎలా పెంపకం చేసుకుందాం అనే దాంట్లో నేను ఇంతసేపు చెప్పేది ఏంటంటే, ఈ పుస్తకంలో పేజీ ఎడ్యుటైన్మెంట్. నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది, నేను చెప్పాలనుకున్నది, గవర్నమెంట్ టీచర్స్, అలాగే మహిళలు, అంటే మహిళా సంఘాలు చాలామంది ఉంటారు, మన ఈ ఆర్ఫనేషన్ ఆర్గనైజేషన్స్, ఎవరైనా కానివ్వండి, కొద్దిగా ముందుకొచ్చి ఇది రచ్చరవి రాసిందని చూడకుండా ఒక్కసారి పుస్తకాన్ని రిఫర్ చేయండి. దాంట్లో నేను నా ఉద్దేశం, నేను ఎందుకు రాసినా మీకు అర్థమవుతుంది. ప్రతి బిడ్డ, ప్రతి తల్లి మాట్లాడడానికి మొబైల్ ఇయ్యదు టైం, పుస్తకం ఇస్తుంది. ఈ పుస్తకం ఇంకా ఇస్తుంది. ఎందుకంటే ఈ పుస్తకంలో మీ అమ్మ ఉంటుంది,
మీ అమ్మమ్మ ఉంటుంది, నీ కూతురు ఉంటుంది. నిజం నిజం. మాట్లాడుకోండి. నేను ఒక బోరింగ్ బొమ్మ వేసా, బోరింగ్ కింద మనం స్నానం చేసాం. అవును అవును. ఆ బోరింగ్లు ఇప్పుడు లేవు లేవు. బిడ్డ. ఇట్లా బోరింగ్ ఉండేది, నీళ్ళను మేము ఇట్లా కొట్టి కొట్టి స్నానం చేసేది, ఇబ్బంది కట్టేది, అందులో చెయ్యి పడేది, ఏలు పడేది, అందరికీ కొన్ని ఉంటాయి కదా గుర్తులు, నీళ్ళు ఆపి ఆపి వదిలేది, ఇలా ఉంటాయి కదా, అవన్నీ మాట్లాడుకోండి. అవును. నేను మా ఇంట్లో రీసెంట్గా పనమ్మాయి వారం రోజులు రాలేదు. పిల్లలన్నా జస్ట్ డిష్ వాష్ ఉంది కదా, గిన్నెలు లైట్గా 10% మనం తోమాలి డిష్ వాషర్లో వేయడానికి. ఆ 10% తోమాలంటే మాకు కుదరదన్నారు. మీకు మా అప్పట్లో గ్యాస్ స్టవ్లు లేవండి, కిరోసిన్ స్టవ్లును ఆ రంప పొట్టు అది ఉన్నాయి, అవి ఉండేవి, కట్టెల పొయ్యిలు. మసి అంతా అంటుకుపోయేది. ఆ మసి తోమడానికి పనివాళ్ళు లేకపోతే ఇదంతా నల్లగా అయిపోయేది తోమడానికి గిన్నెలు. మీకు ఆ బాధ లేదు, ప్యాన్ నీళ్లు జల్లి ముగ్గు పెట్టాల్సిన బాధ లేదు, చీపురు గట్టతో ఊడవాల్సిన పని లేదు, ఇన్ని కష్టమే లేదు కదా, నీళ్ళు ఎక్కడి నుంచో తీసుకొచ్చే పని లేదు, మోతలు లేవు, ఏమీ లేదు కదా. అంటే ఇప్పుడు అవసరమా మాకు ఆ కష్టం అంతా? ప్రపంచం మారలేదా అంటే నువ్వు అలా మేము ఉండాలని కోరుకుంటున్నావా? మేడం, దాన్ని వాళ్ళకు ఆ ప్రపంచం ఏందో తెలియదు. బేసిక్గా వంగబడి, ఇప్పుడు అందులో రాసిన 6 నెల పడ్డాక కూడా వంగబడి పని చేస్తుంటది తల్లి. అవును. 7వ నెల పడ్డాక బాంచ నా బిడ్డను కాపాడుకుంటా అని తీసుకుపోతుంది. కన్న బిడ్డనే కన్నురెప్పలలో పెట్టుకొని కింద మీద తల్లాడుకుంటా చూసుకుంటది తల్లి పాత్ర. నాకు ఇది ఒక్కటే అర్థం కాదండి. సరే, ఆడపిల్ల అన్నది కదా, ఇప్పుడు పెళ్లి చేసుకుంటుంది కదా, మీ మగపిల్లల్ని ఎందుకు ప్రెగ్నెంట్ అవ్వగానే పుట్టింటి ఎందుకు పంపించేస్తారండి? అన్యాయం కదా, మీ దగ్గర పెట్టుకోవచ్చు కదా. దాన్ని కూడా నేను చెప్తా మేడం, ఇక్కడ ఈ పాయింట్ కనెక్ట్ చేసి చెప్తా. చెప్పండి. ఆ పిల్లలకు మాకు అవసరం అన్నారు కదా, ఆ అవసరం వద్దు, అవసరం లేదు మేడం. అవసరమా డిపెండెన్సీయా కాదు, ఆరోగ్యం, డిసిప్లిన్. కరెక్ట్. ఇది డిసిప్లిన్ తల్లి. నీ ప్లేట్ నువ్వు కడుక్కోవడం, మన ఇల్లును ప్రేమించడం. కరెక్ట్. వాట్ ఈస్ ద డిసిప్లిన్? నా ఇంటినే నువ్వు ప్రేమించకపోతే రేపు ఆ ఇంటిని నేను ప్రేమిస్తావు. కరెక్ట్. నీ తిన్న కంచమే నీకు బరువు అయితే, నీ తల్లి కంచమే నీకు బరువు అయినప్పుడు నిన్ను చేసుకుని భర్తది కూడా కంచం బరువు అవుతుంది. బాధ్యత కాదు అదొకటి. ఇప్పుడు పొద్దంతా మొగాడు అనేటోడు బయట తిరిగి 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 వస్తాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఈ జనరేషన్లో ఇద్దరు కలిసి చేస్తే గానీ ఈఎంఐలు కట్టని పరిస్థితికి వచ్చినాం. ఒక్కసారి సింగిల్ పేరెంట్ గురించి ఆలోచించండి. నేనైతే వాళ్ళ కాళ్ళకు దండం పెడతాను. మేడం, మనము సంపాదించడం నేర్చుకోవద్దు, మిగిలించడం నేర్చుకోవాలి. నిజం. ₹1 పక్కన పెట్టడం. అందులో సిఏగా అమ్మమ్మది లెసన్లో అదే చెప్తుంది. అవును. సంపాదించుడు కాదు, మిగిలిచ్చుడు. సంపాదిస్తుంటే నువ్వు సంపాదన కోసం ఖర్చు నేర్చుకుంటున్నావు. అందరూ ఖర్చు పెంచుతారు మేడం. ₹1 పక్కన పెట్టడం అనేది లేదు మేడం. ఏమనంటే హెల్త్ కార్డు తీసుకో, ఏమనంటే హెల్త్ కార్డు తీసుకున్నా, ఏమనంటే అది తీసుకున్నా, ఎలాంటి బంగారు ఇన్వెస్ట్ చేసి అంటారు. ఇప్పుడు పాండమిక్ వచ్చాక మీకు కొత్తోడు కూడా వచ్చింది తెలుసా మీకు? ఏంటంటే ఎప్పుడు పోతామో తెలియదు, హ్యాపీగా తిరగండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి లైఫ్, ఇది ఉంది. చేస్తారు మేడం. కాలం నీ జాతకం నీ చేతులు ఉండదు, కాలం అంతకన్నా ఉండదు. కరెక్ట్. కాలంలో ముందు చూపు అనేది పెద్దోళ్ళు చిల్లు. పొలం పండిస్తే వడ్లనే కొన్ని తీసి మన విత్తనాలుగా మూట కట్టుకొని మూల పెట్టుకునేటోళ్ళు మనలు. అవును. పచ్చడి తొక్కు, నువ్వు అంటావు పచ్చడి తయారైంది ఎందుకు? రేపటి రోజున పంటలు లేనప్పుడు ఇదాన్ని వేసుకొని తినచ్చు, ఏదైనా కూరగాయలు దొరికినప్పుడు. ముందు చూపు ఉన్న వాళ్ళందరూ ఇన్వెస్ట్ చేసుకుంటారు, దాచి పెట్టుకుంటారు, ఇంకోలాగుంటారు. ముందు చూపు లేని వాళ్ళు ఆజ్కా రాజాలే. అంతే. వాళ్ళు అప్పులు చేసి ఈజీగా బతుకుతారు తప్ప పని చేసి బతకలేరు. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇందాక మీరు కట్ అయింది అక్కడ మనకి. అక్కడ పెళ్లి చేసుకుని నేను అడిగాను, దానికి అంతకుముందు మీరు ఏదో మాట్లాడుతూ. యాక్చువల్గా ఏం లేదు మేడం, ఇదిలో ఫస్ట్ కాన్పును తల్లి గారి ఇంటికాడ చేయాలన్నది ఏంది అంటే, దీని గురించి నాకు బాగా డెప్త్గా తెలియకపోయినా సిస్టమ్ ఎలా వచ్చిందంటే, అసలు ఆ బిడ్డ కాన్పు తొందర కావాలని తల్లి మొక్కుతాంటది ఈడ. ఎందుకంటే నా బిడ్డను ఏం తిట్టుకోవద్దు లోకం, అందులో ఒక వంశోద్ధారకుడు అయితే ఆ ఇంట్లో ఇంకా మురుతారు అని మొక్కుతాంటది. రైట్. అంటే వంశాన్ని మోసేది మగ బిడ్డకు ఇంపార్టెన్స్ ఇచ్చిన కాలంలో నుంచి వచ్చినాం కదా. సో ఇక్కడ ఈ బిడ్డ ఎంత మహారాణైనా నీ కొంత పని ఉంటుందా ఉండదా? మీ ఇంట్లో ఉంటుంది, ఎవరి ఇంట్లో వాళ్ళకి పని ఖచ్చితంగా. ఎంత 10 మంది పనోళ్ళు ఉన్నా నీ కొద్దిగా పని ఉంటుంది. అంతే 100%. సో నా బిడ్డ వంగుతుంది, లేస్తుంది, కూసుంటుంది, నిలబడుతుంది, ఏమన్నా అవుతుంది. కాబట్టి
నా కన్న బిడ్డను నా కళ్ళల్లో కాపాడుకుంటా అని తీసుకోపోతుంది దండం పెట్టి. ప్రతి అమ్మమ్మ ఫస్ట్ కాన్పుకు అదే రెండో కాన్పుకు వాళ్ళ ఇంటికనే చేసుకోవాల్సి వస్తుంది. అంతేనంటారా? అప్పుడు కూడా తీసుకోపోతారంటది. అది తల్లి ప్రేమ, అబ్సల్యూట్లీ తల్లి ప్రేమ. కాకపోతే ఇప్పుడు ఈవేళ ఏమైపోయింది తెలుసా సార్, ఆడపిల్ల అని అంటే కట్నం ఇచ్చి పెళ్లి చేయాలి. పెళ్లితో మొదలమ్మ, పెళ్లితో ఆఖరు అవ్వదు. తరువాత కడుపు వచ్చిన కాలేజీ మళ్ళీ వస్తారు ఈ ఖర్చులు, ఈ గోళాని. నేను ఒక భారం అయిపోతుంది ఆడపిల్ల. నేను అద్భుతం అని చెప్తాను. భారం కాదు, ఆడోళ్ళ రోజులే వస్తాయి. ఆడోళ్ళు అద్భుతం ఉంటారు, అద్భుతమే ఆడోళ్ళు. ఎందుకంటే మగవాళ్ళది ఎంత చేసినమ్మా అయిపోయింది. ఇక ఎందుకు చేసినంటే మొగాడు అనిపించుకోవడం వేరు, మొగుడు అనిపించుకోవడం వేరు. కరెక్ట్. తాళి గట్టినోడల్లా మొగుడే. మొగాడు అనిపించుకోవాలంటే తన భార్య చెప్పాలి కరెక్ట్ హీఈస్ హీరో అని. అద్భుతం. మీరు నేను చాలా అంతర్గతంగా చెప్తున్నా, ఎందుకంటే నా ఏజ్ సరిపోదు అన్ని చెప్పడానికి. నిజం. ఎందుకంటే తాళి కట్టినోళ్ళ మొగుడే, కానీ ఒక భార్య చెప్పగలదు వాడు మొనగాడు, నా మొగుడు హీరో అని. అద్భుతం. మైనర్, నేను చాలా చాలా మైనర్ గా చెప్పాలనుకున్నాయి. అందుకే అంతర్గత రెండో పుస్తకం నీకు మంచిగా అద్భుతంగా ఇస్తా. దేని మీద రాస్తున్నారు? నేను చెప్పాను మేడం, ఏదైనా కూడా చేయాలి, అందరి పనికొచ్చేదే నేను అద్భుతంగా అందరి పుస్తకం రాస్తా మేడం. నాకు అనిపిస్తుంది నెక్స్ట్ మీరు కూడా వేణుగారు లాగా డైరెక్షన్ ఎక్కడ చేస్తారేమో. అమ్మ నేను సినిమాలో నా పాత్ర నేను అడుక్కొని చెప్తా, నాకు ఇస్తే చెప్తా. ఇకపోతే ఇంకా ఎంత ఖాళీ గురించి అన్ని పుస్తకాలు రాస్తా. డైరెక్షన్ చేయరు. నేను పరిగెత్తగలను, మోయలేనమ్మా. నేను కథ ఇయ్యగలను, కథ నడిపేయలేను. ఎందుకంటే నాతో కాదు, మనకు వచ్చినట్టు చెప్పుకోవాలి, నిజం చెప్పాలి. నేను కథ ఏదో మేడం సినిమాలో కథ, కట్టు కథ, చరిత్ర. కథ అంటే ఒక కథ అల్లుకొని చేసుకోవడం, కట్టు కథ అంటే ఫిక్షన్, చరిత్ర బయోపిక్, ఇవే ఉంటాయి, కొత్తది ఉండదు. అవును. కథ ఇవ్వగలను, కట్టు కథ అల్లగలను, చరిత్రను చూపెట్టగలను. ఇది చేయగలను తప్ప ఇంకేం చేయలేనమ్మా. నేను నిజంలో బతుకుతే ఏది ఉండదమ్మా. కరెక్ట్. నేను చాలా నిజంలో ఎందుకు బతుకుతా అంటే నేను ఇప్పటికే ఎక్కువ మాట్లాడచ్చు మీకు, కానీ నేను చెప్పాలనుకున్న తాపత్రయపడుతున్నా. మీరు పుస్తకము ఓపెన్ చేయగానే కొందరు ఫోటోలు ఉన్నాయి. వాళ్ళ మొదటి మాట కూడా చాలా మంది రాశారు కదా. బుర్రా సాయి మాధవ్ గారు కూడా మొదటి మాట రాశారు. వేగేశ్వర సతీష్ గారు రాశారు. బుర్రా సాయి మాధవ్ గారు సినీ ఇండస్ట్రీలో బాలయ్య బాబు గారు అంత పెద్ద చిత్రం చేసుకుంటా టైం తీసుకొని మంచి థాటర్ అని రాశాడు. వేగేశ్వర సతీష్ సార్ శతమానం భవతి దగ్గర నుంచి ఆయన కూడా మంచి హార్ట్ఫుల్ గా రాశారు. ఎంత మంచిగా ఇలా నాకు తెలియదు, ఆర్టిస్ట్ గా నాకు తెలుసు, నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదని రాశారు మొదటి మాట. మౌనశ్రీ మల్లికన్న ఆయన ఎంత పెద్ద రైటర్, ఆయన రాసి డిఫైన్ చేసి నా ఫంక్షన్ లో మాటిచ్చి రాసి ఇంత గొప్ప పుస్తకం రాస్తాడు అనుకోలే, ఇది గ్రంథం అన్నాడు. అందశ్రీ గారి గురించి మీరు రాశారు, అది చెప్తాం మేడం. మౌనశ్రీ మల్లికన్న, దాని తర్వాత ఏనుగు నరసింహారెడ్డి అన్న ఇప్పుడున్న సాహితీ, ఆయన ఎంత కన్నీళ్ళు వస్తున్నాయి రవి అన్నాడు. నాకు కన్నీళ్ళు వస్తున్నాయి రవి, చాలా గొప్ప పుస్తకం రాసినావు, నేనే రాస్తా ముందు మాట ఇష్టంగా రాస్తా అని చెప్పి రాసి పంపిండు. బాలాచార్యన్న, రవి నేను అమ్మమ్మ దగ్గర పెరిగినా, నాకు చాలా భారాన్ని ఇచ్చినావు, బాగా రాసినావు అన్న అని చెప్పి ఆయన ముందు మాట రాసిండు. అంతేకాదమ్మా, దాంట్లో ఉన్న మామిడి హరికృష్ణ గారు కంపారిజన్స్ ఎలా చేశాడు, ఎక్కడి దాకా చేశాడు. ఆయన ఎక్కడ ఏ మంచి పని ఉందని నేను ఉంటాను అంటాడు ఆయన. మామిడి హరికృష్ణ గారు తనకెళ్ళ బర్రన్న పోస్టర్ రిలీజ్ చేసింది కానీ పుస్తకం తెలియదు. పుస్తకం తెలిసినాక ఒరే నేను అమ్మ అనుకున్నారా. అమ్మమ్మ గురించి సాహిత్య చరిత్రలో నా దగ్గర 10,000 బుక్కుల్లో మొన్న 3,000 గ్రంథాలయాలకు ఇచ్చిన, 7,000 ఇంకా 3,000 పోతున్నాయి. ఇంత చరిత్రలో అమ్మ ఉందని, నాన్న ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దయ్యం ఉన్నది, మంత్రం ఉన్నది, తంత్రం ఉన్నది, వైద్యం ఉన్నది, ఇవి ఉన్నాయి, కానీ అమ్మమ్మ గురించి బుక్ రాయలేదురా, ఎంత గొప్ప పాయింట్ రాసినావు బిడ్డ అన్నాడు. ఇదంతా పక్కన పెడతామ్మా. ఒకరు నిహారిణి అనటమే, ఆమె అమెరికా నుంచి రాసింది. అట్లా ఒక్కొక్కరు మన పసునూరు రవీంద్ర అన్న జాతీయ పురస్కార గ్రహీత, ఆయన అయితే మనసు పెట్టి రాసి అన్న చాలా గొప్ప పుస్తకం రాసినావు, ఫ్యామిలీతో ఫంక్షన్ వస్తా అని చెప్పిండు. ఏ రోజు చేసిన ఫ్యామిలీతోనే వచ్చాడు ఫంక్షన్. మంచు లక్ష్మి గారు మాట్లాడారు, ఏమన్నారు వీడియో నేను కొంత చూసాను, మీరు ప్రత్యక్షంగా ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. అసలు అక్కకు తెలుగు ఫ్లూయెంట్గా గట్టిగా చదవలేదు, ఇంగ్లీష్ కదా. అవును కదా. ఇక్కడేముంది, ఈ బొమ్మ దగ్గర ఏముంది, ఇది చెప్పు, ఇక్కడ కరెక్ట్ చదువు అని చెప్పి చదివి మాకు బ్రేక్ టైం బాగా దొరికింది. ఓకే, ఏ సినిమా అండి అది? ఇంకా నేమ్ రివీల్ చేయలేము మేడం, అందుకు సరే అది అక్కడ చదువుకుంటే గ్యాప్ దొరికితే, రవి నువ్వు ఏమన్నా చెప్పు, మా అమ్మ నాకు కాదు, మా అమ్మమే మా ముగ్గురిని పెంచిందని చెప్పి వీడియో బయట అదే చెప్పింది మేడం. మీకు అందులో పుస్తకాల్లో ఆమె బొమ్మల గురించి ఇంప్రెస్ అయింది. నేను బోరింగ్ దగ్గర చేశా, ఈ బొడ్ల సంచి అమ్మమ్మ దగ్గర బొడ్ల సంచి ఉండగా ఆ బొడ్ల సంచి గురించి చెప్పింది. ఈ బొడ్ల సంచి ఎప్పుడు కొట్టిద్దామని చూసా నేను అమ్మమ్మ దగ్గర అని చెప్పి ఆమె జ్ఞాపకాలని చెప్పి, మా అమ్మమ్మ తలంటినట్టు అప్పుడు తిట్టుకున్నా, ఇప్పుడు నా పిల్లలకును విష్ణు పిల్లలకు వాళ్ళ పిల్లలకు నేనే పెడుతున్నా అని చెప్పింది.
అట్లా జ్ఞాపకాలు మేడం. ఈ పుస్తకం అనేది జ్ఞాపకాలతో కూడుకున్నది, మీ బాధ్యత తెలియజేసేది. నిజంగా నిజంగా 100% కరెక్ట్ ఆ మాట. నేను అదే మా తాపత్రయం, నాది ఏంటంటే పుస్తకం కాదు ఇది, అవును, నీ జ్ఞాపకాలను నువ్వు ఒకసారి చూసుకో. కరెక్ట్. మీరు చదవండి, నేనేమంటున్నా ఇది రచరవి రాయాలి, వదిలిపెట్టండి. పుస్తకంలో నీ రుణం తీరేదైతే ఇది ఒకసారి చూసుకోండి, ఇది చదవండి. మీ జ్ఞాపకాలలో మీరేం మిస్ అవుతారు, ఏం మిస్ చేస్తారు గుర్తు చేయడానికే తప్ప నేను క్వశ్చన్ చేయను మేడం. ఈరోజు బాలయ్య బాబు గారిని కలిసినట్టున్నారు. కలిసాను ఏమన్నారు ఏంటి, దేనికి కలిసారు? యాక్చువల్గా నేను 2 ఫొటోస్ చూపిస్తా, తప్పకుండా నేను చూపిస్తుంది. దాంట్లో నేను ఏం చేశానంటే, అమ్మమ్మ కదా ఆయన బర్త్డే, వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఫోటో ఎవరి దగ్గర లేవు ఇక్కడ ఇండస్ట్రీలో. ఊరి దగ్గరికి నుంచి తెప్పించా, ఇట్లా తెప్పించా మేడం. ఇది నీకు ఫోటో కూడా ఇస్తా. అమ్మమ్మను తాతయ్యను, ఆ తాతయ్య మధ్యలో బాలయ్య బాబు గారిని కూర్చోబెట్టి బొమ్మ వేయించా మేడం. చాలా బాగుంది. యంగ్ బాలయ్య బాబు గారిని వేశారు. అప్పుడు ఎంగే కదా మేడం, అప్పుడు అంతేగా, కరెక్ట్. అంటే వెనక్కి వెళ్ళారు మీరు. ఇప్పుడున్న దాంట్లో వేసా. బాలయ్య బాబు గారు చూశారు, తను ఏమనుకుంటున్నాడు, నాన్న అమ్మ అనుకొని చూసి, రవణ నేను అమ్మమ్మ తాత ఎక్కడ పోవాలంటే ఊరి నుంచి తెప్పించిన అన్న. అంతేకాదు మరి తన నాన్నగారిని అమ్మగారిని బసవతారక అంబదం మీద అన్ని సేవలు చేస్తాడు. తారక రాముని పేరుతోటి జపం చేస్తాడు రోజు. అంతేగా 24 గంటలు తండ్రి పేరు స్మరించుకున్నది ఆయనే కదమ్మా. అట్లా వాళ్ళు కూడా మిస్ అవ్వకుండా నేను ఈ 2 ఫ్రేమ్స్ పెట్టించాను. అరే చాలా బాగుందండి, సో నైస్, రియల్లీ చాలా బాగుంది. లొకేషన్ అని పెట్టి ఈ 2 ఫ్రేమ్స్, ఫోటో ఫ్రేమ్స్ బర్త్డేకి ఇస్తే అమ్మమ్మ పుస్తకం కూడా ఇచ్చా. అమ్మమ్మ మీద రాసేవారు అవి. నాకు ఇవాళ వచ్చిన గిఫ్ట్లో మంచి గిఫ్ట్ ఇది, మా అమ్మమ్మను గుర్తు చేసావు, మా తాతయ్యను గుర్తు చేసావు, మా అమ్మ నాన్నతో అల్లుడి గారిని పెట్టావు అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. మొత్తం తలకాయ కూర, బోటీ కూర, అమ్మని తీసుకెళ్ళి నాన్న తీసుకెళ్ళి ఇప్పించారా అప్పుడు? అంటే మేడం నేను ఎప్పుడు చెప్పేది, అక్కడ నా ఊరికి వచ్చిన మర్యాద, తనతో ఉన్న అనుబంధంలో మెమొరబుల్ ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటారు కదా, ఎంతవరకు అవుతుందో. ఇప్పుడు నేను చిన్న ఫ్రేమ్ కట్టించుకొని ఇచ్చాను మేడం. అది కూడా నేను చిన్నగా ఎందుకు ఇచ్చానంటే ఆఫీస్ టేబుల్ మీద ఇంట్లో పెట్టుకుంటారని. బాలయ్య బాబు గారికి మొన్న బయట ఇచ్చాను కదా మేడం, నాకు చాలా ఫోన్లు వచ్చాయి. ప్రకృతితో పోల్చావు, బ్రహ్మానందం గారే కాల్ చేశారు, ప్రకృతితో పోల్చావు, బాగా పోల్చావు అని. బాలయ్య బాబు గారు కొడతారు, తిడతారు. నేను ఎప్పుడు చెప్పేది అదే, ఆయన అయినాక కొట్టాడు, ఆయన అయినాక తిట్టాడు. నేను ఆయనతో 2 సినిమాలు పనిచేసా, కొంతకాలం ప్రమోషన్స్ అవన్నీ తిరిగా, ఎప్పుడు పిలిస్తే అప్పుడు కలుస్తున్నాం పోతున్నా కదా మేడం. నేచర్ లాగా, ప్రకృతి లాగా, అందులో ఆహ్లాదం ఉంటుంది, ఆనందం ఉంటుంది, కూల్గా ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్. మనం ఏదైనా తప్పు చేస్తే అది బీభత్సం సృష్టిస్తుంది. అంతే అంతే, కరెక్ట్. అది నేను ఆయన ప్రకృతితో పోల్చుకుంటున్నా, నేను అలాగే మెయింటైన్ చేస్తున్నా. వీళ్ళ బర్త్డే కూడా పోతే చాలా ఆనందపడ్డాడు. నాకు విలువైన అవార్డు ఇచ్చినారు, ఎందుకంటే అమ్మమ్మ తాత అని ఎవరికైనా ఉంటుంది కదా. నేను ఈ ప్రయత్నం ఏంది, పుస్తకం చదవడానికి ఇంట్రెస్ట్, టైము ఆయన చదువుతాడు మేడం, ఎందుకంటే చాలా బాగా చదువుతాడని నమ్మకం ఉంది. కానీ నాకు గుర్తు ఉండాలి కదా అని కష్టపడి ఒక ఫోన్ చేసి వాళ్ళ అమ్మమ్మ తాత ఫోటోలు ఎక్కడ ఉన్నాయో ఎతికి అది బొమ్మ డ్రాయింగ్ వేయించి తీసుకుపోయాను. మీరు ఒక మాట, నీ చితాభస్మం నాకు విభూదైందని చెప్పని రాశారు. అంటే ఎప్పుడు కాలం చేశారు యాక్చువల్లీ అమ్మమ్మ? పెళ్లి చూసింది, అన్ని చూసింది. యాక్చువల్గా ఇది ఏంటంటే మేడం, ఈ పుస్తకంలో సీక్రెట్ మీరు డీకోడ్ చేస్తే, సూర్యోదయానికి నమస్కరిస్తున్న అమ్మమ్మ, తెల్లారి లేచేలోపు తన రూపాన్ని అటువైపు చూసిన అని కూడా చూపి రాశారు. అవును, ఇటు తిరిగిన దేవతను చూశానన్న, ఆ సూర్యుడు లెక్క ఎలగాలి అని చెప్పి రవి పేరు నాకు రవిగా పెట్టింది. ఇది సూర్యోదయం. మీరు ఆవిడ పాదాలకు నమస్కరిస్తున్నారు, పాదముద్రలకు అంటే ఆమె అడుగుజాడలకు, అవును, అమ్మమ్మ చెప్పిన మాటలకు, అమ్మమ్మ నడిచిన బాటకు, అమ్మమ్మ చూపెట్టిన ధరిని భూమికి, అమ్మమ్మ పరిచయం చేసిన లోకం, ధైర్యం అన్నిటికి కలిపి నేను ప్రకృతిగా ఏది కూడా బొమ్మలు గీయకుండా ఆ భూమికి. ఆ కాన్సెప్ట్ మీదేనండి? అవునండి, నాదే. పిఎస్ఎస్ కుమార్ గారు కళ్యాణ్ సార్ దగ్గర ఉంటాడు, స్టోరీ బోర్డ్ కుమార్ అన్న కాన్సెప్ట్ చెప్పి, అన్న అమ్మ ఇటు తిరిగి ఉండద్దు, ఇటు తిప్పాలని చెప్పి వేయించాను. మీకు అట్లనే మీరు చూసిన క్లైమాక్స్లో ఉన్నది దాంట్లో, చితాభస్వమే నాకు నిండు విభూది అయిందే అమ్మమ్మ, అవును, నీ చితాభస్వమే నాకు నిండు విభూది అయిందే అమ్మమ్మ అంటే, అవును, నేను ఇవ్వటించాలి, నీ గుర్తుగా ఉన్న దాన్ని బొట్టు పెట్టుకోవాలి తప్ప నాకు ఇంకోటి లేదు, నువ్వు లేవు. ఎప్పుడు కానీ నేను లేచేటప్పుడు సూర్యోదయం, మనం ఎప్పుడు కానీ మనం తీసుకుపోయేది ఊరవతలకు తీసుకుపోయేది ఎప్పుడు సంధ్య వేళ తీసుకుపోతాం. ఇది సూర్య అస్తమం మేడం, అది కలర్ ఫోటో ఉంది, పుస్తకం రీచ్ అయినాక బయట పెడతా. సూర్య అస్తమంలో
ఆ సూర్యుడిని రేపటి నుంచి నా తరఫున మొక్కురా రవి అని చెప్పి వెళ్ళిపోయిందని నేను ఫీల్ అయినమ్మా. అది ఈ పుస్తకం. మీరు వెళ్ళగలిగారా ఆ టైంకి అప్పుడు? వెళ్ళినాము కానీ ఏం పరిస్థితి అంటే తను అనుకున్న నా బిడ్డ కొడుకు ఎదగాలనుకున్నది నేను ఎదుగుతున్నా. అప్పుడే జబర్దస్త్, అప్పుడే కొద్దిగా పేరు వస్తున్నది. సమయం తక్కువ ఇవ్వడము, నేను అందరూ భారంగా రాసా. ఎందుకో మర్చిపోయినా అని క్లైమాక్స్లో అమ్మమ్మ ఇంటికి మర్చిపోయినా, ఊళ్ళో ఫ్రెండ్స్ని కలిసిన, నాన్నని కలిసిన, దోస్తుని కలిసిన, ఇంకోని కలిసిన, అమ్మమ్మని మర్చిపోయినా. నా అలా మర్చిపోయినా కాబట్టి నేరంగా బాధగా ఫీల్ అయినా. మీరు మర్చిపోకుండా అని గుర్తు చేయడానికి పుస్తకం రాసి 100% మానవ సంబంధాలని మీరు మళ్ళీ ఒక్కసారి ప్రజలందరికీ గుర్తు చేయాలని ఉద్దేశం. నాకు అమ్మమ్మ లేదు, నాకు దేవుడు వరం ఇస్తే నాకు అమ్మమ్మే కోరుకుంటా అంటున్నా. ఎందుకంటే నా బిడ్డను చూడాలని, నా కొడుకుని చూడాలని, నా ఎత్తుకోవాలి, వాళ్ళ పెళ్లిని చూడాలనిపిస్తుంది కదా. లేదు నాకు ఆ వరం ఇస్తుందేమో అని చూస్తాం, కానీ కాదు. కానీ నాకు మిస్ అయింది. మీకున్న అమ్మమ్మలతోటి మీరు ఆనందంగా ఉండండి. అమ్మమ్మ నానమ్మ ఎనీథింగ్, నానమ్మ ఇంట్లోనే ఉంటుంది, అయితే అమ్మమ్మ దూరంగా ఉంటుంది. ఆ దూరాన్ని దగ్గర చేసుకోండి అనడానికి రాశా. మా అమ్మమ్మ గారు కట్టెల పొయ్యి మీద వంట చేసి ఆ పొగకి ఆవిడకి 50 ఏళ్ళకో 55 ఏళ్ళకో సాయంత్రానికి చూపు కనిపించేది కాదు, రేచిగడ్డ వచ్చేసింది ఆవిడకి. తర్వాత సర్జరీ ఏదైనా చేద్దామంటే లేదండి, లోపలంతా రెటినా కూడా చాలా పాడైంది అని అన్నారు. ఆవిడ దోశ వేసేది, ముక్కుతో వాసనే తెలిసేదనమాట. అయ్యో మాడిపోతుందని తీసేది, చేతులు కాల్చుకునేది. అయినా కూడా 3 ఆడపిల్లలు, 1 మగపిల్లాడు, వాళ్ళకి అందరికీ 2 పిల్లలు. సమ్మర్ హాలిడేస్ వస్తే అందరూ ఒక వారం రోజులు ఉండేవాళ్ళం వాళ్ళ ఇంట్లో. ఈ ఆవకాయ పెట్టడాలు, మామిడి పొడవడాలు, ఖాళీ అయిన కంచెలు ఒక్కొక్క ముద్ద అందరికీ పెట్టడాలు, అసలు ఆ రోజులు మళ్ళీ రావండి. మేడం మీరు నానమ్మ అన్నారు కాబట్టి యాక్చువల్గా మనకు ఇమీడియట్లీ నానమ్మ పుస్తకం రాయము, అది ఆల్రెడీ రాసి ఉంది. అచ్చా, ఓకే. దాని గురించి అంటే చెప్పాలంటే బుక్ పేరు వచ్చేసి కొంచెం మా నానమ్మ గురించి. బాగుంది. అంటే నీ రుణం తీరేది ఎట్లా, అమ్మమ్మకు రుణం పడి ఉన్నాను నేను. అవును అవును. అయితే మీకెందుకు చెప్తున్నా అంటే కొంచెం మా నానమ్మ గురించి అనే దాంట్లో తనకు 2 కళ్ళు పోయినాయి మా లాస్ట్ మూమెంట్లో. ఓకే. కొద్దిగా జాగ్రత్తలు పాటించక వాటి దాంట్లో చాలా కాలం కళ్ళు లేకుండా బతికింది. యాక్చువల్గా మా అమ్మకు షాక్ ఏంటిదంటే, మా నాన్నకు అందరికీ లోకం మీద షాక్ ఏంటంటే, మా నానమ్మ చివరి రోజులంత వరకు కూడా నేను పట్టుకొని పడుకునేది అన్నట్టు. అది కోపడేటప్పుడు కూడా ముసలి స్నానం చేయలే ముట్టుకోకు అంటే కూడా నేను ఆ నానమ్మను నువ్వు కావానే ముసలి నేను అని అలా పట్టుకొని, నానమ్మను చంటి పిల్ల కన్నా ఎక్కువ ఒక కుందేలు పిల్లను పట్టుకొని, చిన్న కుక్క పిల్ల కూనను పట్టుకుంటాం కదా, అట్లా పట్టుకొని నేను పండుకున్నా మా నానమ్మను. మా నానమ్మ పుస్తకం రాస్తారు అనుకున్నారు అందరూ. అయితే మా అమ్మమ్మ భారం చాలా పెద్దదమ్మా, జ్ఞానం పెద్దది, లోకం తీరు పెద్దది. అందరు అమ్మమ్మలను మనం మర్చిపోతున్నాం అనే దాంట్లో అమ్మమ్మ పుస్తకాన్ని నేను పరిచయం చేశా. 2వ పుస్తకం రెడీ ఉంది, కానీ 2వది కాదమ్మా, అది మధ్యలో ఇంకో 2 పుస్తకాలు ఉన్నాయి. ఈ పుస్తకం రెడీ ఉన్నది కొంచెం మా నానమ్మ గురించి. నవ్వుకుంటారు అలా. అసలు మా నానమ్మ ఏ నానమ్మ అయినా గురించి మీరు భారంగా రాయలేరు, నవ్వుకునేట్లుంటది. ఎందుకంటే నా కొడుకు రా నీ సంగతి చెప్తా అంటారు చూస్తావా. అవునవును. మనవాడు మనవరాలకి మీరు ఎంజాయ్ చేస్తారు. అవును, అమ్మమ్మకి బామ్మకి అదే తేడా. అయితే మేడం నేను మళ్ళీ ఒక్కసారి బయటికి వచ్చి ఈ పుస్తకం రాసేటప్పుడు మేడం ఎవ్వరికి తెలియదు, ఎవ్వరికి అసలు ఇండస్ట్రీలో కానీ నేను ఎవరితో ఏ సెట్కు పోయినా ఎవరికి తెలియదు మేడం. నేను సీక్రెట్ మెయింటైన్ చేయలే. నేను పుస్తకంతో బయటికి వెళ్ళాలనుకున్నా, నేను సీక్రెట్ మెయింటైన్ చేయలే. కరెక్ట్. నేను రాస్తా చేస్తా అని చెప్పొద్దు, నా పుస్తకంతో బయటికి వెళ్ళాలి అని చెప్పి రాసుకున్నాను స్టార్ట్ చేశాను మేడం. ఫస్ట్ నేను చెప్పింది మా గురువు గారు బ్రహ్మానందం గారికి, అన్న పుస్తకం రాద్దాం అనుకుంటున్నా, రాస్తావరా రాసేరా అన్నప్పుడు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను అనుకున్నారా? అదే అన్న ఈ టైం చూసుకొని 9వ తారీఖు మంచిగా ఉన్నది చూసుకొని రాసుకుంటానన్న. ఆయన రోజుకు స్టార్ట్ చేసేవారా చెప్పుడు 3 రోజులకు ఎన్ని పేజీలు అయినాయిరా, అరే ఒక 50 పేజీల పైన అయ్యేటట్టు చూడరా, ఒక 70 పేజీలు అయ్యేటట్టు చూడరా. మేడం గురువు గారే ఎప్పుడు గురుస్థానమే. అరే 70 పేజీలు అయినాయారా, ఒక పని చేయరా, నా పుస్తకం వేసిన అన్వీక్షి పబ్లిషర్ దగ్గర పోరా అని చెప్పింది. ఓహో. నేను ఒక అంటే ఫేర్ చేయడానికి ఒక పర్సన్నే పెట్టుకున్నా, కూర్చున్న చోట ఒకే ప్లేస్లో కూర్చున్నా, లేవకుండా రాశా. గురువు గారికి ఒక్కరికే చెప్పా. అన్వేష పబ్లిషర్స్ దగ్గరికి వెళ్ళి వెంకట సిద్ధార్థ అన్న మంచి పుస్తకాలు రిలీజ్ చేసింది ఆయన దగ్గర పోయి, ఆయన పుస్తకం చేతికిలే, ఆయన ఒక్కటే మాట అన్నాడు, రవి నీ కాన్ఫిడెన్స్, నువ్వు చెప్పే విధానం, నువ్వు ఏం రాసినావు నాకు తెలియదు, సమీక్ష కూడా తను చేయలేదమ్మా నా పుస్తకంలో. ఎందుకంటే తనది నెల్లూరు,
సో నేను మాండలికం ఇవన్నీ కూడా చూసుకొని అన్న మీరు ఏం చేయొద్దు, ఈ పుస్తకం ప్రింట్ వేయాలి, అట్టగా అయితే చూడాలి ఎన్ని పేజీలు అన్న, ఏం లేదు మొత్తం అయిపోయిన కిత్తా అని చెప్పి పుస్తకాన్ని రాస్తున్నా అన్న దగ్గర నుంచి. ఐ థ్యాంక్ఫుల్ టు అన్వీక్షి పబ్లిషర్స్, మహి అన్న, వెంకట సిద్ధార్థ్ అన్న, ఆ శశి, వాళ్ళు ఏంటంటే ఎలా నమ్మారంటే అరే నా ఇంట్రెస్ట్ తర్వాత చెప్పారంట, నీ ఇంట్రెస్ట్ చూస్తే మాకన్నా ఎక్కువ చేసేలాగా అని చెప్పి, అంటే ఒక పుస్తకానికి వాళ్ళు చెప్పిల్లు అన్నట్టు ఒక 30% అన్నా పని చేస్తాం, సమీక్ష చేసి ముందు బొమ్మ వేయించుడో లేకపోతే ఏదన్నా చూసుడో చేసుకుంటాం. ఒక దానికి 50 చేయాల్సి వస్తుంది, ఒక్కొక్క పుస్తకాన్ని 70% చేయాల్సి వస్తుంది. ఒక్క % కూడా పని చేయకుండా చేసింది నీ పుస్తకమేనా అన్నాడు. ఎందుకన్నారంటే అమ్మ ఈ మాండలికము బ్యూటీ పోకుండా రాసుకోవాలి, సమీక్ష నేనే చేసుకుంటా, అవన్నీ నేనే చూసుకుంటా, బొమ్మ నేనే వేయించుకుంటా, బొమ్మలు వేసాం, బొమ్మలను మేము వేస్తాం, వద్దు 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 ఇలా మీరు చూసారు కదా మేడం, ప్రతి దాంట్లో అక్కడ ఆ ఊర్లలో అన్ని గుర్తుకు రావాలి నీకు. అందుకే సబ్జెక్టుల్లో ఇప్పుడు ఈ బతుకమ్మ, దసరా, ఎవ్రీథింగ్ మీకు చూస్తే ఎన్ని ఉంటాయి మేడం, ప్రతిదీ కూడా చిన్నపోయిన అమ్మమ్మ ఫోటో ఎట్లుంటది ఇట్లా కూర్చొని చిన్న, మరి అందరు అట్లా నాకు బొమ్మలు నాకే ఇంట్రెస్ట్, నా విజన్ లో ఉన్నది, ప్రతి అమ్మమ్మ కనపడాలి. చిన్నపోయి కూర్చుంటది, పండగ కత్తరని ఎదురు చూస్తుంది, అరిచి చెప్తుంది, అన్ని చేసి పెడుతుంది, ఓ ఆయన గది తెచ్చిపెట్టు, జున్ను తెచ్చిపెట్టు, పాలు తెచ్చిపెట్టు, ఆ కాయ తెచ్చిపెట్టు, ఈ పాలు తెచ్చిపెట్టు అని తెచ్చిపెడుతుంది. పత్తాలా మీ పిల్లలు అన్నప్పుడు రేపత్తరం ఆ పత్రం అంటది, రేపు వచ్చినాక వీళ్ళు అత్తరు కావచ్చు అంటది, రేపు వచ్చినాక ఏం పని ఉండదు ఆగిపోయి అంటది, అవన్నీ పట్టుకొచ్చి మళ్ళీ ఇచ్చిపోతుంది బస్ కిరాయి పెట్టుకుని వచ్చి. నాకు ఆ భారం గుర్తున్నది. సో బొమ్మ నేనే వేయించుకుంటా, మ్యాటర్ నేనే రాసుకుంటా, కాబట్టి నన్ను నమ్మి ప్రింట్ వేయండి అన్నాను. అన్వీక్ష పబ్లిషర్స్ అమ్మ మంచి పుస్తకాలు వేసిన పుస్తకంలో నాది పడ్డదని ఫీల్ అయినమ్మా. చాలా సంతోషం. ఆ రోజు వాళ్ళు ఎవ్వరు కూడా ఒక్కడు కూడా చెప్పలేదు. ఈరోజు మంచిగా ఈరోజు సేల్ స్టార్ట్ అయింది, రీచ్ అవుతుంది. సేల్ నథింగ్ బట్టే రీచ్ మేడం, అంటే జనాలకు రీచ్ అవుతుంది. ప్రతి చదివిన వాళ్ళందరూ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, ప్రతి ఒక్కరు నాకు కాల్ చేసి చెప్తున్నారు, మాట్లాడుతున్నారు. మంచి మంచి వాళ్ళు అమెరికా దాకా పోయింది, జర్మనీ దాకా పోయింది, ఇప్పుడు అమెరికా వాళ్ళు చదివిళ్ళు జర్మనీ దాకా పోయి జర్మనీ చదువుతారు. దేశాలు దాటుతున్నది, ఏ దేశము దాటినా ఎక్కడికి వెళ్ళినా మన అమ్మ మన అమ్మమ్మ అందరి కథ అదే, అందరి అమ్మమ్మల కథ ఇది. 100% కరెక్ట్, నో డౌట్. నేనైతే రిక్వెస్ట్ చేసేది మళ్ళీ టీచర్స్, ఆర్ఫనేజెస్, ఆర్గనైజేషన్స్, ప్రతి ఒక్కరు ఇనిషియేటివ్ తీసుకొని రిటర్న్ గిఫ్ట్ ఇవ్వచ్చు. ఇప్పుడు వైన్ ఇచ్చుకునేటప్పుడు మీరు ఇచ్చుకుంటారు కదా, అదే కదా, బుక్ ఇవ్వచ్చు, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వచ్చు. అంతకన్నా ముఖ్యంగా మన పూర్వ విద్యార్థులు కలుతారు కదా స్కూల్లో, మన టీచర్లకి ఈ పుస్తకం ఇస్తే గుర్తుండిపోయే పుస్తకం. రెండోది మెమొరబుల్ గా అందరికి ఒకటే కథ ఉండాలంటే అమ్మమ్మ కథ అందరికి ఉంటుందా ఉండదా? ఇప్పుడు రచ్చరవి పుస్తకాన్ని ఎంకరేజ్ చేసినట్టు అనుకో, లేదో ఒక మంచి పాఠాన్ని గుర్తు చేయడానికి అనుకో, ఏదో రకంగా ఈ పుస్తకానికి ప్రతి ఒక్కరు చదివితే, మీరు అన్నారు కదా వినట్లేదు అనట్లేదు అనేది కాకుండా చిన్నగా ఒక్కసారి కూర్చోడానికి మాట్లాడు. సక్సెస్ఫుల్ గా ఒక పుస్తకం రాశారు, జనాల్లోకి పెడుతుంది, అద్భుతంగా నడుస్తుంది. అబౌట్ యువర్ మూవీస్, ఏమేమి రైట్ నౌ రిలీజ్కి ఏమేమి ఉన్నాయండి? అంటే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా మేడం, రేపు రిలీజ్ మనకు సంగీతం శ్రీనివాస్ గారిది అది ఉంది మేడం. హాస్య మూవీస్లో అల్లరి నరేష్ గారి సినిమా ఉంది. మనకు చాలా లైనప్లు ఉన్నాయి మేడం. కొన్ని సినిమాలు బయటికి అంటే టైటిల్ పెట్టలేదు కాబట్టి మనం చెప్పలేము, కానీ ఒక 10 సినిమాలు రిలీజ్కి ఉన్నాయి. అద్భుతం. ఇప్పుడు ఎల్లమ్మ ఎట్లాగో స్టార్ట్ అవుతుంది. ఎల్లమ్మ ఆల్రెడీ స్టార్ట్ అయింది అంటే నా పార్ట్, మీ పార్ట్. ఓకే ఓకే. కాబట్టి నేను మళ్ళీ నా షూట్కి వెళ్ళాల్సి, ఆ ఎల్లమ్మకి వెళ్తే ఎల్లమ్మ షూట్లోకి వెళ్తే వీలు కాదనే తొందర పెట్టుకొని డే అండ్ నైట్ నిద్రపోకుండా రాసా. దట్స్ వెరీ నైస్. రియల్. ఎక్కడ జరుగుతుంది మీరు షూట్? ఎక్కడ మీది ఎల్లమ్మది? చాలా ప్రాంతాలు ఉన్నాయి మేడం. అవునా? చాలా పెద్ద షెడ్యూల్, చాలా ప్రాంతాలు. అందులో ఏ యాస ఉంది మీది? ఇక నేటివిటీ తగ్గట్టే ఉంటుంది. ఏ నేటివిటీ అంటే మనం ఏం చెప్పలేం కదా మేడం. అందుకే మంచి సినిమాలు ఉన్నాయి మేడం. దాంతో పాటు పుస్తకం మళ్ళీ రాస్తున్నాం. నాకు ఇందులో ఒక టేస్ట్ దొరికింది. నేను ఎక్కడ చెప్పలేను, ఎక్కడ మాట్లాడలేనని మనం రాసుకోవచ్చు. ఎందుకంటే నా దగ్గర మెసేజ్లు కోరుకోరు ఇండస్ట్రీ. నా దగ్గర అసలు మీరు చాలా మంది నమ్మరు. ఇప్పుడు ఇక్కడ మీరు అన్నారు ఎంఎస్ సైకాలజీ అని, నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తే ఎప్పుడైనా అడిగితే తెలుస్తుంది, లేకపోతే ఎవడైనా వాడు చదువుకున్నాడు అనిపిస్తే తెలుస్తుంది. నాకు కలిసి అడుగుతారు, నువ్వు ఎక్స్పెక్ట్ చేయలే అని అంటారు. మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు నా జీవితాన్ని, నా దానికి? నేను అంటే జనరల్గా నా దగ్గర ఎవరు కోరుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కమెడియన్గా చూసిన వాళ్ళు. అందుకే నేను క్యారెక్టర్లు చేసి నా రూపాన్ని మార్చుకున్నా, నా కోణాన్ని మార్చుకోవడానికి పుస్తకాన్ని రాశా. నేను ఇండస్ట్రీలో ఒక మంచి స్థానంలోకి వెళ్ళడానికి కావచ్చు, అవకాశాలు సృష్టించుకోవడానికి కావచ్చు,
నా మీద ఇంప్రెస్ అవ్వడానికి కావచ్చు, నేను ఒకరిని గుర్తు రావడానికి కావచ్చు మేడం. అవును. ఏ పని చేసినా అమ్మ నాన్నలను దృష్టిలో పెట్టుకొని చేసిన, పేరు కోసం చేసిన, అవును. డబ్బు వెనక ఎప్పుడు పరిగెత్తలే, డబ్బు నా దగ్గర ఎప్పుడూ లేదు, డబ్బు నేను ఎప్పుడు చూడలే. ఎందుకంటే నాకు డబ్బు వచ్చే టైంకు పేటిఎంలు ఈ గూగుల్ పేలు వచ్చేసినాయి. సో నేను ఎప్పుడు ఆ డబ్బు మనకు కావాల్సినంత చేతి నిండా ఎప్పుడు స్మెల్ చూడలే. ఎప్పటికైనా చేతి నిండా డబ్బులు సంపాదించాలని కోరిక, ఎప్పుడైనా అవకాశాలు నాకు పిలవాలని కోరిక, కరెక్ట్. నా క్యారెక్టర్ నీకే రాసిన రవి అని చెప్పాలని కోరిక. గ్యాప్లో మంచి విషయం చెప్పిన రవి, మంచి కంటెంట్ ఇచ్చిన రవి పుస్తక రూపంలో చెప్పాలనుకుంటున్నాను మేడం. అవును. దేవిశ్రీ గారికి కూడా ఇది పెద్ద టర్నింగ్ పాయింట్ కదండి ఎల్లమ్మది. మేడం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే అసలు. మీకు ఒక మంచి విషయం చెప్పన్నా, ప్రసాద్ ఆయన పేరు, దేవి సినిమాతోటి దేవి శ్రీప్రసాద్, దేవి శ్రీప్రసాద్. అవును. ఆయన హీరో మళ్ళీ అమ్మవారితో అవ్వాలని, ఎల్లమ్మ అవ్వాలని ఉంటే ఎవరు ఏం చేస్తారు? అదే కదా కదా. దేవి సినిమాతో మ్యూజిక్ డైరెక్టరు, ఎల్లమ్మతో కథానాయకుడు. చూడండి, ఆయనకు బ్లెస్సింగ్స్ లేవంటారా? అమ్మవారి ఆశీర్వచనం ఖచ్చితంగా ఉన్నట్టే కదా. అంతే అంతే అంతే, నో డౌట్, నో డౌట్. అయిపోయాయి. కరెక్ట్. కానీ మీరు నమ్ముతారా భగవంతుడిని? నేను అన్నీ నమ్ముతాను మేడం. మంచి నమ్ముతా, మంచి ఉన్నదంటే చెడు ఉంటుంది. అవును. మనకు దైవం ఉన్నదంటే భూతం ఉంటుంది. అన్నీ నమ్ముతాం మేడం, అన్నీ నమ్ముతా. నమ్మకం అద్భుతం, నమ్మాలే. నమ్మకం ఉంటే తప్పు చేయరు. నా దృష్టిలో మొక్కేటోళ్ళందరూ భయంతో మొక్కుతారా, స్వార్థంతో మొక్కుతారా చూసుకో మనం. అదే నేను ఆశతో మొక్కుతా, దేవుడా ఇప్పటికైనా నన్ను పిలిచేటట్టు తయారు చేయి, నేను ఇప్పటికైనా కనపడేటట్టు చూడు దేవుడా అని మొక్కుతా. ఎందుకు? వాళ్ళకి కనపడట్లే, నేను వాళ్ళు పిలవట్లే నన్ను అనుకుంటా. నా సగం మంది ఎట్లా మొక్కుతారు? ₹1,00,00,000 అయితే దేవుడా 50 నీకు మొక్కుతాడు, మొక్కటోడు ఉండడా? అదంతా ఎందుకు? ఇది చూడు, నాకు ఇవ్వకపోయినా పర్లేదు కానీ అంజలికి దేవుడు అనేటోడు ఉంటాడు. అవును, ఇలా కూడా ఉంటారు. భక్తి మార్గంలో మాత్రమే, నమ్మకంతో మాత్రమే దేవుని యొక్క నువ్వు తీసుకోగలవు. అవును. నువ్వు అన్నదానాలు ఎక్కువ చేసినా, నువ్వు ఎంత ఆర్భాటం చేసినా, నీ భక్తి మార్గంలో ఏకాగ్రతతో, లేకపోతే నీ నిష్టలో, నీ పనిలో దేవుడు ఉంటాడు, నీ కష్టంలో దేవుడు ఉంటాడు, నీ నమ్మకంలో దేవుడు ఉంటాడు. నేను నమ్ముతా మేడం. దేవుడు అనేది పెద్ద ఆకారం, రూపం పక్కన పెట్టండి. నీ నమ్మకం దేవుడు, నీలో దేవుడు. పెద్దోళ్ళు చెప్పి నేను పాటిస్తా. కరెక్ట్. నేను ఒకరిని ద్రోహం చేయొద్దు అనుకున్నా చేయను, నేను అబద్ధం ఆడొద్దు అనుకుంటా ఆడను, నేను మంచిగా పనులే చేద్దాం అనుకుంటున్నా ఉంటా. ఎందుకు అంటే నా దగ్గర కారణం ఒకటే, దేవుడు చూస్తాడు అనుకుంటా. ఇంతకీ ఇన్ని సినిమాల్లో వచ్చింది, కనీసం కొంతైనా పక్కన పెట్టి ఒక చిన్న ఫ్లాట్ ఏదైనా కొనగలిగారా? ఆ ఈఎంఐ అయిపోలే, ఇంకా డబ్బులు పెట్టిన ఫ్లాట్ కొన్నా. వెరీ గుడ్. అంటే ఇక కొద్దిగా డబ్బులు ఎక్కువ రావు మేడం. ఎందుకు రావంటే గట్టిగా అడగాలి, గట్టిగా అడిగే స్థానంలో నేను లేను. మెత్తగా అడుక్కుని వెళ్ళిపోవాలి. ఆ ఇల్లు పేపర్లు తెచ్చి మా ఆవిడ చేతిలో పెట్టాలని కోరిక నాకు ఈ సంవత్సరం. దట్స్ వెరీ నైస్ రియల్లీ. ఆమె పేరు మీద ఇప్పుడు మేడం, భార్య అనేది మనకు బాధ్యత కాదు, భార్య అనేది భారం కాదు, భార్య అనేది నీకు సపోర్ట్. అవును. నీలో అర్థం, నీ జీవితానికి పరమార్థం. మా అమ్మ నేర్పింది, మా నాన్న నేర్పిండు, మా అమ్మమ్మ నేర్పింది, నా టీచర్ నేర్పిండు. మీ మిస్సెస్ పేరు మీద పెట్టారా ఫ్లాట్? మీ పేరు మీద పెట్టారా? నా పేరు మీద ఇప్పుడు వెళ్ళగొట్టిన, నా పేరు మీద ఏం లేదు. కారు ఒక్కటే ఉన్నది, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నది కాబట్టి ఆ కారు కూడా నా కొడుకు అడుగు ఇచ్చేసింది అనుకో. రేపటి నుంచి మళ్ళీ అమీర్పేట బస్ స్టాండ్ నిలబడుడే. ఎందుకంటే జెంట్స్ చాలా మంది వైఫ్ పేరు మీద పెట్టరు, వీళ్ళ పేరు మీదే పెట్టుకుంటారు. అందుకని మా నాన్న మహారాణి లాగా చూసుకోవాలి అని అన్నాడు మేడం. మా నాన్న ఎప్పుడు అంటుంటాడు, ఇప్పటికి కాదు ఎప్పటికి కాదు, భార్యను మహారాణి లాగా చూసుకోవాలి, భార్య స్థానం 10 మంది ముందట పాడేయద్దు అంటాడు. అద్భుతం. చాలా మంది భార్యలను చులకనగా చేసి బయట తిరుగుతారు. అవును, నా తెలియదు. నేను ప్రపంచంలో ఎంత తిరిగినా నా ఇంటి మహారాణి ఎవరు, నా వంశాన్ని మోసేది ఎవరు, మా అమ్మకు సెకండ్ ఫేస్ ఎవరు? నా భార్య. కరెక్ట్. అది మహారాణి ఎప్పుడైతుంది, గద్వాల్ మహారాణి ఎప్పుడైతుంది? తనకు ఫ్రీడమ్ ఉంటే, తన పేరు మీద ఉంటే, తను మాట్లాడితే అప్పుడు మహారాణి. కరెక్ట్ కరెక్ట్. అద్భుతం. మీరు ఇచ్చేశారు. ఎంత వాల్యూ ఇవ్వాలో అంత వాల్యూ ఇవ్వాలే. అయ్యే వాళ్ళు బతికున్నప్పుడే ప్రేమించలే, వాళ్ళు చచ్చిపోయినాక ఫోటోలు పెట్టి ఏడవద్దు. నేను లోకాన్ని చెప్పేది ఒకటి, అమ్మా నాన్న బతికున్నప్పుడు అమ్మా నాన్న నీ దగ్గర ఏం కోరిల్లు? మంచి పేరు కోరుతారు, మంచిగా ఎదుగు బిడ్డ అంటారు, మంచిగా ఉండు బిడ్డ అంటారు, అది ఇచ్చేయి. కరెక్ట్.
భార్య ఏం కోరుకుంటుంది? ముసలిదైనాక ఎంబడుండు కాదు, మళ్ళీ మనం ముసలిదైనాక తనే చేస్తుంది. వితౌట్ పేమెంట్, వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ తన పని, తన ఒళ్ళు పని చేసుకొని సెల్ఫ్లెస్. మళ్ళా మన పని చేయాలంటే తనకు జీవితంలో మనం భారమై ఉండద్దు. అంటే తనకెన్ని ఇయ్యాలనో, నువ్వు బహుమతులు ఇయ్యనక్కర్లే, కొంత సమయం, కొంత నమ్మకం, కొంత భద్రత, కొంత ఫ్రీడమ్. అద్భుతం అంటే అద్భుతం అంతే. కానీ చాలా మందికి ఉంటుంది నేను ఎంపీ అవ్వాలని, ఎమ్మెల్యే అవ్వాలని, లేకపోతే సినిమాల్లో ఈ స్టార్ అవ్వాలని, ఈ కార్లో తిరగాలని. మీ గోల్ ఏం పెట్టుకున్నారు రవి గారు? నా గోలు అన్ని నేర్చుకోవాలనుకుంటాను మేడం. అరే వా, లైఫ్ ఈజ్ అ లర్నింగ్ ప్రాసెస్, అది నమ్ముతారా? ఒక్కటే జిందగీ మేడం. నేను ఎన్ని నేర్చుకోవాలో నేను నేర్చుకుంటా. ఎన్ని, అందుకే చెప్పినా కదా మేడం, ఇంటికాడ ఎక్కడో మిమిక్రీ ఆర్టిస్ట్గా స్టేజ్ ఎక్కి కాళ్ళు మొక్కి మైక్ అడుక్కున్నోని, స్టాండప్ కామెడీ చేసిన, చంద్రన్న దగ్గర అడుక్కొని స్పేస్ అడుక్కున్నోని, టీంను లీడ్ చేసిన, కమెడియన్గా పేరు తెచ్చుకున్న క్రమంలో క్యారెక్టర్లు చేసి విలన్ దాకా చేసిన. అవును. నేను స్వచ్ఛ వరంగల్ బ్రాండ్ అంబాసిడర్ అయినా. స్వచ్ఛ వరంగల్ బ్రాండ్ అంబాసిడర్ స్టిల్. ఓకే. అవును. నేను ఒక్కొక్క స్థానాన్ని పొందుతున్నా. బుక్లోనే రాసా, జెండా వందనానికి చాక్లెట్ కోసం, నిమ్మ పిప్పర్మెంట్ కోసం పోయి నేనే ఒక జెండా ఎగిరేయడానికి వెళ్ళా, ఆ స్థానం తెచ్చుకున్నా. అద్భుతం అది. కాబట్టి నేను ఇళ్ళకు పోను, రాజకీయాలకు పోను, నేను అది గాను, జీవితంలో ఇది చేయను, నేను ఏది చెప్పను. డైరెక్షన్ మీరు అంటే ఏమన్నా, నేను కథ ఇవ్వగలను, ముచ్చట చెప్పగలను, కానీ దాన్ని మోయలేనని పొలైట్గా చెప్పిన. కాబట్టి మేడం, నీ జీవితంలో అన్కండిషనల్గా నువ్వు కోరుకోవాలి. అన్కండిషనల్గా నేను కోరుకుంటున్నా, అన్కండిషనల్గా పని చేయాలి, అన్కండిషనల్గా పని చేస్తున్నా, అన్కండిషనల్గా రిలేషన్ మెయింటైన్ చేయాలి. నేను పొద్దునత్తనే మాట్లాడతా, నేను ఇక్కడి వరకే వంతను దోస్తాను మెయింటైన్ చేస్తా కాకుండా అన్కండిషనల్గా నువ్వు ఉంటే, అన్కండిషనల్గా ప్రకృతో దైవమో ఏదో ఒకటి నువ్వు నమ్ముకున్నది నీకు ఇస్తుంది. అద్భుతం. కండిషన్ సప్లై అని నువ్వు అంటే నీకు కండిషన్ సప్లై అక్కడ ఉంటుంది. కరెక్ట్. సో నాకు కండిషన్స్ లేవు, నేను గీన్ని ఆగుతా ఆడాదు కానీ నాకు మెట్రో మంచిగా కొంత దూరం వరకు ఎక్కువ పెరిగితే వరంగల్ నుంచి అప్ అండ్ డౌన్ చేయాలని కోరిక. వరంగల్లో ఉందామని. వరంగల్ అంటే పుట్టిన ఊరి దగ్గర ఉందా? అంటే ఊర్లో కొన్ని మిస్ అవుతున్నాం కదా మేడం, అమ్మ నాన్న దగ్గర కావచ్చు, ఏమో వచ్చేస్తుందేమో. వస్తుంది మేడం, గట్కేసరి దాకా వచ్చింది, అదే బుల్లెట్ ట్రైన్ వచ్చిందంటే అక్కడ దాకా వచ్చిందంటే పని ఉన్న రోజు 2 రోజులు ఉంటే తర్వాత పోయి ఊళ్ళే. మేడం హైదరాబాద్ అద్భుతం, అవును, కానీ ఊరు, పుట్టిన ఊరు గడ్డ కూడా నాకు ఇష్టం. అవును అవును, నాకు ఇష్టం. నాకు ఆ మట్టి ఇష్టం, ఆ మనుషులు ఇష్టం. ఇక్కడ పక్కపంటి ఇళ్ళతో మాట్లాడాలంటే భయం. అవును, ఇక్కడ ఎవరు మాట్లాడరండి. ఎప్పుడు ఊళ్ళలో ఇంట్లో ఏదైనా కొంచెం జున్ను వచ్చింది అనుకోండి, లేదా ఆవకాయ పెట్టాం, మా ఇంట్లో ఆవకాయ పెట్టాం, ఈరోజు స్వీట్ చేసాం, పండగలప్పుడు ఇవన్నీ ఎక్స్చేంజ్లు ఉంటాయి. ఇక్కడ పుస్తకంలో ఉందిగా, అరే ఆ బిడ్డ నేను ఇచ్చిరా పో బిడ్డ, పాప ఆయనకి ఎవరు ఉన్నారు, మనమే ఇచ్చి రావాలి అని కలుపుకున్నది. వెనక వీధిలో ఏడుస్తే ఎవరో బిడ్డ కష్టం వచ్చిందని ఉరికింది. అవును, ముందు బిడ్డ ఎవరో దెబ్బ తాకుతాయో, ఎవరే నువ్వు గీడున్నావు, నువ్వు గీడున్నావేంది, నువ్వు నువ్వు గీడున్నావు, ఎల్లయ్య కొడుకు కదా, ఎల్లయ్య బిడ్డవు కదా, గీడేం చేస్తాను మగ పోరగాల మధ్యలో ఏం చేస్తాను ఎల్లగొట్టింది. అవును, తన ఊరు అనుకున్నది, తన గల్లి అనుకున్నది, తన రాజ్యం అనుకున్నది, తన లోకం అనుకున్నది. అనుకుంటారు అమ్మమ్మలు అందరూ, ఒక్క అమ్మమ్మ కాదు, అందరు అమ్మమ్మలు అందరి తరఫున మాట్లాడతారు. అక్కడ ఆప్యాయతలు ఉంటాయి. మా చిన్నప్పుడు అడిగేవాళ్ళు, స్కూల్ అయిపోయిన తర్వాత పొరపాటున ఎక్కడైనా కనిపించామనుకోండి, ఏదో ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తే, మీది అగ్రహారం కదమ్మా, ఎందుకు వచ్చావు ఇటువైపు అన్నాడు. అయ్యో మా నాన్నకో మా అమ్మకో ఎక్కడ చెప్పేస్తారని మాకు భయం. ఉండేది ఇక్కడ. పుస్తకం రాస్తున్నానే స్వామివారికి కూడా తెలుసు, చిన్నజేరి స్వామివారి. అవునండి, హౌబిలన్ స్వామివారికి తెలుసు, వాళ్ళకి కూడా తెలుసు రాస్తున్నాని. వెళ్ళి చెప్పొచ్చారా? ఇంకెక్కడమ్మా వెళ్ళాలి, ఇప్పుడే మీ వరకు వచ్చిన ఇంకా చాలా మందికి వెళ్ళాలి. సీతకి ఇవ్వాలి, కొండసూరకి ఇవ్వాలి, కేటీఆర్కి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతగా. ఇక్కడ ఈ పుస్తకం అనేది ఇట్స్ నాట్ నా పుస్తకం. అవును అవును, ఇది మీ ఒక్కడి గురించి కాదు, ఇది అందరి రిలేషన్స్, హ్యూమన్ రిలేషన్స్ గురించి, అమ్మమ్మల గురించి, అమ్మ గురించి. కాబట్టి మనిషి అన్నవాడు ప్రతి ఒక్కడికి అవసరమైంది. ఇది పార్టీలో, ఇది కులము, ఇది ఒక రాజ్యము, ఇది ఈ మాండలికం వాళ్ళు చదివితే వాళ్ళ పాఠాన్ని వారు గుర్తు చేసుకున్నట్టుంటది. పక్క మాండలికం వాళ్ళు చదివితే గొప్ప మాండలికం చదువునట్టు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. లిప్ అంటే మనకు అందుకే రాశాను కదా, నా లిపిని కొంత మీ లిప్పుకు పరిచయం చేద్దామని. నిజమే మేడం. వెన్ ఐఎమ్ టాకింగ్ ఎరా ఏటే బాగున్నావా అని నేను అన్నప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు ఆ బ్యూటీ నేను చూసా. ఎరా బాగున్నావా అని మనం అనుకుంటాం. అంటే అదేం లేదు రవి గారు, మధ్యాహ్నం
అంటే మధ్యాహ్నం భోజనం మన ఇంట్లోనే అయ్య బాబోయ్ మా ఆవిడ ఒప్పుకోదు అంటే వాళ్ళ ప్రేమలు అనురాగాలు చూసినా ప్రేమలు అనురాగాలు నేను కూడా చూపెట్టాలి కదా. అవును, యాక్సెంట్లు అన్నీ ఇక్కడే చెప్పేశారు. ఉంటుంది కదా. అంటే నేను ప్రాక్టికల్గా తిరిగిన మేడం నేను ఎక్కడికి వెళ్ళినా ఏ కంట్రీకి వెళ్ళినా, నేను చాలా కంట్రీస్ వెళ్ళాం కదా, అవును కంట్రీస్కి వెళ్ళినప్పుడు వాట్ ఈస్ ఇన్కమ్ సోర్సెస్ అండ్ వాట్ ఈస్ హెల్త్ అండ్ వాట్ ఈస్ ఎడ్యుకేషన్ అని నేను ఈ 3 విషయాలు తెలుసుకొని ఇంతవరకు రాలే. కరెక్ట్. ఒకటి. రెండోది, ఇక్కడ కూడా ఏ ప్లేస్కి వెళ్ళినా ఇన్కమ్ సోర్సెస్ ఏంటి, ఇక్కడ రొయ్యల చెరువులు ఉంటాయి, ఇక్కడ ధాన్యం పండిస్తారు, ఇక్కడ మెడికల్కు ఇంపార్టెన్స్ ఎక్కువ, రంగారెడ్డి. కరెక్ట్ కరెక్ట్. ఇట్లా ఏ ప్రాంతానికి వెళ్తే అక్కడ వాట్ ఈస్ ఇన్కమ్ సోర్సెస్ అండ్ హౌ ఈస్ ద ఎడ్యుకేషన్, రైట్. నేను అక్కడ హెల్త్కి కాన్సెన్స్ ఎట్లుంది అని మాత్రం చూసుకొని వస్తా. భౌగోళిక పరిస్థితులన్నీ అబ్జర్వ్ చేసి వస్తారు. ఉండాలి మేడం. కరెక్ట్. సో నైస్ రియల్లీ. ఉండాలి. ఎందుకు ఉండాలి? మనకు అవేర్నెస్ ఉండాలి. ఇవాళ మంచి స్కూల్స్ వస్తున్నాయి, పెద్ద స్కూల్స్ వస్తున్నాయి, మంచిదే. కానీ కొంత గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని అవును ఎందుకు ఎడ్యుకేషన్, నేను కూడా ఒక తండ్రిని, అవును నాకు భారం కావద్దు, నాకు ఈఎంఐ ఉంది, ఫోన్ నాకు గవర్నమెంట్ ఫోన్లలోనే తగ్గియాలి. కానీ మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్ మళ్ళీ రావాలండి, అది రాకపోతే కష్టమే. గవర్నమెంట్ కాదమ్మా, నేను అది నాకు వాటి గురించి తెలియదు, నేను ఎక్కువ చదువుకోలే. నేనేం చదువుకున్నా, నేను భౌగోళిక స్థితులను ఏం చూసినా, నేను అప్పటి కాలాన్ని ఏ విధంగా మీకు పోల్చినా, అప్పుడు మనకు ఉన్న దానికి ఇప్పుడు దానికి ఒక లైన్లో చెప్తా, పుస్తకంలో ఉన్నది ఇక్కడ లేనిది. మనము అమ్మమ్మ ఒక 50 రూపాయలు ఇస్తే ఆ 50 రూపాయల్లోనే ఒక కూర తీసుకొచ్చి 12 మందికి అండి పెట్టింది. అవును. ముక్కేస్టోళ్ళకు ముక్కేసింది, పులిసేళ్ళకు పులిసేసింది, కుదిరకిచ్చి తినిపించింది. అవును. ఈ రోజు నువ్వు ₹1,00,000 జీతగాడిని కూడా తృప్తి లేని జీవితం ఎందుకుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు తక్కువ జీతమైన ఎక్కువ దొరబాబైనా సుఖంగానే ఉన్నారు. ఎలా ఉన్నారంటే, మీకు మంచి చెప్తామా, వెనకకు రాని డబ్బులు మనం ఏం పెడుతున్నాం అప్పుడు ఏం లేవు. అప్పుడు ఒక చిన్న గుడిసెలో ఉన్న వాళ్ళకు ఒక రేడియో పెట్టుకోనో, అది కూడా లేకపోతే ముచ్చట్లు పెట్టుకోనో బతికేటోళ్ళు. అవును. ఇప్పుడు వాచ్మెన్ ఇంట్లో ఐప్యాడ్ కావాలి, దానికి వైఫై కావాలి. వాచ్మెన్కైనా అలాగే వాళ్ళ భార్యకైనా వాళ్ళ పిల్లలకైనా మొబైల్ ఉంటాయి, అవన్నీ రీఛార్జ్ ఇతనే చేయించాలి. ఇక్కడ దొర చేయించాలి, ఇక్కడ ఆఫీసర్ చేయించాలి, ఇక్కడ డ్రైవర్ చేయించాలి, ఇక్కడ పనోడు చేయించాలి, ఇక్కడ కూలి వాళ్ళు చేయించాలి, అక్కడ టీచర్ చేయించాలి. ఇక్కడ ఎవరికైనా అవి వెనకకు రాని డబ్బులు. అవును రావు. మీరు 5G 4G మనము శాటిలైట్ పంపినాం, మనం పంపినప్పుడు రేట్లు తగ్గుతాయి అనుకున్నా, రేట్లు పెరుగుతాయి నాకేం తెలుసు. 2 నెంబర్లు మెయింటైన్ చేస్తున్నాం అమ్మ ఈ రోజున, ఒకటి ప్రొఫెషనల్ ఒకటి పర్సనల్. ఇవి 2 నెంబర్లకు నా పిల్లలకు వైఫైకి, ఇంటి వైఫైకి, నా వైఫై, అవి తిరిగి రాని డబ్బు అమ్మ. సో డిసిప్లిన్ ఏంటి మన దగ్గర ఇప్పుడు, ఖర్చు పెంచకుండా మిగిలించుకోవడానికి ఫోన్ లేకుండా బతకగలిగాడు దేవుడు అంటే ఇప్పుడు నేను. అవును. కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారు లేదో, ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత ఫ్లైట్స్లో తిరిగినా, ఈరోజు ఇక్కడ ఉంటాం రేపు ఇంకో దేశంలో ఉంటాం, ఈ స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే అల్టిమేట్గా బతకాల్సింది, కావాల్సిన జీవితం ఏంటి అని అంటే, అదే మట్టి వాసన, అదే నేచరు, అదే భక్తి, ఆ దేవుడి దగ్గర నాకు కావాల్సిన మనశ్శాంతి, ఇదే అంటారు. అమ్మా అప్పుడు వయసు అయిపోయినాక కృష్ణారామ అని రాసుకునేది, అంతేనా? అంటే బాధ్యతలన్నీ తీరాక. అవును. బాధ్యతలు ఏంటి? 2 కాన్పులు, వాళ్ళకి పెళ్ళిళ్ళు, వాళ్ళకు ఒక చిన్న గాసం, కొద్దిగా బుద్ధి, కొద్దిగా పద్ధతులు నేర్పి లోకం చూపెట్టినాక మీ దారిలో మీరు బతికేదని. అవును. ఇయ్యాల నువ్వు పాకులాడేది ఫామ్ హౌస్ పేరు మీద గవ్వే. అదే కదా మరి. దానికోసమే మూలాల మీద నేనేం చెప్తున్నా, కొద్దిగా అమ్మమ్మ పేరు, నువ్వు గోవా పోతున్నావు, నువ్వు కంట్రీలు పోతున్నావు, ప్రపంచం తిరుగుతున్నావు, అమృతం ఇక్కడున్నది, ఆప్యాయత ఇక్కడున్నది, ఆరోగ్యం ఇక్కడున్నది అని చెప్తున్నా. అవునవును, కరెక్ట్ కరెక్ట్ చెప్పారు. అమృతాన్ని వదిలేసి నువ్వు ఎన్ని డ్రింకులు తాగుతుంది, ఎనర్జీ డ్రింకులు. నిజమా? మీకు ఏ అలవాటు లేదా? నిజమేనా? ఏం లేదు మేడం, పాత్రలో అప్పుడప్పుడు తాగే సిగరెట్ ఉంటుంది కదా, దాంతో భయం నాకు. మరి హరిశంకర్ గారి సినిమాలో ఏడు తాగితే క్యారెక్టర్ అన్నాడు, ఆ రోజు తాగేటప్పుడు భూమి గుండ్రంగా తిరుగుతుంది. సర్లే అని దాన్ని నేర్చుకొని అప్పుడప్పుడు పాత్రలు ఇస్తారు కదా, అదా అంటే మాకు అవి ఉంటాయి కదా, అదే ఆర్గానిక్ మీరు కనపడేది. నేను చిన్నప్పుడు మంచిది ఆయన, అమ్మ నాన్నతో కూర్చుంది ఆయన, అమ్మమ్మ తాగిపిద్దది ఆయన, దోస్తులది ఆయన, అన్నీ ఆయన. మేడం నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు నా కోసం నేను బతకాలనుకున్నప్పుడు నాకు కొన్ని అద్దనుకున్నా, అందులో ఫస్ట్ వదిలేసింది బద్ధకం, రెండోది వదిలేసింది తాగుడు. అద్భుతం. 24 గంటలు ఎప్పుడు పిలిచినా వర్కత్తా, నాకు అలసిపోయిన మాట లేకుండా బతుకుతా, బద్ధకం అనేది లేకుండా బతుకుతా. రెండోది
మందు తాగలే. దట్స్ రియలీ నైస్ అండి. ఎందుకంటే నాకు తెలుసు అన్ని టేస్ట్లు తెలుసు. ఎందుకు నాకు కిక్కు రాలే. నాకు కిక్కున్న లైఫ్ ఇటు ఉన్నదని ఇటు వచ్చి కిక్కున్న లైఫ్లో ఇంకా నేను అన్ని ఏరుకుంటున్నా అమ్మ. నాకు చదువు రాదు, చదువు నేర్చుకుంటానా, చదువుతానా, నేర్చుకుంటానా, చదువుకుంటానా. కాబట్టి ఐ హ్యావ్ సో మెనీ వర్క్స్ ఇంకా నేర్చుకోవాలి. దట్స్ రియలీ నైస్ అండి, రియలీ నైస్. యు ఆర్ మోర్ ఫోకస్డ్ మ్యాన్. ఫోకస్ కాదు మేడం, నాకు ఒకటి ఉన్నది, ఒకటే జిందగీ. మీకు ఎన్ని ఉన్నదో నాకు తెలియదు. నేను అన్ని కంప్లీట్ చేయాలి. అవును. నేను ఉన్నది మేడం పక్కోడి మీద కాన్సన్ట్రేషన్, పక్కోడి మీద కామెంట్ పాస్ చేయను. నేను బాగా నచ్చిన అన్కండిషనల్ అనే పదం అప్పుడే చెప్పిన. అవును అవును. నీకెంత ఫోకస్ ఉంటే, నీకెంత ఇంట్రెస్ట్ ఉంటే, నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుంటే, నీకు నువ్వు ఏం కావాలని కోరుకుంటే అంత క్లారిటీగా నువ్వు బతుకుతున్నట్టు. అవును అవును. నా భార్య అచ్చ మేడం, మీకు ఇంకోటి మంచి చెప్తా. మనం దోలే బండికి, మనం ఉన్న ఇంటికి నీ పక్కనే నీ సగంలో ఉన్న నీ భార్యకి సోల్ ఉంటుంది. అవును. ఈ బండి ఎక్కిన కంచెలు నా పనులు అవుతానైరా, పెట్రోల్ లేకుండా పోతుంది అది. ఈ ఇంట్లోకి వచ్చినాక నాకు అన్ని కలిసి వస్తానైరా. అవును, అది ఉంటుంది బాబోయ్, ఎంత కాదనుకున్నా ఉంటది. నా భార్య వచ్చినాక నా జీవితం మారుతుందిరా. నిజంగా మారిందా లేదా? జబర్దస్త్ గిబర్దస్త్ అన్ని పడ్డాయా భార్య వచ్చినాక? అవును. ఓకే. అవును. నువ్వు బండి ఎక్కేటప్పుడు నీ అమ్మ ఈ బండి ఏందో ఈ బతికేందో అనుకున్నప్పుడు ఏం మైలేజ్ ఇస్తుంది లైఫ్కు నీకు? సరే, ఈ ఇంట్లోకి ఏందో ఇల్లు అన్నావు అనుకో, ఏం రిజల్ట్ ఇస్తుంది? దీన్ని చేసుకున్న నా జీవితం ఏమవుతుంది అనుకుని ఏమవుతుంది? కాబట్టి లవ్ ద థింగ్స్, ప్లేస్ అండ్ హ్యూమన్ బీయింగ్. అది వస్తువైనా, ఆ ప్లేస్, ఆ ప్రాంతమైన, వ్యక్తినైనా ప్రేమించుంది ఫస్ట్. ఇక వీడు వస్తాడు అన్నట్టు నువ్వు ఎందుకు చూస్తావు? భయపడతావు ఎందుకు? ఫస్ట్ వానికి భయపడుతున్నావా? నీలో ఉన్న నీకు వానికి చూసి ఎందుకు భయపడతాను? ఫస్ట్ మనుషులను ప్రేమించులే మేడం. సగం ఈగో, సగం వాటితోటే సగం ముసలితనం తొందరపడుతుంది అందరికీ. ఈగో ముసలితనం తెస్తుంది, రోగాలు తెస్తుంది, బీపీ షుగర్ తెస్తుంది. అంతే. నీకు ఈగో తీసిపడి కొలతల్లో, బట్టల కొలతలో తేడా రాదు. పెళ్ళైన కంచెలు అవే బట్టలు అంటావు నువ్వు. నాకైతే అంతే. ఎప్పుడో బట్టలు నేను ఇప్పుడే కడతా. 20 ఏళ్ళ క్రితం కూడా ఇప్పుడు కడుతున్నా. నేను ఇది ఇంటర్వ్యూగా కూడా రాలే మేడం. నేను చిట్ చాట్, ఏ విషయం బాగుంటుందో, ఏ విషయం బాగుంటుందో మీతో మనస్ఫూర్తి మాట్లాడాలి. చాలా మంచి విషయాలు డిస్కస్ చేసుకున్నాం. నేను అదే ఉపయోగపడేది నిజంగా. నాకు మీరు కోరుకునే, మీరు పుస్తకం చదివినాక ఎట్లా అనిపించింది, ఏం చెప్పాలనుకుంటారు అది మాత్రం చెప్పాలి. అద్భుతం, అసలు అద్భుతం. అదే చెప్పాగా, నేను ఒకసారి మా అమ్మకు ఫోన్ చేయాలనిపించింది. ఎందుకంటే రోజుకు ఒకసారి కూడా మాట్లాడడం అవ్వట్లేదు. బట్ ఎప్పుడు మాట్లాడుకున్నా ఏదో ఒకటి మాట 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 వస్తూ ఉంటుంది. అయినా ఇదంతా జర్నీలో భాగమే కదా. ఒక ఇంట్లో ఉన్నప్పుడు, లేదా ఒక ఇంట్లో మన అనుకునే మనిషి, ఫ్రెండ్స్ మధ్యన, చుట్టాల మధ్యన మాట మాట అభిప్రాయ భేదాలు రావడం అనేది సహజ లక్షణం మనిషి అందరూ. అన్నింటికి వాళ్ళు మన దాన్ని యాక్సెప్ట్ చేయరు, మనం వాళ్ళ మాటకి యాక్సెప్ట్ చేయం. అది నడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత అమ్మమ్మ గురించి పుస్తకం గురించి చదివిన తర్వాత మా అమ్మమ్మ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, కొత్తగా పెళ్ళైంది నాకు అప్పుడే. వెంటనే వితిన్ ఏ మంత్ ఆవిడ చనిపోయారు. నాకు వెళ్ళడానికి అవ్వల. వీళ్ళు కూడా ఇక్కడి నుంచి భారంగా ఉంటుంది, చాలా భారం అయిపోయింది. అందులో ఆవిడ పోయిన తర్వాత ఆవిడ బంగారం అంతా మనవలందరికీ తలో కొంచెం పంచారు. అది ఇంకా ఇవన్నీ గుర్తొచ్చి నాకు ఒక్కసారి అసలు చాలా బాధ చేసింది. మామూలుగా బాధ అనిపించలే. మళ్ళీ మా అమ్మని ఒకసారి గుర్తు చేసుకుని చాలా కన్నీళ్ళు పర్యంతం అయిపోయింది నిజంగా. మేడం అదే మేడం, ఇది మాండలికాన్ని కూడా ఎంజాయ్ చేయండి. ఎందుకు తెలుసా? అయ్యో, అందులో ప్రతి భాషలో ఒక అందం ఉంది. మన తెలంగాణ భాషలో కూడా చాలా మంచి అందం ఉంటుంది. అయితే ఈ మాండలిక ఏంటంటే శాంతవ క్యారెక్టర్ ఎంజాయ్ చేస్తారు, శాంతవ క్యారెక్టరేషన్ ఎంజాయ్ చేస్తారు. ఈ మాండలికంలో ఉన్న బ్యూటీ ఏంటిదంటే, మర్యాదతో కూడుకున్నటువంటి కొడకడ గాలెత్తలేదంటే లాగిప్పి పండుగ ఎవరు చూస్తారు అంటది. ఇప్పుడు అందులో ఎండాకాలంలో స్లాబ్ మీద పడుకున్నప్పుడు రవయ్య ఏంది బని నిప్పినావు కదా, ఇంకా చల్లగత్తలేదంటే ఇంకా ఉడకపోతుందంటే ఉన్నలాగా ఇప్పి పండుగ ఎవరు చూస్తారు అంటే ఆ బ్యూటీ. నేను అది దాన్ని ఎంజాయ్ చేయమంటాను. అంటే అమ్మమ్మలు ఎలా చెప్పారు. ఇప్పుడు నా విషయం చదివినాక మీ అమ్మమ్మ ఏదో అని ఉంటుంది ఇప్పుడు ఒకసారి. అట్లా ఒక్కొక్క కాడ ఆరోగ్యం విషయంలో తాయిత కట్టించింది, సాహెబ్ దగ్గర పట్టుకుపోయింది, తల్లి అంటారు కదా, ఇప్పుడు దాన్ని ఏమంటారు కదా మేడం, అమ్మవారు వచ్చింది అన్నప్పుడు అమ్మమ్మలే చేస్తారు. అమ్మ వండద్దు అంటారు. నీతో పడుకున్నది అమ్మమ్మలే, వేపాకు పెట్టి తానం చేయించి అన్నీ చేసేది. నేను ఎంతో బిడ్డల్ని చూసినాం మనం. అట్లా వాళ్ళ సాక్రిఫైస్, వాళ్ళ యొక్క డిసిప్లిన్, వాళ్ళ తోడు, వాళ్ళ నీడ, వాళ్ళు మనకిచ్చినటువంటి బలం, నిస్వార్థమైన ప్రేమ గుర్తు చేసుకోవడానికి. నేను ఏమంటున్నా, ఇది అందరి అమ్మమ్మల కథ అని ఎందుకు ప్రతిసారి చెప్తున్నా? మీ అమ్మమ్మ అదే ఉంటుంది, నా అమ్మమ్మ అదే ఉంటుంది.
ఒక్కసారి చదివితే మన పిల్లలు వినుడు కాక పక్క పెట్టి మన పిల్లలకి ఎలా తీసుకోవాలి, ఈ డిసిప్లిన్ ఏం చేసుకోవచ్చు అనే దాంట్లో ప్లాన్ చేసుకోవచ్చు. జంజీస్ మంచోళ్ళమ్మా. ఈ పుస్తకం జంజీస్ చదువుతున్నారు, నాకు ఇద్దరు కావాలని చదివిపించా. బ్రో మా నాని కూడా ఇలాగే అంటారు. మా నాని కూడా, వాళ్ళు అమ్మమ్మ అనట్లే, మా నాని కూడా ఇలాగే అన్నారు. జంజీస్ కోసమే రాసిన పుస్తకం. ఈ రేపు వాళ్ళు కూడా పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళు కూడా ఒక తల్లి అవుతారు, వాళ్ళకు కూడా అమ్మమ్మ ఉంటుంది కదా. సో నేను చాలా మన గత చరిత్రని వర్తమానంలో రాసా, భవిష్యత్ కోసమే. జనరేషన్స్ ఈ పుస్తకాన్ని గుర్తుపెట్టుకుంటారండి. హ్యూమన్ రిలేషన్స్ అంత వాల్యూ, ఎప్పటికీ అది వాల్యుబుల్. నేను ఈ రోజు పుస్తకాలు స్పీడ్గా రీచ్ అవుతుందా అది కూడా చూడట్లే. ఇది చాలా కాలం చాలా మందిని ఇన్స్పైర్ చేసి చాలా గుర్తులను మిగిలిచ్చే పుస్తకం. నిజం. ఎందుకంటే ఇలా ఊళ్ళు ఉన్నాయి, ఆ బావిలు ఉన్నాయి, లేత మనసులు ఉన్నాయి, ఆ గట్టి బంధాలు ఉన్నాయి. మనం వెళ్ళని ఆ చిన్న గ్యాప్ ఉంది, ఫిల్ చేసుకోండి. మా అమ్మమ్మ లేదు, మీ అమ్మమ్మ ఉంటే మీ అమ్మమ్మతోటి కొన్ని రీల్స్, కొన్ని వీడియోస్. మన గర్ల్ ఫ్రెండ్కు ఎన్నో గిఫ్ట్లు ఇప్పిస్తాం, తెలిసి ఇప్పిస్తాం, తెలియకుండా ఇప్పిస్తాం. ఆస్తులు కూడా రాసే హీరోలు కూడా ఉంటారు లైఫ్లో. అంటే బాగా సంపాదించిన వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే ఆస్తులు కూడా రాసిస్తారు. ఫ్రెండ్స్ కోసం ఫ్యామిలీని వదిలేసి ట్రిప్లో కూడా పోతారు. అదే కదా. మీరు వెళ్తారా? నాకు ప్రపంచంలో నేను ఇంతవరకు విలాసానికి సరదాకి ఏడికి పోలే. ఎందుకంటే ప్రపంచంలో నేను ఆస్ట్రేలియా పోయినా, దుబాయ్ పోయినా, కువైట్ పోయినా, ఎక్కడికి వెళ్ళినా ఈవెంట్ ద్వారా పోయారు. పర్సనల్ గా కాదు, సరదా కోసం కాదు, ఫ్యామిలీని వదిలి అంతకన్నా ఆయన మేడం అలాంటి వాళ్ళు ఇంకొక దొరికారు నాకు. అయితే అదే చెప్తున్నా, మీరు ఫ్రెండ్స్ కోసం చేసి ఉంటారు, ఖర్చు పెట్టి ఉంటారు, గర్ల్ ఫ్రెండ్ కోసం గిఫ్ట్లు ఇచ్చి ఉంటారు. అమ్మమ్మ ఒక 2 రోజులు ఇవ్వండి, అమ్మమ్మ కోసం ఒక గిఫ్ట్ కొనియండి. ఆమెకు తెలియని చిన్న ఫోను, పెద్ద ఫోను, లేకపోతే ఇంకా ఆమె అసలు అడగదు, ఆమె ఎప్పుడు చూడండి, ఏదైనా ఒక మంచి ఒకటి తీసుకుపోయి ఇవ్వండి. అసలు అమ్మమ్మ ఆనందాన్ని చూడండి కళ్ళలో. నిజం. మీరు మళ్ళీ జబర్దస్త్కి వెళ్ళే అవకాశం ఉందండి? అంటే మళ్ళీ రమ్మని అడిగితే అసలు అది వదలకే పోతున్నావు. ఎందుకు? మనకు ఒక పీరియడ్ అయిపోయినాక స్కూల్ నుంచి కాలేజీకి వెళ్ళాం. అవును చెప్పారు మీరు ఒక ఇంటర్వ్యూ. వెళ్ళాం, వెళ్ళాలని మనసు ఉంటుంది. ఇప్పుడు నాకు ఈ మధ్యకాలంలో 2 తమిళ సినిమా వాళ్ళు అడిగారు మేడం, నేను అక్కడికి ఆలోచించి తమిళ్ నేర్చుకుంటానా? అది ఎలా నేర్చుకుంటున్నారు? ఫైనల్ గా నేర్చుకుంటా. పర్సనల్ మనుషులతో మాట్లాడతాం, ఎంగెక్కరా నా ఇక్కడ ఇరుకురా అని చెప్పుకుంటూ మేనేజ్ చేసుకుంటా. సార్ నా పేసురా సార్, నా కాకపడరా సార్ అంటున్నా ఇప్పుడు. అంటే తమిళ్ నేర్చుకునే కాడ ఉన్నాం. హిందీ నేర్చుకుంటా, హిందీ జాట్ సినిమా చేసినాక కొద్దిగా 2-3 అన్న మీరు రెగ్యులర్గా చేస్తారని అడుగుతున్నారు. నౌ మనం అది ఎప్పుడు గొప్ప స్థానమే, అమ్మ గొప్ప స్థానమే, వెళ్ళాలని ఉంటుంది. అక్కడి నుంచి కొద్దిగా బహుదూర ప్రయాణం అయింది. ఏదైనా వంక దొరికితే, ఏదైనా వీలుంటే వెళ్ళడానికి ఏం లేదు. ఆ వంక కోసమే చూస్తుంటాం. అంటే సినిమా చాలా మంది కాంబినేషన్స్ కదమ్మా. అవునండి. అక్కడి నుంచి పరిగెత్తలేకపోతారు. అంటే అవును. మళ్ళీ వీళ్ళకి టైం ఇవ్వాలంటే టైం కూడా సెట్ అవ్వాలి. సమయమే చాలా విలువైంది. నేను చెప్పినా కదా, కాలం చాలా విలువైంది. ఆ కాలం నీకోసం, కాలం అలాగే ఉంటుంది, నీ కోసంలో నీకు టైం తక్కువ ఉంటుంది. అవును. సో యూ ఫిల్ ఇప్పుడు మేడం మీరు స్టార్టింగ్లో చెప్పిన దానికి నేను అది అక్కడ చెప్దాం అనుకున్నా, సరే ఏదో టాపిక్ పోయినాం. మీరు చెప్పింది ఏంటంటే ఇది ఒకటే జిందగీ కదా, అనుభవించు, మన కోసం మనం బతుకుదాం అంటున్నారా? అవును. నేను దాని వివరణ ఇస్తాను మేడం. యాక్చువల్గా ఎవరి ఆలోచనలు వాళ్ళే, ఎవరి జిందగీ వాళ్ళే. మనం ఎవరిని కట్టద్దు. మీరు ఏ టైపు, ఈ జిందగీ ఒకటే కదా, నా లైఫ్లో నేను అనుకుంటున్నారు. నేను ఏ టైపు అంటే, నాది సాక్రిఫై అయినా పర్లేదు, నా నెక్స్ట్ జనరేషన్ నాలాంటి ఇబ్బందులు పడద్దు. ఎందుకంటే నేను ఒక పెద్ద తరాన్ని చూసి రాలే. మేము వచ్చింది చెప్పినా కదా, చాలా చిన్న స్థానం నుంచి వచ్చిన. మళ్ళీ నా ఇంటికి పేదరికాన్ని పరిచయం చేయొద్దంటే నేను సాక్రిఫైస్ చేయాలి. కరెక్ట్. కనీసం పేదరికం కాకపోయినా వాళ్ళల్లో వాళ్ళు బతకాలంటే నేను కొన్ని నేర్పించాలి. అవును. ఎట్ ద సేమ్ టైం నేను వాళ్ళతో ఉండాలి. నేను బాగా బతికి ఉండాలి. నేను గొప్పగా ఎదగపోయినా కానీ నేను జాగ్రత్త పడాలి. సో నాకు జాగ్రత్తతో కూడిన జీవితంలో నేను చాలా సాక్రిఫైస్, మా మిస్సెస్కి చెప్పింది అదే, స్వాతి ఈ జీవితంలో మనకి కొన్ని సాక్రిఫైస్ ఉంటాయి, కొన్ని కోపతాపాలు ఉంటాయి. మనం మంచిగా ఒక 65 ఏళ్ళ తర్వాత
ఈ డేట్లు రాసి పెట్టుకో. 2026 జనవరి 2వ తారీఖు నన్ను ఎందుకు తిట్టినావు అని అప్పుడు అడుగు. 60 ఏళ్ల తర్వాత అడుగు. అప్పుడు మనం కొట్లాడద్దు. ఇప్పుడు కొట్లాడదు. ఎందుకంటే పోట్లాడితే నీకు నాకు గ్యాప్ పెరుగుతుంది, దూరం పెరుగుతుంది. నేనే షూటింగ్లలో 10 రోజులు గ్యాపులు, 10 రోజులు షూటింగ్లు చేసుకొని వస్తాం. దట్స్ వెరీ నైస్. పెళ్ళిన వాళ్ళందరూ ఇది పెట్టుకోండి. ఇప్పుడు కాదు, ఆ రోజు ఆ డేట్ వేసుకుని ఎందుకు కోపం వచ్చిందో నోట్ చేసుకోండి. 60 ఏళ్ల తర్వాత అడగండి. నేను చాలా మంది అది 50 చాలేమో, అప్పుడు కూడా విడిపోయే ఛాన్స్ ఉంటుందంటారా? అస్సలు విడిపోవడానికి ఛాన్సే లేదు. ఇది అదే 7 బంధాలు 7 జన్మలు ఉంటే అలాంటి వైఫై రావాలని కోరుకోవాలి, కానీ అందమైన వైఫ్ ఎందుకండి? కరెక్ట్. అందాన్ని తింటావా? అదే కదా. నా భార్య అందమైన మనసు ఉన్నది, అంతకు తగ్గట్టు రూపం తగ్గట్టు అందమైన మనసు ఉన్నది, అందం ఉన్నది. ఫెంటాస్టిక్. భార్య అనే స్థానం చాలా గొప్పదమ్మా. నిజం. 20 ఏళ్ళు ఎక్కడో పెరిగింది. పెళ్ళని ఒక 3 ముళ్ళతో టక్కు నచ్చని ఇంట్లో కూర్చొని తల్లిదండ్రులకు అట్లా దూరం. తెల్లారి నుంచి కలవదు, తెల్లవారి నుంచి అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంది. పండుగలో సెలవులకు టైం లేదని పోతలేదు అంటే ఎంత ఇమిడి ఉన్నది నీలో. అవును. కాబట్టి ఆ స్థానాన్ని ప్రేమించాలి, ఆ బంధాన్ని ప్రేమించాలి. ఉన్నది ఒకటే జిందగీ అని అనుభవించే వాళ్ళందరూ అనుకునే వాళ్ళు, ఉన్నది ఒకటే జిందగీ అనుభవించే పోదాం అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు. అవును అవును. ఈ ఒక్క జిందగీలా 10 తరాలే మాట్లాడుకునేటట్టు పేరు కావచ్చు, డబ్బు కావచ్చు, ఏదైనా ఇచ్చిపోదాం అనుకున్న వాళ్ళు కొందరు. కరెక్ట్. ఎవరి తీరు వాళ్ళది, కరెక్ట్. ఎవరి కోణం వాళ్ళది. నేనైతే సాక్రిఫైస్ చేసేది నా ఆనందం, పని, నాకు ఆహ్లాదం కూడా నా సినిమే. కాబట్టి నా గ్యాప్ దొరికితే పుస్తకాలు రాసుడు నేర్చుకున్నా, ఇంకా రాస్తా, ఇంకా మంచిగా రాస్తా, నేర్చుకుంటున్నా. ఇప్పుడే నేను చదువుతున్నా, లిపిలను చదువుతున్నా, నేను పుస్తకం చదువుతున్నా, రీసెర్చ్ చేస్తున్నా. కాబట్టి ఇంకా నేర్చుకుంటా. సూపర్. సినిమాలో మంచి పేరుకు నేర్చుకుంటా, పుస్తకంలో మంచి పేరు నేర్చుకుంటా, సొసైటీలో మంచి పేరుకు ఇప్పటివరకు చేసిన తప్పులు ఇంకేమైనా ఉంటే కూడా వదిలేసి ముందు కూడా చేయకుండా ఓ పద్ధతిని, ఓ డిసిప్లిన్ నేర్చుకుంటా. వీలైనంత వరకు నేర్చుకునే స్టేజ్లోనే ఉంటా. అమేజింగ్ అమేజింగ్. మనం ఎవరికి నేర్పడానికి సర్వదా స్టూడెంట్ అనమాట మీరు. నాగబాబు నాకు ఒక చిన్న మ్యాటర్ ఉంది మేడం. అరే నువ్వేంట్రా అట్లా సినిమాలోకి వెళ్ళిపోయినావు, మళ్ళీ నువ్వు మామూలుగా పోలేదు అట్లా చెప్పి ఓ లెటర్ ఇచ్చి వెళ్ళవంటే. అవునన్నా, మీరే అన్నారు ఒకరోజు. చిన్నప్పుడు ఒకసారి ఇంగ్లీష్ టీచర్ అన్నది, అది పూర్తి వాక్యం గుర్తులేదు కానీ ఒక లైన్ గుర్తుంది. బర్న్ యువర్ ఓన్ బ్రిడ్జెస్ అని ఉంటుంది. అంటే నువ్వు ముందుకు వెళ్ళాలనుకుంటే నీవు నడిచే ఫస్ట్ వంతెనను కాలబెట్టుకో, అప్పుడు ముందుకు వెళ్తావు, వెనకకు రావు. రైట్. సో వెనక్కి దూరదు. సో నువ్వు ముందుకు వెళ్ళాలంటే బర్న్ యువర్ ఓన్ బ్రిడ్జెస్ అని నాగబాబు అన్న అలా వాక్యం తగ్గట్టు పోయినవారు. అచ్చా మీకు ఇంకొకటి చెప్తా పుస్తకంలోదే. ఎందుకంటే నేను చెప్పాల్సిన సమయం ఇది. ఇలా పుస్తకంలో అందరి ఫొటోస్ ఉన్నాయి మేడం, మీరు చూశారు కదా. మనకి చాలా మంది బొమ్మలు ఉన్నాయి. అందశ్రీ గారు. అవును, ఇందాక అన్నాను నేను అందశ్రీ గారు. అందశ్రీ గారి కన్నా ముందు నేను ఇక్కడ మీకు ఒకటి ఓపెన్ చేస్తాను మేడం. ఇది కాళోజీ నారాయణరావు గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారు, పివి నరసింహారావు గారు. అవును, వీళ్ళందరూ కూడా మా డిస్టిక్ లో పుట్టిన వాళ్ళు మేడం. అవునా? అరే బా. సో కాళోజీ నారాయణ గారు, పివి నరసింహారావు గారిని నేను కళ్ళతో చూసా, వాళ్ళతో నేను ఊర్లో మాట్లాడా. సో వాళ్ళతో నాకు అనుభవం ఉంది. ప్రొఫెసర్ జయశంకర్ గారితో నేను చాలాసార్లు కలిసా. అట్లా నాకు వాళ్ళకు నేను అనుభవాలన్నీ పంచుకున్నారు. అనుభవాలు కాదు, ఈ బాపుతో కూర్చున్నప్పుడు ఆయన చెప్పేటి నేను వినేది. సో ఆయనే ఒక మాట వింటే మనకు ఒక తేజం, మనకు ఒక ఉత్తేజపరుస్తుంది. జయశంకర్ గారి గురించి, ప్రొఫెసర్ జయశంకర్ గారి గురించి మీ అందరికీ తెలుసు, ఒక దిక్చూచి, ఒక ప్రొఫెసర్. పివి నరసింహారావు గారు నేర్చుకుంటే 18 భాషలు కాదరా, 150 భాషలైనా ఒక పెద్ద మ్యాటరే కాదన్నాడు. అవును, అంతేనా కదా. సో నాకు వాళ్ళ బొమ్మలు వేయాల్సి. ఈ పుస్తకంలో ఈ సాహిత్యాన్ని తగ్గట్టు వాళ్ళదే వేసాను మేడం, దీనికి కారకులకే. ఆయన బహుభాషా కోవిదుడు కాబట్టి ఈ పుస్తకంలో ఉన్న ఫోటోలకు ఈ పుస్తకానికి సంబంధం ఉంటుంది. రైట్ రైట్. వివరణ ఇస్తా. అందశ్రీ గారి ఫోటో బాపు దగ్గర మిట్టపల్లి సురేందర్ అన్నతోటి ఫస్ట్ పోయి కలిసి వచ్చాం. కలిసినాక రోడ్డు మీదనే ఒక 10 ముద్దులు పెట్టిండమ్మా నాకు. బిడ్డ ఎక్కడ కలిసినావు బిడ్డ, నీ చూస్తారా స్కిట్లు మంచిగా ఉంటుంది, యాస భాష బాగుంటుందిరా, నువ్వు మంచిగా చేసుకుంటున్నావురా అన్నాడు. అట్లా పరిచయంలో నా ఇంటికి వచ్చిన నేను తన ఇంటికి పోయినప్పుడు చిన్న ఇంట్లో పుస్తకాల మధ్యలో నీకు ఏది కావాలంటే తీసుకో బిడ్డ పుస్తకం అంటే, నాకు ఏ పుస్తకం కావాలని నీకు వస్తానా. మళ్ళీ కొంతకాలం పోయినాక నాకు ఇట్లా మనసులో భారం ఉన్నదంటే అక్షర రూపం మీరా ఒక దారి ఎత్తుకో అలా దొరుకుతుందని నేను అందులో పేర్లు చెప్పినప్పుడు బ్రహ్మానందం గారి పేరు చెప్పిన కదా. అవును అవును. రాయిరా అని చెప్పింది అందశ్రీ గారు, రాయిరా నీ వెనక నేనున్నా అని చెప్పింది బ్రహ్మానందం గారు. సో నైస్. ఎప్పుడు రాస్తావు బిడ్డ అడిగింది మళ్ళీ గద్దర్ గారు. ఓహో.
గద్దరన్న నాకు ఫోన్ చేసేవాడు అప్పుడప్పుడు ఎక్కడో 3 నెలలకు 6 నెలలకు ఒకసారి ఫోన్ చేసి ఎట్లున్నారా తమ్మి అనేది. అంటే అన్న మంచిగున్నానే అంటే ఏమైనా సంపాదించినావారా, ఏరే మీ సినిమాలు అంతా పౌడర్కు క్రీములకు ఎక్కువ ఖర్చు పెడతారా, జర ఒక్క గూడు సంపాదించరా, నేను నమ్ముకొని వచ్చిన దానికి ఒక్క ఇల్లు చిన్నది కొనరా అని. నా ఇల్లు కొనడానికి కారణం గద్దరన్న. నాకు స్థానం చిన్నదే, ఆ పీనట్స్లోనే ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, నాకు 3 బెడ్రూమ్ కూడా కాదు, ఆ ఇల్లు కొనడానికి కారణం గద్దరన్న. వాస్తు చూపెట్టి ఇచ్చింది బ్రహ్మానందం అన్న. అరే వా. ఇంటికి ఇల్లు కొంటే ఇష్టపడి వచ్చింది నాగబాబు అన్న, రోజా గారు అందరు వచ్చి నాగబాబు నాకు చాలా ఇష్టం, ఇల్లు కొన్నాక మంచిగా సంబరపడి అరే నువ్వు పెద్ద ఆర్భాటంగా పెద్ద లోన్లు పెట్టి పెద్దగా పోలేదు అని. నాగబాబు అన్న గురించి ఇంకొక వాక్యం చెప్తాను మేడం. చెప్పండి. ఈ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్న బొమ్మలన్నిటికీ ఒక హిస్టరీ ఉంటుంది మేడం. నా హిస్టరీ, దీనికి నాకున్న అటాచ్మెంట్ అది. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా నేను అవార్డు తీసుకున్నా. అవునన్నారు. బిడ్డ యాసలో ఎదుగుతున్నావు, ఆయుష్మాన్ భవ అంటే నా మాండలికంలో నువ్వు ఎదుగుతున్నావు అని చెప్పిండు ఆయన. అమ్మ బ్రహ్మానందం గారు నాకు నా వెనకాల తెలియకుండానే నా మంచి చెడులు మా నాన్న కన్నా ఎక్కువ అడిగిండు మేడం. ఎప్పటికి అడుగుతాడు. బ్రహ్మానందం గారికి ఆ స్థానం ఉంది, అలాగే ఉన్నాడు. పూరి జగన్నాథ్ సార్ అప్పటి వరకు ఉన్న పెద్ద పెద్ద డైలాగుల నుంచి సింగిల్ షాట్ డైలాగులు హీరోలు చెప్పొచ్చు అంటే మనం కూడా ఒక వాక్యంలో మాట్లాడచ్చు చెప్పొచ్చు అనే వివరణ ఇచ్చింది నాకు. అది ఉంటుంది. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, తను వీళ్ళిద్దరికి ఒక డిఫరెన్స్ ఉంటుంది మేడం. నాగబాబు అన్న జాగ్రత్త పడరా, నా అంత రూపాయిలో 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలే ఖర్చు పెట్టుకో అని చెప్పిన దాంట్లో ఆయన ఉంటాడు. ఎట్ ద సేమ్ టైం నాకు పెద్ద యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు అపోలోలో పడ్డప్పుడు ఇదంతా సర్జరీ మేడం, ప్లాస్టిక్ సర్జరీ ఇదంతా. సో ఆయన సెల్ఫ్ డ్రైవింగ్లో వచ్చి నాకు భరోసా ఇచ్చి, నాకు అందుకోసమే నేను ఎంత రిలేషన్లో ఉండాలి అంత రిలేషన్ అందరితో ఉంటుందండి. నీకు ఒక దగ్గర ఆగకుండా అందరినీ కలుపుకోవాలని నాకు స్వార్థం ఎందుకు ఉంటుంది అంటే నేను అందరితో చేస్తూ వచ్చాను. ఏమైందండి యాక్సిడెంట్? యాక్సిడెంట్ అయితే రోడ్డు మీద వెళ్తుంటాయి అప్పుడు జబర్దస్త్ 2 వీలర్ మీద పెట్టినప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది. సో ఆయన అపోలో హాస్పిటల్కి వచ్చి ధైర్యం చెప్పి ఎంబడి నుండి నువ్వు షెడ్యూల్కి రాకపోయినా నీ చెక్ ఇంటికి వస్తుందని ధైర్యం చెప్పి పంపించి. సో నా లైఫ్లో నేను ఇక్కడ దాకా వచ్చినంటే ఇక్కడ తోడుంది కదా. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, రవి పైసా మొత్తం ఖర్చు పెడితే నువ్వు ఉరుకుతావు అంటే ఊరు ఖర్చు పెట్టు కదా అని చెప్పి బిర్యానీలకు బీరులోకి కాదు, ద రైట్ వే ఇన్వెస్ట్ అని చెప్పి తను డిసిప్లిన్ నేర్పాడు. శ్యామ్ సార్కు పరిగెత్తు, నువ్వు ఎప్పుడైనా నడవాల్సిందే, పాకాల్సిందే, పండాల్సిందే, పరిగెత్తే టైంలో మాత్రం నడవకు, నీకు టైం ఉన్నప్పుడు పరిగెత్తు అన్నాడు. అందుకే మేడం పుస్తకానికి చాలా పెద్ద వయసు వచ్చినాక రాయాలనుకుంటారు అందరు. పరిగెత్తే సమయం నాకు టైం ఉన్నప్పుడు వై షుడ్ ఐ టైం వేస్ట్, నేను వేరే కాడ ఎందుకు వేస్ట్ చేస్తా. సో నేను ఇటు పాత్ర చేసిన, ఇటు సంగీత శ్రీనివాస్ గారిది చేసిన, అటు హాస్య మూవీస్ క్యారవన్లో రాసుకున్నా, ఎక్కడ కూర్చున్న పుస్తకాన్ని కంప్యూటర్స్ తొందరలో బయటికి తీసుకొచ్చి. కరెక్ట్. సో అతనికి నాకు బంధం ఉంది మేడం. తనికెర్ల బన్నన్న నా గృహప్రవేశం అనుకున్నాడు. అసలు బ్రహ్మానందం అని పొద్దున్నే 4 గంటలకు వచ్చిందేమో బ్రహ్మానంద తనికెర్ల బన్నన్న పొద్దున్న 4 గంటలకి వచ్చి అరే రాఘవేంద్రరావు గారి అరే శ్రీ వెంకటేష్ సినిమాకి వెళ్ళాలరా మళ్ళీ లేట్ అయిపోతుంది వచ్చి పెట్టున్నారు. బ్రహ్మానందం గారేమో అరే లేట్గా వస్తారా, అందరు వెనక చాలాసేపు మాట్లాడచ్చురా అన్నాడు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఆ బంధం ఉంటుంది. ఇదంతా పక్కన మీద కోట శ్రీనివాసరావు గారు మాండలికలు ఆయనను చూసి నేర్చుకున్నా. అసలు మాండలికం అంటేనే నాకు నేర్పింది ఆయనే. నేను ఇప్పుడు మాట్లాడేటప్పుడు కూడా నా యాసలనే ఉన్నా, కానీ నేను మాక్సిమం ట్రై చేసి అన్ని యాసలలో చేశాను కదా. నేషనల్ అవార్డే కదా, నేను చేయకపోయినా రాదు కదా. అది శతమానం భవతైన కొండ పొలమైన వాళ్ళని ఒప్పించగలిగినా, వాళ్ళు ఇయ్యగలిగిళ్ళు, నేను చేయగలిగినా మీరు మెచ్చుకునేటట్టు చేసి, అదంతా కోట శ్రీనివాసరావు బాబుకు నాకు అసలు ఎన్ని ముచ్చట్లు చెప్పిండు అనుకుంటున్నాం. కూర్చో ఇప్పుడు ఏంటో నెట్టుడు అవ్వడమనా, ఆ గడ్డం ఎందుకు పెంచావు అని ఎన్నిసార్లు గొప్పడ్డాడు. గడ్డం తీసిన రోజు ఫస్ట్ కోట శ్రీనివాసరావు బాబుకి దండం పెట్టుకున్నా. నా గడ్డం పెంచి కూడా కంటిన్యూటీ వచ్చి 3.5 ఏళ్ళు అయింది నా గడ్డం, నా ముఖం నేను చూసుకొని. అయ్యా ఏ సినిమా అండి బాబుది? గద్దలకొండ గణేష్ నుంచి పెంచుకుంటే వచ్చి బలగం అయిపోయేదాకా తీయలే మేడం. మధ్యలో క్రాక్ ఉంటది, ఇంకేదో ఉంటాయి, అన్ని సినిమాలు ఉంటాయి, 50 సినిమాలు ఉంటాయి. అట్లా మేడం. అతను మేడం వెంకయ్య నాయుడు గారు మేడం అనర్గళంగా మాట్లాడు కావచ్చు, విద్యతో భాషా ప్రావీణ్యం ఉన్నవి. భాషే కాదు సబ్జెక్ట్ అంటారు దాన్ని, చాలా సబ్జెక్ట్, ఎవ్రీథింగ్. నువ్వు ఎక్కడున్నా నీ చుట్టూ పరిసర ప్రాంతాల్లో అవగాహన ఉండాలి.
సబ్జెక్ట్ అవగాహన, ఎవరు పిలిచినా అనర్గళంగా మాట్లాడాలంటే సబ్జెక్ట్ ఉంటేనే మాట్లాడగలుగుతాం. అవును అవును అట్లా వెంకయ్య నాయుడు గారు ఫస్ట్ పుస్తకం పోస్టర్ పట్టుకొని సార్ దగ్గరికి వెళ్ళా. సార్ ఇట్లా రాస్తున్నా సార్, ఇట్లా నామండలికంలో రాస్తున్నా అంటే టైం విని మంచిది రవి, నువ్వు మంచి అలవాట్లలో ఉండు, బ్రహ్మానందం గారు అంత ఎదగాలే అని వెంకయ్య నాయుడు గారు చెప్పారు. వెయ్యని ఫోటోలు ఎన్నో, అవును అవును కారకులు కొందరే. అవును ఇప్పుడు నాకు రిలేషన్స్ చాలా మందితో ఉన్నాయి, ఇంకెవరైనా అనుకోవచ్చు, నాకు రెగ్యులర్ సినిమా ఇచ్చేవాళ్ళు కాదు, వీళ్ళందరూ నాకు ట్రిగ్గర్ పాయింట్. అవును అయితే నాకు పుస్తకానికి ఒక స్థానం ఉంటుంది, అందులో మిగతా వాళ్ళందరూ ఫోటోలు వస్తాయి, నేను ఏం చెప్పాలనుకుంటా. బట్ ఇదంతా మెయిన్ కారణం అమ్మ. ఇది దాంతో పాటు ఇక్కడ నేను నవరసాలు నా చిన్న పంచులు చేసుకున్న ఈ చిత్రాలు నేను వేసుకున్నా. అవును కాబట్టి ఏజ్ తగ్గట్టు ఉంటుంది, స్టేజ్ నుంచి ఇది అప్పటి నుంచి కాపాడినని స్కెచ్లు వేయించా. అంటే నాకు ఇవి నేర్చుకునే తత్వం ఉన్నప్పుడు వచ్చింది. ఇట్లా ఒక్కొక్కరికి మేడం, అట్లా కొందరు ఫోటోలు వేయగలిగిన, కొందరు ఫోటోలు వేయలేకపోయినా, పడితేనే వేసిన, నిజం పడితేనే వేసిన. మీకు బాగా చెప్పాలంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఇది రాజకీయాలకు, ఇది సినిమాకు, ఇది హీరోలకు, అన్నిటికీ అతీతంగా అసలు ఇది నా మట్టి వాసన అందరికీ తెలియాలన్నది. అమ్మను కన్నా అమ్మమ్మ వాసన, కరెక్ట్. ఆ సువాసనను మీకు పరిచయం చేద్దామని అవును ఇది రాశా. అద్భుతం. అందరికి ఇస్తా, ఎవరెవరికి ఇస్తా, రేవంత్ రెడ్డి అన్న దగ్గరికి పోతా, కేసీఆర్ గారి దగ్గరికి పోతామ్మా. ఎందుకు వెళ్ళండి, అందరికి తెలియాలంటే తెలుస్తుంది కదా. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కేటీఆర్ గారికి వాళ్ళ అమ్మమ్మ అంటే ఇష్టమే కదా, అంతేగా, ఎవరికి ఇష్టం లేకుండా. కాబట్టి కేసీఆర్ గారు వాళ్ళ అమ్మమ్మ గురించి గుర్తు చేసుకోవాలా వద్దా? అవును కదా. రేవంత్ రెడ్డి అని వాళ్ళ అమ్మమ్మను గుర్తు చేయాలా వద్దా? మన హైడ్రా కమిషనర్ గారికి ఇచ్చొచ్చా, చూసాను మేడం. సో అతీతంగా ఇన్ఫ్లుయెన్స్ కోసం కాదు, తనకు చేరిందంటే ఆ జోనర్ వాళ్ళకు అవగాహన ఒకసారి ఆలోచన చేస్తాడు, నేను ఎందుకు ఇస్తున్నా అనేది. నేను అందరికి ఇవ్వాలి మేడం, ఈ పుస్తకం అందరికీ చేరాలి, ప్రతి బిడ్డ చదవాలి. ఎందుకంటే గొప్ప పుస్తకం కాదు, అవసరమైన పుస్తకం. ఇప్పుడు అవసరమైన పుస్తకం, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా అవసరమైన పుస్తకం. కాబట్టి లేదు మేడం, ఇప్పుడు అవసరం, ఇప్పుడు స్టార్ట్ అయింది, కానీ ఎన్ని జనరేషన్స్ వచ్చినా వాళ్ళు కూడా చదవాల్సిన పుస్తకం. కాబట్టి దీని ఇనిషియేటివ్ తీసుకోవడానికి నేను మళ్ళీ అడిగేది అదే, నాకు టీచర్స్ చదవండి. టీచర్ చదివితే ఎస్ఏ రైటింగ్ పెడతాడు క్లాస్ రూమ్ లో, అరే మీ అమ్మమ్మ గురించి 6 లైన్లు రాయండి అని పెడతాడు. బెస్ట్ రాసినోడు, ప్రపంచంలో బెస్ట్ గా రాసిన అనిపిస్తే నాకు పంపండి, నేనే గిఫ్ట్ ఇస్తా. మీరు నమ్మరు, రీసెంట్ గా మాధురి దీక్షిత్ గారిది ఒకటి సినిమాను వెబ్ సిరీస్ ఏదో వచ్చింది. ఇద్దరు పిల్లలు సైడ్ కూర్చుంటారు, ఎవరో వచ్చి అడుగుతారు వాళ్ళ పెళ్లి చూపుల్లోనో లేకపోతే మీడియానో, ఇప్పుడేదో సాధిస్తున్నాను, మీ అమ్మ గురించి ఒక మాట చెప్పండి అని అంటే ఒక్క మంచి మాట చెప్పలేకపోతారు ఇద్దరు పిల్లలు. తల్లిగా ఆవిడ ఫీల్ అవుతుంది ఏంటంటే, నా గురించి వీళ్ళకి ఈ మాత్రం కూడా తెలీదా. ఆవిడ పొద్దున లేస్తే కష్టపడేది వాళ్ళ కోసం, ఇంత చేస్తూ వాళ్ళు ఎంత దారుణంగా మాట్లాడతారంటే, ఈవిడికి నోవే రిలేటెడ్ టు మాధురి దీక్షిత్ ఎట్ ఆల్, అంటే మదర్కి ఏం సంబంధం లేని విషయాలు మాట్లాడతారు వాళ్ళు. వీళ్ళేదో పాపం జోక్ చేస్తుందని చెప్పి కవర్ చేస్తారు. అది కామెడీ సీనే అయినా కూడా నాకు మహా మనసుకి కామెడీ వేనే ఉంటుంది, ప్రపంచంలో కామెడీ వేనే ఉంటుంది. అవును, దాంట్లో మర్మం చాలా గొప్పగా ఉంటుంది, చాలా గొప్పది. నీకు అమ్మ గురించి లైన్స్ చెప్పలేకపోతున్నారు అంటే వాళ్ళ కోసం టిఫిన్ ఎవరు చేస్తారు, అమ్మ చేస్తుంది, బ్యాగ్ ఎవరు చేస్తారు, అమ్మ ఇస్తుంది, స్నానం ఎవరు చేస్తారు, అమ్మ చేస్తుంది. ఎప్పుడు తన పని చెప్పిల్లు కానీ తన విలువ చెప్పి. ఇలా నా అమ్మ గొప్పది, మా అమ్మ చాలా గొప్పది, అసలు మా అమ్మమ్మ కన్నా జాబ్ ఉన్నది, మా అమ్మ చాలా కష్టపడి పని చేసిందమ్మా, చాలా గొప్పది. మా అమ్మ పట్టుకొచ్చినప్పుడైనా ఎవరైనా దగ్గర మిగిలిన పదార్థాలు ఇచ్చేటప్పుడు కూడా అవి పట్టుకొచ్చేటప్పుడు 10 ఇళ్లలో మంచి మిగిలింది నాకు పట్టుకొచ్చింది. అరే ఉన్న దాంట్లో 10 మందికి పంచుకుంటూ వచ్చింది. అమ్మ పేరు అహల్య, ఎప్పుడైనా అబద్ధం ఆడంటే అహల్య కొడుకు అబద్ధం ఆడు ఏందంట. నాలో నేనున్నా మేడం, ఎవడి లైఫ్ మెనులో నేను. కరెక్ట్. నాకు నచ్చిన కాడికి పోయినా, నాకు నచ్చిన కాడ ఉన్న వ్యక్తిత్వం అమ్ముకోకుండా ఒక డిజైన్ నేర్పిందంటే. మా అమ్మ ఎంత ఏం మాట్లాడదానవరా, కృష్ణ గారి ఫ్యాన్. అమ్మను కృష్ణ గారి దగ్గర తీసుకుపోయి, విజయనిర్మల గారు కృష్ణ గారు ఉన్నప్పుడు పెద్ద నరేష్ గారితో అడిగించి వాళ్ళ దగ్గర తీసుకుపోయి టైం స్పెండ్ చేయించి, టీ కాఫీ దాయిపించి, టిఫిన్ చేయించుకొని పట్టుకొచ్చిన. అరే మా అన్నను చూపెట్టినవు నన్ను ఏడుస్తూ ఫోన్ చేసింది కృష్ణ గారు జరిగిపోయినప్పుడు. అట్లా మా అమ్మకు మా నాన్నకు. ఇప్పుడు మా అమ్మమ్మ బతుకుంటే ఎంత బాగుండనిపిస్తుంది. సో నాకు అది లేదు కాబట్టి నేను మళ్ళీ చెప్పేది ఏంది, ఉన్నోళ్ళు కాపాడుకోలేనైనా మంచిది అని చెప్తున్నాం. చాలాసేపు మాట్లాడినాం, చాలా సంతోషం. అసలు ఎంత అసలు విషయం ఏంటంటే, నాకు ఇంకా మాట్లాడున్నా కానీ ఇంతసేపు ఇంటర్వ్యూ చూడరు. లేదు భలేవారే, నేను ఫుల్ ఎపిసోడ్ ఎప్పుడు పక్కన ఉంటుంది, బిట్స్, షార్ట్స్, రీల్స్ అదే నేను ఎప్పుడు పెడతాయి. ఎందుకు చెప్పాలనుకుంటున్నాం మేడం అంటే, ఇది ఎంటర్టైన్మెంట్ లో తీసుకున్న ఫస్ట్ ప్రోడక్ట్. ఐ విల్ డూ మోర్ థింగ్స్. నేను ఏ వే వస్తానో ఎలా వస్తానో నాకు క్లారిటీ లేదు.
బట్ ఐ విల్ కమ్ మోర్ అండ్ మోర్. కరెక్ట్. ఎలా అంటే రాయాలి, మీరు ఇంకా రాయాలి, రాస్తా ఎన్నో మేడం. ఉపయోగపడే రాస్తా, ఇంకా చేస్తా. ఎందుకంటే మనం ఒక తరాన్ని ఒక లైట్ తీసుకొని తిట్టేసి పట్టకుండా జంజీస్ అంటున్నారు కదా తమ్ముళ్ళు చెల్లెలు, ఒక్కసారి అసలు వాళ్ళు ఎందుకంటారని ఆలోచన చేయాలి. మీరు సాధించేటివి కూడా చూపెట్టండి. మీ పేరెంట్స్కు నేను మళ్ళీ చెప్తున్నా, ఏదైనా పని చేసేటప్పుడు మా పేరెంట్స్కి ఇది వాళ్ళ మాట నచ్చకపోవచ్చు, కానీ మీ పని నచ్చుతుందా నచ్చదా అని ఒక్కసారి ఆలోచించండి. అవును. ఎట్ ద సేమ్ టైం మంచి పేరు తేకపోయినా చెడ్డ పేరు తెచ్చే పని మాత్రం ఒక్కటి చేయకుల్లి. ఇంకొకటి నేర్చుకోండి. లర్నింగ్ ఈజ్ ద బెస్ట్ వే అండ్ జర్నీ ఈజ్ ద బెస్ట్ పార్ట్ ఇన్ ది వరల్డ్. మీరు జర్నీ చేయండి. జర్నీ చేయమన్నా కదా అని దారులు కాదు. జర్నీ అనేది స్టేజెస్. బిడ్డగా స్టేజ్ చేయండి, అవును. చెల్లగా స్టేజ్ చేయండి, అట్లా ప్రతిసారి జర్నీ చేయండి. ఆ జర్నీని లర్నింగ్ ప్రాసెస్తో చేయండి. చాలా గొప్పగా ఉంటుంది. నేర్చుకునే తత్వాన్ని పట్టుకుని నేను చాలా నేర్చుకున్నా. నాకు మంచి తెలుసు, చెడు తెలుసు, గొప్పోడు తెలుసు, చెడ్డోడు తెలుసు. నీలో నువ్వు ఉంటావు, నీకోసం నువ్వు బతుకుతావు. మీకు అది నేర్చుకోవడం అనే తత్వం ఉన్నవాడు మాత్రమే వానిలో వాడుంటాడు. అవును. ఎందుకంటే నాకు రాకపోతే నేర్చుకుంటా, నేను సాధిస్తానటోడు మాత్రం వానిలో వాడుంటాడు, లేకపోతే ఒక లైఫ్ మెనులో వాడుంటాడు. అవును. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అబ్సల్యూట్లీ. ఈ పుస్తకం అనేది మళ్ళీ చెప్తున్నా, ఇది నా అమ్మమ్మ కథ కాదు, అందరి అమ్మమ్మ కథ. అందుకే మీరు ఇంటర్వ్యూ అడిగినా ఒక మంచి లైన్ వస్తాను. అవునవును. థ్యాంక్ యూ సో మచ్ అండి. సచ్ ఎ వండర్ఫుల్ కాన్వర్జేషన్. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఇంటర్వ్యూ ఇది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యూస్ఫుల్ కాన్వర్జేషన్. చాలా రోజుల తర్వాత నాకు దొరికిన ఇంటర్వ్యూ. అంజలి గారు, నేను లేట్ కాదు మేడం. మీద అంటే ఐ లవ్ యువర్, అంటే మీ వీడియోస్ చాలా ఇష్టం. బేసిక్గా మీ కన్వర్జేషన్ ఇష్టం. అందులో ఎవరు చెప్పరు మేడం, నేను చెప్తా. నాకు ఎందుకంటే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే. నా భార్యకే చెప్పిన నేను, ఆమె నాకు ఇష్టం అన్నా, ఆమె గొంతు ఇష్టం అన్నా, మా ఆవిడ నవ్వింది. నేను చెప్తున్నా కదా అంజలి గారు, నేను చెప్తున్నా కదా, చాలా మంది ఇష్టపడితేనే చూస్తారు. అవును అవును. ఒకరు గొంతుని ఇష్టపడతారు, ఒకరు మీ యొక్క రూపాన్ని ఇష్టపడతారు, ఒకరు మీ కన్వర్జేషన్ ఇష్టపడతారు, ఒకరు టాపిక్ ని ఇష్టపడతారు. అవును. ఎవరు పడ్డా ఇష్టమే అది. మొత్తానికి రూపం చూసిన మీదే, గొంతు విన్న మీదే, కన్వర్జేషన్ చూసిన మీదే, టాపిక్ చూసిన మీదే. కాబట్టి అంటే అందరు చెప్పారు మేడం. అవును. ఈవెన్ ధనరాజ్ గారు ఇలా కొంతమంది అన్నారు. నిజంగా అండి మీకు ఇంటర్వ్యూ ఇవ్వాలి, కొంచెం ఒక టైం రావాలి. రెండోది ఆ టాపిక్ వస్తా, ఇది కంపల్సరీ ఇది పెట్టండి మేడం. ఎందుకంటే ఇప్పుడు నేను చాలా తక్కువ ఇంటర్వ్యూలు ఇచ్చా, మీరు చూసారు, చాలా తక్కువ. అది కూడా చూస్ చేసుకొని ఇచ్చా. అవును. మీ దగ్గర కూడా మీరు అడిగినా కూడా నేను మేడం నేను చేద్దాం అన్నారు. అవును. ఇది ఎంత దూరం పోతుంది, ఎంతమంది చూస్తారు కాదు, మన టాపిక్ అనేది అవసరం. కరెక్ట్. నేను గొప్పగానే కాదు, నేను నేర్చుకుంటున్నా చెబుతున్నా. అవును అవును. ఎవరిని నిందించద్దు అంట, మనం చేద్దామంట. కరెక్ట్. ఈ గవర్నమెంట్ చేస్తలేదు అనొద్దు. ఇంటి ముందు గుంతుంటే ఇంత మట్టిపోతే అయిపోతుంది. సీఎంని తిడతావు ఎందుకు దాన్ని? కరెక్ట్. సిటిజన్ గా నీ ఇంటి ముందర గుంతకు నువ్వు ప్రేమించు, నీ కాలనీ నువ్వు ఫస్ట్ ప్రేమించు, నీ ఊరు ప్రేమించు, తిట్టకుండా. కరెక్ట్. ఇవాళ ఇప్పుడు వరదకు మొన్న కొండాపూర్లో మునిగింది మా. అయ్యో మామూలుగా అయ్యో అనకుండా ఎప్పుడు మునుగుతుందా, ఇయాలే మునిగిందా, ఫస్ట్ ఇది కన్సిడర్. ఎప్పుడు మునుగుతే ఎందుకైతే లేదు, ఇయాలే మునిగితే ఎందుకు మునిగింది, ఫస్ట్ సొల్యూషన్ చూడండి అమ్మా. కరెక్ట్. మ్యాన్ హోల్స్ ఎక్కడెక్కడ లేవు, మన బైక్ పోతుంటే ఏడేడ పడ్డది ఒక రిపోర్ట్ ఉంటుంది మన దగ్గర. ఎందుకంటే రోజు వెళ్ళే ఉద్యోగులే అందరికి తెలిసిన చోటే. అంటే సిటిజన్ కు బాధ్యత ఉండాలి, ఉద్యోగికి బాధ్యత ఉండాలి. వాళ్ళకి కనపడలేకపోతే మీరు అప్లికేషన్ పెట్టండి, ఇనిషియేటివ్ తీసుకొని. అమ్మా అసలు ఆ కాలనీలనే అదేంటి స్వచ్ఛంద సంస్థలు అవి అనేటోళ్ళు ఉంటారు కదా, ఎవరో ఒకరు ఇనిషియేటివ్. నగరం మనది అనుకున్నప్పుడు ఇంటోడో అక్కడ స్వచ్ఛంద సంస్థలో ఎంప్లాయీస్ లిస్ట్ అవుట్ చేసుకోండి. మనకు ప్రతిసారి ఇక్కడ జరుగుతుంది, ఇది మొదటిసారి అయ్యింది, చూసుకోండి. స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు రావాలి ముందు. స్వచ్ఛందంగా నేను బయట దేశాలు తిరిగి ఇక్కడ నేను బాధపడేది అన్నీ నేర్పా. ఇప్పుడు నువ్వు ఒక అబ్బాయికి ఒక అమ్మాయిని ఫ్లడ్ చేసి నేర్పినక్కర్లే. అవును కదా. ఒక డబ్బులు కొట్టేసుకోనికి ఎట్లా డబ్బులు కొట్టాడని నేర్పగలే. ఒక కామన్ సెన్స్ మాత్రం నేను నేర్పించాలి. అదే మరి
అదే మరి. అరే నువ్వు ఉల్టా పోతావు సిగ్నల్లల్లా ఉల్టా పోతాను, దేవుడు నేను ఉల్టా తీసుకుపోడరా. వెరీ సింపుల్. మా నువ్వు ఎలా ఆలోచిస్తే, నువ్వు ఏది చేస్తే నీకు అది వస్తుంది. ఏమంటారు, నేను నగరం కూడా ఎందుకు పోయినంటే, నేను అలా రాసిన ఫస్ట్ లైన్లో, నువ్వు నీ దేశాన్ని నువ్వు చేయనక్కర్లే, నీ కళ్ళ ముందట నువ్వు ప్రేమిస్తే అవును, నువ్వు గొప్ప సిటిజన్, అవును, నువ్వు గొప్ప దేశభక్తుడు అయినట్టే. కరెక్ట్ కరెక్ట్. ప్రేమించండి రా, వస్తువుని ప్రేమించుల్లి, ఒక ప్రాంతాన్ని ప్రేమించుల్లి, మనుషులను ప్రేమించుల్లి. అవును అవును. నేనే 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 ఎంత దూరం పోతావు, నేనే గట్టిన పోయినావు అనుకో గాల్లో కలిసింది అంటారు, పొట్టిన పోయినావు అనుకో పాతాళం పోయింది అంటారు. తటస్థంగా ఉండి ప్రపంచాన్ని ఎంజాయ్ చేయి. ఇది ఫస్ట్ లైనే ప్రపంచాన్ని, ఈ అందమైన ప్రపంచం. అవును, దీన్ని కాలబెట్టద్దు. నువ్వు ఉన్నా లేకపోయినా ఎన్విరాన్మెంట్ ఉంటది. ముందటి యుగం ఉన్నది, తర్వాత యుగం ఉన్నది, ఇయ్యాల యుగం ఉన్నది, రేపు యుగం ఉంటది. 46 డిగ్రీలు ఉన్నది ఈసారి, రేపు 52 అవుతుందట. దానికి రీజన్ ఏంది? అవును, అప్పటి విలువలేంది, అప్పుడు వాళ్ళు ఏం దాచిల్లు, విత్తనాలు దాచిల్లు, పర్యావరణ దాచిల్లు, భూములను దాచుకున్నారు, కొండలను దాచుకున్నారు, నీళ్ళని దాచుకున్నారు, మంచినీళ్ళని దాచుకున్నారు, మమతలను దాచుకున్నారు. ఇప్పుడు అంత ఖర్చు అంటారేంద్రా? అంతా ఖర్చు పెట్టాడు, నేచర్ని కూడా ఖర్చు పెట్టాడు. నీళ్ళు ఇప్పుడు నీకు ఏ ఇల్లు అంట అందరికి ఎత్తివి, అరే ఏ నీ ఫోటో పెడితే అట్లా చూడరా అని కొడతాను, టైం పాస్ కొడతాను. దానికి ఎన్ని నీళ్ళు ఖర్చు అవుతుందో ఆ టెక్నికల్గా మీరు చదువుకున్న వాళ్ళు, నేను చదవలే కాబట్టి చెప్తలేను. అవును అవును. నీళ్ళు లేకపోతే, నీళ్ళే ప్రళయం అయితే నీకు రీసైకిల్ అనేది డిస్టర్బ్ చేయకండి. అబ్సల్యూట్లీ. నేను ఒకసారి పోస్ట్ పెట్టిన, నన్ను కొంతమంది తిట్టిళ్ళు, పావురాలకు విత్తనాలే కాను, నువ్వు శనిపోతుందని ఎత్తానో కావచ్చు, కానీ అది ఎగిరి 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 తినుకుంటా ఒక క్రిమి కీటకాన్ని తినేస్తుంది. అది క్రిమి కీటకాన్ని తినేస్తుంది. అవును అవును. నువ్వు ఈజీగా మన అదేంది నాంపల్లిలో గింజలు చల్లుతాడని వస్తుంది, చార్మినార్ దగ్గర గింజలు చల్లుతాడని వస్తుంది, ఇక్కడ చల్లుతాడని వస్తుంది. వచ్చుట్ల క్రిమి కీటకం ఎక్కడికి వస్తుంది? నీ ఇంట్లోకి వస్తుంది. అవును. అండ్ ఇంకోటి దానివల్ల లంగ్స్ కి చాలా ఇన్ఫెక్ట్ అవుతుంది, చాలా మంది అన్నీ తెలుసు, కానీ మనం ఎవరిని తిట్టుపడ్డదు. దారుణం. రీసైకిల్ మేడం, ఇదంతా రీసైకిల్, కల్చర్ రీసైకిల్. అవును, మీరు నమ్మరు. అసలు క్యాన్సర్కు మందు ఉంది, రాకుండా చూసుకోవచ్చా లేదా? అంతేగా. కానీ కల్చర్ క్యాన్సర్ వస్తుంది, దాన్ని ఎవడు కాపాడాలి? నేను కల్చర్ క్యాన్సర్ వస్తుందని జాగ్రత్త కోసమే పుస్తకం రాసిన అయ్యాల. తప్పే లేదు. నీ ఇంట్లో బంగారం ఉంటుంది, నువ్వు నీ ఏ స్టేజ్లో ఉంటే నీకు 10 మంది గన్మెన్లు ఉంటుంది రా నాయన. అవును. నువ్వు లోపల రూమ్లో ఒక్కరివే వండుకోవాలి, మనశ్శాంతిగా వండుకోవాలంటే నీ కుటుంబం చల్లగా ఉండాలి. కల్చర్ క్యాన్సర్ వస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు తెలుగులో వచ్చిందమ్మా, దీన్ని ఇంగ్లీష్లోకి తర్జుబా చేసేవాళ్ళు చాలా పెద్దనే చేస్తున్నాడు. ఆ పేరు కూడా ఇప్పుడు చెప్పా, శుభం. మళ్ళీ అది అయినాక మీ దగ్గరికి వస్తా తప్పకుండా. ఇది మళ్ళీ చెప్తున్నా, ఇది ఓన్లీ పుస్తకమే కాదు, అవసరం. అవును, చాలా గొప్పగా చెప్పుంటా. ఎందుకు అంటే నేను ఇన్నిసార్లు చెప్తున్నా కాబట్టి వాడు పుస్తకాన్ని గొప్పగా చెప్పుంటాడు అనుకుంటున్నారు కావచ్చు. అవసరమైన పుస్తకం, ఔషధం అవసరం ఉన్నప్పుడు ఎత్తుకొని వేసుకుంటామా లేదా? అంతే కదా. ఇది అలాంటిదే, ఇది ఔషధం బస్ అంతే. ఎందుకంటే విరుగుడు ఉన్నది, అంటే జాగ్రత్త పడడానికి విరుగుడు, జాగ్రత్త పడడు ఉన్నది, ప్రివెన్షన్ అంటారు కదా. అవును, ప్రివెన్షన్ ఉన్నది, విరుగుడు అంటే క్యూర్ కూడా ఉన్నది. కరెక్ట్. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడిన పుస్తకం కోసమే. భలేవారే, నేను ఎక్కడ ఎక్కువ మాట్లాడలేదు, అవసరార్థమే మాట్లాడారు. సో లవ్ ద నేచర్ అండ్ లవ్ ద పీపుల్ అండ్ లవ్ ద థింగ్స్. అబ్సల్యూట్లీ. ప్రతిసారి నేను అదే చెప్తా, అది తప్ప అని చెప్తారు అందరూ. నాకు తెలియదు, మనం ఎక్కువ నోరు లేను కాబట్టి ఎవరి దగ్గర పోను, భయం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఎక్కువ టైం తీసుకుంటే క్షమించాలి. నేను ఎక్కువ మాట్లాడిన, మరి ఎంతవరకు ఎత్తారో తెలియదు. చాలా బావచ్చు. మరి నేను కెమెరాని అడుగుతా, ఓకేనా అంతా మీకేనా? చాలా బావచ్చు. మీరు ఏం లేదమ్మా, మీరు అన్నారు కదా నా పిల్లలు చిన్నోళ్ళు రేపు తెలుస్తుందని. అవును, నా భయం కూడా అదే ఉంటుంది. నేను కొత్త సొసైటీని మార్చడానికి నేను రాలేను మేడం, కానీ ఒక అందమైన సొసైటీని డిజైన్ చేయడానికి అయితే నాకు వీలుంది. కరెక్ట్. నా పిల్లల ప్రయత్నం అయితే మనం మీకు ఒక చిన్న ప్రాక్టికల్ గా ఎండ్ చేస్తా. నా పిల్లలకు వస్తువు విరగొట్టుడు తెలియదు అంటే నమ్ముతారా? ఈ వస్తువు విరగొట్టుడు తెలియదు. రైట్. ఇది బలుగుతుందనే తెలియదు. చిన్నప్పుడు అందరికి రాసుకుంటే గోడలు విరగొట్టి అంటారు కదా, పెద్ద పెద్ద ఇళ్ళలో వాసులు కాసులు. అది స్విట్జర్లాండ్ నుంచి తెచ్చిన, మొన్ననే పలగొట్టిండు నా కొడుకు. ఇది సింగపూర్ నుంచి తెచ్చిన, వత్తంటనే పలగొట్టిండు వీడు. అవును. ఎందుకు పలగొట్టలేదు నా ఇంట్లో అడగరా మీరు? ఎందుకు పగలగొట్టలేదు? అసలు పలగొట్టే వస్తువే పెట్టలేదు. అది
యు ఆర్ ద బెస్ట్ ఫాదర్ అండి. అప్పుడు వాళ్ళకు ఈడ కింద పడుతున్నాడు, ఆడ కింద దాక్కుతున్నాయి, వస్తువులు ఎక్కువ పెట్టి కాళ్ళకు దాకిచ్చాడు. ఎందుకంటే వస్తువులు డైనింగ్ టేబుల్ వేయలే, డైనింగ్ టేబుల్ ఇప్పుడు కూడా లేదు. సూపర్. అదే షెట్ ఉంటుంది కదా మా ఇంట్లో, దాని కింద 2 ఉన్నాయి కదా చైర్లు, అలా కూకొని తింటాం. చుట్టపోలు వచ్చిన వాళ్ళ కోసమే కదా మీద కూర్చోబెట్టి తినేది. అవును. నా ఇంటికి కొత్త పెద్దోడు పడతాడమ్మా, ఎడ కూర్చోబెడితే అడ వచ్చేటోడు వస్తాడు. సో స్వీట్ రియల్లీ. నేనేమంటానంటే పెంపకం మనది. అవును అవును. నేను పేరెంట్ అయినాక మా నాన్న విలువ తెలిసింది. అసలు నాన్న హీరో అని ఎప్పుడు తెలిసింది? నాన్న అసలు నాకు హైదరాబాద్కి వచ్చినాక నానేందో తెలిసింది. అదే. కానీ నాన్న పవర్ అవతారం, నాన్న అవతారం అనేది, నాన్న అవతార పురుషుడు అని నాకు ఎప్పుడు తెలిసింది? నేను నాన్ననైనప్పుడు తెలిసింది. నేను నాన్నని అయిపోయినాక నా అవసరంకి అర్థం నా భార్యను ఇంట్లో పెట్టినాక తనకు అసలు ఆడదానికి స్వర్గం ఎక్కడ ఉంటుంది అనుకుంటానమ్మా. అమ్మగారి ఇల్లు 2 రోజులే. అవును. దాన్ని కూడా నేను ఆపుతాం లేదా కొన్నిసార్లు ఆపినా, రియలైజ్ అయినా ఎస్ ఆ 2 రోజులు ఫ్రీడమ్ ఇస్తే 4 రోజులు పోతారు. 4 రోజులు కూడా ఉండమంటే కూడా 2 రోజులు వస్తారు వాళ్ళ పని ఉంటే. సో వాళ్ళ ఫ్రీడమ్ను మనం ఆపద్దు. దాంట్లో ఇప్పుడు ఈ దీపావళి పండగకు నా మనవలు నా బిడ్డ కొడుకు ఏడుస్తుంటే అనేది వచ్చింది ఇందులో. అవును. అది నా అత్తగారి ఇల్లు, కానీ అది ఎవరిల్లు? నా పిల్లల అమ్మమ్మ లేదు. అవును. నా పిల్లల అమ్మమ్మ ఇల్లు. అవును అవును. అమ్మమ్మను వదిలి నేనెలా ఫీల్ అవుతున్నా వాళ్ళు కూడా ఫీల్ అవ్వద్దని కరెక్ట్ అలా వదిలేసి. ఇంకోటి పాలకొల్లులో ఇద్దరు బిడ్డల తల్లి స్టోరీ ఉంటుంది పాలకొల్లులో. నందు గారిని అడుగుతాం, అరే నందు ఎలా ఉందంటే, అమ్మమ్మకు తాతయ్య కూడా లేడు కదా, అమ్మమ్మకు 2 కూతుర్లే కదా, చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి మేము వెళ్తేనే పండుగ, ఏమున్నా లేకపోయినా మా కోసం కజ్జికాయలు, సున్నుండలు, జున్ను, తాటి గేగులు అవి తెచ్చిస్తుంది. ఒక్కొక్కసారి మాకు వీలవ్వట్లేదని పోలేకపోతున్నాం, ఒక్కొక్కసారి ఒక్కొక్కరే పోతున్నాం, 1 పోయినా 2 పోయినా పండుగ మాత్రం బాగా చేస్తుంది అమ్మమ్మ. కాబట్టి అమ్మమ్మకు ఇంటికి పోవడం మాకు ఇష్టమని ఉంటుంది. అలా పాలకొల్లు వాళ్ళ ఇంట్లో. అది ఏ జిల్లా అయితేందమ్మా, ఏ రాష్ట్రం అయితే అంతే కదండి. కాబట్టి ఒక్కసారి ఇది US వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేసేదంటే, ఈ పుస్తకం తెలుగు సొసైటీ వాళ్ళందరూ ఒకసారి తెప్పించుకొని చదవండి. నిజంగా ఎందుకు తెలుసంటే, మీరు రాలేరు అంటే ప్రతి సంవత్సరం రాలేరు, కానీ ఈ పుస్తకం కన్వర్జేషన్ మీలో ఉండిపోతుంది. నథింగ్ బట్ అబ్రాడ్లో ఉన్న US, UK, ఎక్కడున్న తెలుగు వాళ్ళు అయినా సరే అమెజాన్ లో ఉంది కాబట్టి అక్కడ తెప్పించుకోగలుగుతారు. కొద్దిగా ఈ పుస్తకం తెప్పించుకొని ఆ కిట్టి పార్టీస్ లో కానీ ఎప్పుడన్నా ఈ గుర్తుల మీద ఒక రోజు టాపిక్ పెట్టుకోండి ప్లీజ్. నన్ను నమ్మండి, అవును, అది ఒక్కరోజు టాపిక్ కాదు, 100 రోజుల టాపిక్ అవుతుంది. నిజం నిజం. ప్లీజ్ ఇది మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. 100%. ఈ ఊర్లో ఉన్నాడు ఫోన్ చేసి పరిగెత్తాడు, మీరు అక్కడ ఉన్న వాళ్ళు మిస్ అయితే గుర్తు చేసుకుంటారు, ఉంటే అమ్మమ్మ దగ్గరికి గుర్తు చేసుకుంటారు, లేకపోతే ఫోన్ చేస్తారు, చాలా బాగా మెమరీస్ ఇస్తారు. ఒకవేళ ఇదే పాటిస్తారు అనుకో, నేను ఆ లైన్ లోనే ఉన్నాను ఫీల్ అవుతారు, గ్రేట్నెస్ గా ఫీల్ అవుతారు. రవి గారు నేను ఇదే లైన్ లో ఉన్నాను, వీడియో పెట్టండి, కొలాబరేషన్ పెట్టండి, నేను ఆనందపడతా. ఈ లైన్ లో లేదు అనుకుంటే ఒక్కసారి అమ్మమ్మకు ఫోన్ చేయండి, పిలిపించుకోండి. అమ్మమ్మని ఫారెన్ అయితే ఫారెన్ పిలిపించుకోవాలి, మస్తు ఉంటుంది. మీ పిల్లలు చాలా నేర్చుకుంటారు. నేను ఒకటి చెప్తామ్మా ఫైనల్ గా, హాస్టల్లో పెరిగిన అమ్మాయికి, అమ్మ దగ్గర పెరిగిన అమ్మాయికి, అమ్మమ్మ నానమ్మ శుద్ధుల బుద్ధులతో పెరిగిన అమ్మాయికి కొంచెం తేడా ఉంటుంది. ఏంటి? ఒక మాట, వాక్కు దగ్గర నుంచి డిసిప్లిన్ వరకు. తల్లి కూడా చూడలేనిది, తండ్రి కూడా అడగలేనిది అమ్మమ్మ నానమ్మలు అడుగుతారు. కరెక్ట్. ఏమైనా అడగట్లునా ఏంది ఇది అని. హెల్త్ దగ్గర నుంచి డిసిప్లిన్ వరకు అన్ని గ్రాండ్ పేరెంట్స్, అమ్మమ్మ నానమ్మలు అడుగుతారు. అదే ఈ పుస్తకం. కాబట్టే నా పిల్లల్ని వాళ్ళ దగ్గర ఎంతవరకు ఉంచగలిగితే అంతవరకు ఉంచండి, లేదా ఆ టాపిక్లు చెప్పండి వాళ్ళకు. నేను చెప్పింది వాళ్ళని పరిగెత్తించి నువ్వు మాట ఇంటలేడు కాదు, నీ పక్కకు కూర్చోబెట్టుకొని ఈ టాపిక్లు మాట్లాడండి. యాక్చువల్గా ఇప్పుడున్న కిడ్స్కు కొంతమంది తెలుగు రాదు, నువ్వు చదివినిపి. కరెక్ట్. నీకు చదవడం రాదు, వాళ్ళతో చదివిపించుకో. కరెక్ట్. డూ వన్ థింగ్, టాపిక్ అబౌట్ మన అమ్మనిచ్చిన అమ్మ గురించి. నన్ను నమ్మండి, ఎంజాయ్ చేస్తారు. మీరు ఎంజాయ్ చేసారు కదా, మీరు ఇప్పుడు చదివిన దానికి మళ్ళీ ఎప్పుడైనా చదివి హాఫ్ ఫెలో టప్పున తీసి ఏదో ఒక పాఠం ర్యాండమ్ గా చదువుల్ని, ముందుగా వెనుక పోకుండా ఉండలేరు.
ఆ పుస్తకం మజా అది. 100% కరెక్ట్ అది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అండి. ఇంతసేపు చెప్పిన అయ్యయ్యో ఇంకేమైనా చెప్పినా లేదు తెలియదు. లేదు లేదు నేను కూడా లీజర్గానే వచ్చిన మేడం, ఎందుకంటే సొంతంగా చేద్దామని. నేను ఎక్కడికి వెళ్ళలే, నేను ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో బుక్ గురించి చెప్పాలనుకుని వచ్చా. ఎందుకంటే మిగతా టాపిక్స్ అందరూ చెప్తుంటారు. అవును అవును, బుక్ ఒకటే కాదు, మనం చాలా ఇంపార్టెంట్ విషయాలు విచ్ ఇస్ రియల్లీ రిలేటెడ్ టు సొసైటీ, పబ్లిక్, చాలా మంచి విషయాలు మాట్లాడుకున్నాం మనం. చెప్పినా కదా మేడం, మళ్ళీ చెప్తా, ఎన్నిసార్లు చెప్తా. వస్తువును ప్రేమించుల్లి, ప్రాంతంను ప్రేమించుల్లి, అవును, మన మనుషులను ప్రేమించుల్లి. అవును, ప్రాంతంను ప్రేమించకపోయినా కష్టమే, వస్తువును ప్రేమించకపోయినా కష్టమే, మనిషిని ప్రేమించకపోతే మనసు ఇరుగుతుంది. నిజం, ప్రేమించండి అంతే. నిజం. ఆ జనరేషన్ ఏ జనరేషన్ ప్రేమించుల్లి ఫస్ట్. ప్రేమగా మాట్లాడట్లే, మనకి ఇంకా పుస్తకాలు వచ్చేటి అని ప్రేమ గురించే, బట్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రేమ. అదే. కొంచెం మా నానమ్మ గురించి మీరు ఎంజాయ్ చేస్తారు, అంతేనా? అయ్యో అసలు ఎంజాయ్ అంటే అందరు నానమ్మలు ఉంటారు అలా, అంటే ఒక్కొక్కరికి ఉంటాయి కదా. అసలు నానమ్మ అనగానే ఒక్కొక్కరికి కోపాలు ఉంటాయి. ఆడపిల్లలకు, అవును, ఆడపిల్లలకు అమ్మమ్మలకు ఇష్టం ఉంటుంది, అవును, అబ్బాయిలకు నానమ్మ ఇష్టం ఉంటుంది. ఎందుకంటే ఇట్లా దాచిచ్చేదే నాయనమ్మలు. అవును, అసలు నాయనమ్మల గురించి టాపిక్ వచ్చినప్పుడు చూడండి, అంతేనా? అమ్మాయిలు అబ్బాయిలు మా నాయనమ్మ స్టోరీ అంటే మా నాయనమ్మ ఇప్పుడు ఇది అందరు అమ్మమ్మలు అయింది కదా, అవును, ఇది చదవండి, అందరు నాయనమ్మల స్టోరీ ఎత్తుంది తొందరలో అని. ఇప్పుడు కాదు, మధ్యలో ఇంకో రెండు ఉన్నాయి మేడం. నెక్స్ట్ మాత్రం మీకు ఓపెన్ గా చెప్తున్నా, నీ రుణం తీరేది ఎట్లా అనేది అందరు అమ్మమ్మల స్టోరీ ఒక మాండలికంలో. నెక్స్ట్ వచ్చే పుస్తకం ఇంగ్లీష్లో రాస్తున్నా, పూర్తిగా ఇంగ్లీష్లోనే. ఓ మేడం, నా దగ్గర ఎక్స్పెక్ట్ చేయవు కదా. అదే కదా, రచయిత రచరవే నువ్వమ్మా, ఆథర్ రచరవే వాడు ఇంగ్లీష్లో రాదా వద్దా? కరెక్ట్, నో డౌట్ అందులో. నేను చదువుకుంటా, నేను నేర్చుకుంటా, లోకం పిలిచేలాగా తయారైతా కానీ లోకం మీద కోపం పెంచుకోను. చాలా మంది కోపపడుకుంటారు, అది చేస్తారు, నాకు అద్దు అనుకుని. మనం మీరు పిలిచేలాగా నేను రెడీ అవ్వాలి, అంతే తప్ప ఆమె పిలుస్తలేదని తిట్టుకోవద్దు. నిజం, నిజం. కాబట్టి నేర్చుకోవడం అనేది నాకు ఫస్ట్ లెసన్. నేను చదువుకుంటా, నేను నేర్చుకుంటా, నేను మార్చుకుంటా, నన్ను నేను మార్చుకుంటా. మొత్తానికి నన్ను వీడు మంచోడు అనకపోయినా పర్లేదు, వీడు పనికెత్తడని పిలిచేలాగా చేసుకుంటా. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ.